హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల తప్పు చేయని మనుషులు. గంటి వెంకటరమణ గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సమీర్ అల్లరిగా నవ్వాడు. అతని మొహం మీద క్రాఫు చింద్రవంద్రగా పడుతోంది. కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న అతన్ని తలెత్తి చూసింది సౌదామిని. ఆమె వెనకే నడుస్తున్నాడతను. 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోతున్నాడు. ఆమె ఆగి అతని వైపు చూసి, చాలు ఇంకా వెంబడించకు, ఇల్లు దగ్గరకు వచ్చేసింది. పిన్ని చూస్తే ఒళ్ళు ఒలిచేస్తుంది అంది బెంగగా. ఇప్పటికీ కొడుతుందా? అవును. ఇప్పుడేమిటి, నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆవిడకు తప్పు తోస్తే 4 ఉతుకుతుంది. పాపం. పాపం ఎవరికి? నీకే. ఫోన్లే సమీర్, ఇంకిక్కడ ఆగిపో. అంతేనా? అంతే మరి. మరి నన్ను పెళ్లి చేసుకోవా? 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని, పెళ్లి ఎందుకు చేసుకోను, దర్జాగా చేసుకుంటాను. వెళ్ళి మీ నాన్నగారిని ఒప్పించు. నేను వీలు చూసుకుని మా నాన్నతో చెబుతాను. ఆయన ఒప్పుకోరు. ఎందుకని చెప్పలా? మీరు ఆంధ్ర వాళ్ళు. మై గాడ్. సౌదామిని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఇంకా ఈ ఫీలింగ్స్ ఉన్నాయా సమీర్? మనిషి మానవత్వం చూడాలి గాని ఇదేంటి, ఆంధ్ర తెలంగాణ కూడా ఉంటుందనుకోలేదు. నాకు లేదీ వ్యత్యాసం, మా నాన్నకే. సౌదామిని మొహం ముడిచేసింది. నీకంత పట్టింపుంటే నా జోలికి రాకు సమీర్. గంతకు తగ్గ బొంత దొరకనే దొరుకుతుంది. పెద్ద నువ్వేదో నా నెత్తిన కీరీటం పెడతావనుకున్నాను. అనవసరంగా నా కథ చెప్పి నీ జాలికి ఆశపడ్డాను. నీ జాలి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. వెళ్ళు బాబు, వెళ్ళు. సమీర్ మరోసారి అల్లరిగా నవ్వాడు. నేను దేవుణ్ణి నమ్ముతాను డియర్ గర్ల్. ఆ దేవుడు తప్పక హెల్ప్ చేస్తాడు. గాలిలో దీపం పెడితే కదూ. దొరసాని. చీ. ఎందుకు చీ? సౌదామిని ఇటు తిరిగి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. సమీర్, నేను అందరిలాంటిదాన్నే. ఆశపడ్డాను. నీతో పెళ్లి కావాలని దేవుడికి మొక్కని క్షణం లేదు. నన్ను అన్యాయం చేయకు. నీకు చాలా డబ్బుందని, నువ్వో పిల్ల జమీందారువని నాకు పేరాస్ లేదు. నిన్ను నిన్నుగా ఇచ్చినా చాలు. సమీర్ ఆగిపోయాడు. రావి చెట్టు నీడలో అతను తల పైకెత్తి చూశాడు. వేప చెట్టు, రావి చెట్టు జంటగా పెనవేసుకున్నాయి. అతను ఈ మధ్యే కొద్దిగా సౌదామినితో ఆమె భాష మాట్లాడడం నేర్చుకున్నాడు. అయినా అందులో కావలసినంత యాస కనిపిస్తూనే ఉంటుంది. ఇబ్బంది పడకు సమీర్, నువ్వు తెలంగాణ మాట్లాడితేనే అందంగా ఉంటుంది అంటుంది సౌదామిని చెవులు మూసుకుని. తప్పు తెలుసుకుని తిరిగి తన భాషలోనే మాట్లాడతాడతను. అతనికి ఈ శ్రావణ మాసానికి 20 ఏళ్లు నిండుతాయి. సన్నగా, పొడవుగా, తెల్లగా, బంగారు తీగలా ఉంటాడు. అతని శరీర ఛాయ విలక్షణంగా ఉంటుంది. కళ్ళు, జుట్టు తేనె రంగులో ఉంటాయి. పొరపాటును చూస్తే బాగా ఉన్న నవాబుల పిల్లాడో, చట్కారియో, ఆంగ్లో ఇండియన్నో అనుకుంటారు. అతనిని స్వచ్ఛమైన తెలుగువాడని ఎవరూ అనుకోరు. అతను ఆ చెట్ల వైపే చూస్తూ, ఈ పచ్చని చెట్టు దంపతుల మీద ఒట్టేసి చెప్పాలనా? పచ్చని చెట్టుపైన ఒట్టు వేస్తే పంట మీద ఒట్టు పెట్టినట్లు. మా వాండ్లంతా ఎన్నడో గాని ఇట్లా ఒట్లు పెట్టరు. ఈ చెట్టు సాక్షిగా నిన్నే పెళ్లి చేసుకుంటా. అతని అమాయకమైన మొహంలో కల్మషమే కనిపించదు. సౌదామిని అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది. ఆ కళ్ళల్లో తనే ప్రతిబింబంలా ఉండిపోయింది. సమీర్ అంది అతని చేతిని గట్టిగా పట్టుకుని. పోయిరా, చీకటైపోతుంది నవ్వింది సౌదామిని. పోతున్నా దొరా. ఆమె వెనుతిరిగి చూసింది. సమీర్ కాళ్ళు శక్తి లేనట్టుగా అయిపోయాయి. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఒక్కో స్నేహం చిత్రంగా జరుగుతుంది. ఆ సమయం, సందర్భం బ్రతికున్ననాళ్లు తీపి గుర్తులుగా మిగిలిపోతూ ఉంటాయి. సమీర్ మలక్పేట బస్టాండ్ దగ్గరున్న శ్రీధర్ బుక్ స్టాల్కి రోజు వచ్చేవాడు. సాయంత్రం కాలేజీ నుంచి వస్తూనే అక్కడ కొన్ని పుస్తకాలు తీసుకోవడం అతనికి అలవాటు. రోజూ మాదిరే ఆ రోజు వచ్చాడు. ఇప్పటికి 4 రోజులుగా డేవిస్ రాబిన్స్ రాసిన ది స్నో మస్ట్ రిటర్న్స్ కోసం ప్రతిరోజు రావడం, పుస్తకం సర్క్యులేషన్ లో ఉంది అనగానే వెళ్ళిపోవడం జరుగుతోంది. ఇంకా ఆగలేనట్లు అతని దగ్గరగా వచ్చి పేచీకి దిగాడు. అప్పుడే ఎవరో పుస్తకం కౌంటర్ మీద పెట్టడంతో అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సరిగ్గా అదే సమయానికి అదే పుస్తకం మీద అతి నాజూకైన వేళ్లు పడగానే రోషంగా తల తిప్పి చూశాడు. 16 ఏళ్లు నిండిన ఆమె మొహంలో అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కూడా పచ్చని రంగులో ఉంది. నల్లని బట్టలు వేసుకుందేమో, ఇంకా ఇంకా చూడాలనిపించేటట్లుంది. నాకా పుస్తకం కావాలి. నేను 4 రోజుల నుంచి వస్తున్నాను. నాకివ్వండి. సమీర్కి ప్లీజ్ అనాలం లేదు. సౌదామిని పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఏంది బాయ్, ఎన్నడి నుంచి తిరుగుతున్నాను నేను? నాకు ఈ మట్టే గానికిచ్చినావు.
సమీర్ గొంతు పెద్ద చేసి అరుస్తుంటే సౌదామిని వింతగా చూసింది. ఇచ్చే తల్లి ప్లీజ్. ప్రకాష్ బ్రతిమాలుతుంటే సౌదామిని నిర్లక్ష్యంగా తల తిప్పింది. నేను కూడా 4 రోజుల నుంచి తిరుగుతున్నాను, ఎందుకివ్వాలి? నీకు వేరే మంచి పుస్తకం ఇస్తాను. అది అతనికే ఇవ్వు. కొత్తవి తెలుగు నవలలు ఇవాళే తీసుకొచ్చాను, అవి మొత్తం తీసుకెళ్ళు, మా అమ్మాయి పదు. ప్రకాష్, నీకిష్టమైతే ఇవ్వు, లేదా నా పైసలు నాకు వాపస్ ఇచ్చేయి, నేనెందుకు ఇవ్వాలి? ప్రకాష్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఇద్దరికిద్దరూ పట్టు వదలడం లేదు. సౌదామిని పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతోంది. సమీర్ ఆమె వెనకే 10 అడుగులు వేశాడు. ఆ ఓటమి అతనికి తలవంపులుగా ఉంది. బ్రతిమాళ్లమంటే అతనికి నగుబాటు అనిపిస్తోంది. ఉక్రోషంతో అతని శరీరం వేడెక్కుతోంది. ఆ పుస్తకం ఒక్కసారి చేతుల్లోంచి ఎగరగొట్టాలనిపించింది. అతను 2 అడుగులు ముందుకేసి ఆగిపోయాడు. నవనీతం కన్నా మృదువైంది ఆడదాని మనసంటే, అంతకన్నా మృదువైంది సౌదామిని మనసు. ఆమె ఇందాకట్నుంచి సమీర్ని గమనిస్తూనే ఉంది. అతనికి కోపంతో మొహం ఎర్రబడ్డం, ఉక్రోషంతో ముక్కు పొట్టాలు ఎగిరిపడ్డం ఆమెని ఒక పక్క నుంచి తీవ్రంగా ఆలోచించేటట్లు చేశాయి. అతను తన వెనకే వస్తే ఇచ్చేయాలని అనుకుంటోంది. సమీర్ ఆగిపోగానే తీసుకోండి అంది చెయ్యి ముందుకు చాపి. తన మీద జాలి చూపించి దయాభిక్షగా ఇచ్చే ఆ పుస్తకం మీద అతనికి ఏమాత్రం ఆపేక్ష లేదు. అతను ఆమె వైపు చూసి థ్యాంక్స్, మీరు చదివేకే చదువుతాను అన్నాడు. సౌదామిని చిన్నగా శబ్దం చేస్తూ నవ్వింది. చుట్టూ చీకటిగా ఉంది. వీధి లైటు కాంతి కొంత దూరం ఇద్దరి నీడల్ని పొడవు చేస్తూ తిరిగి తగ్గించి చీకటిలో కలిపేస్తోంది. మీరుండేదెక్కడా? టెంపుల్ స్ట్రీట్కి చివర అని. మీరు అంది. అతను నవ్వి మేము ఇక్కడే కాలనీలో ఉంటున్నాం, మాదసలు ఈ ఊరు కాదు అన్నాడు. తెలుస్తోంది. ఎట్లా? మాట. ఓ అతను నవ్వాడు. కొంచెం దూరం నడిచి మరి నే పోతా, మీ పేరు చెప్పండి. మై గాడ్. సౌదామిని నవ్వింది. లైటు వెలుగులో ఆమె మొహం అందంగా కనిపిస్తోంది. ఏం భాష? పక్కా తెలంగాణ. మంచిగా మాట్లాడతా. 20 నిండని సమీర్ ఆమె పట్ల కుతూహలం చూపిస్తున్నాడు. ఆమె అతని కళ్ళకి బందీ అయినట్లు చాలాసేపు, అంటే దాదాపు 10 నిమిషాలు ఆగిపోయింది. ఉన్నట్లుండి వెన్నులో పోటు పొడిచినట్లు ఉలికిపడింది. అరే, నేనొచ్చి చాలాసేపు అయిపోయింది, పిన్ని తిడుతుంది. మరి నా పేరడిగారు? సౌదామిని. మీ పేరు చెప్పండి అంది కంగారుగా. సమీర్ స్థిమితంగా ఆమె వైపు చూసి సమీర్ అన్నాడు. అదేంటి అమీర్లాగా? సమీర్, ఆంజనేయస్వామి వరప్రసాదిని నేను. నా పేరు ఆయన పేరే. సమీర్ అంటే మలయ మారుతం కదా. ఓహో, టైం అయిపోతుంది, వస్తా. ఆమె వెళ్ళిపోయింది. రోజు పుస్తకాల షాపు దగ్గర కలుసుకుంటూనే ఉన్నారు. వారం రోజుల్లో గాఢ పరిచయం అయిపోయింది. సమీర్ రావడం ఆలస్యమైతే ఆమె కళ్ళు ఓసారి చుట్టూ చూసేవి. సమీర్ ఆమె కంటే ముందుగా వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తుండేవాడు. ఇద్దరికీ మొదటి పరిచయం మీదే ఆలోచనలున్నాయి. అతను ఆమె వెళుతున్న వైపే చూస్తున్నాడు. నడుస్తూ ఒకవైపు వంగుతుంది. తల కొద్దిగా వాల్చి నడిచే ఆమె నడకలో అతను కావ్యకన్యల్ని వెతుక్కుంటాడు. అతని చిన్నతనంలో నారాయణ రెడ్డి గారి కవితాగానం వ్యవసాయం చేసేది అని కూడా చెబుతాడు. అతన్ని చూసేందుకు ఆమె వెనుతిరిగింది. సమీర్ కళ్ళు చీకిలించినట్లు చీకట్లో కూడా ఆమెకు తెలుసు. పెళ్లి చేసుకుని ఆమెతో తన ఊరికి వెళ్లి పంటచాల వెంట, చెరువుగట్టు వెంట అలసిపోయే వరకు పరిగెత్తాలి అనుకున్నాడు సమీర్. పుస్తకాలు చేతపట్టుకుని మేనమామ ఇంటివైపు అడుగులు వేశాడు. అతనికి హఠాత్తుగా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత సంఘటన గుర్తుకొచ్చింది. యుద్ధం పరిసమాప్తి అయిపోయింది. అర్జునుడు బావ దగ్గర నిల్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గాంధీవం ఒకసారి ఇలా ఇవ్వర్జున అన్నాడు. భక్తి ప్రపత్తులతో అర్జునుడు అందించాడు. అతను గాంధీవం అందించగానే బలంగా ఏ శక్తులకి తల వంచని అతని శరీరం నిస్సత్తుతో కుప్పకూలిపోయింది. అతను వెర్రివాళ్ల పరమాత్ముడి వైపు చూశాడు. ఆయన చిద్విలాసం చేస్తూ నీ పని అయిపోయింది, చాలు, ఇంకా నీకీ గాంధీవంతో పనిలేదు అన్నాడు. అర్జునుడి తల భక్తితో మరోసారి వంగింది. ఇప్పుడు సమీర్కి ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. సౌదామిని అందంతో, ఆకర్షణతో తనలోని శక్తులన్నీ లాగేసుకుంది. అతను నీరసంగా అడుగులు వేస్తున్నాడు. కలల్లో తేలిపోతోంది అతని అంతరంగం. ఇంటికి చేరుకుని ఆరుబయట మంచం వేసుకుని ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తూ పడుకున్నాడు. అతను పక్కనే తలగడ పెట్టుకున్నాడు. ఆ తలగడ అతనికి సౌదామినిలా కనిపించింది. పొట్టిగా గుత్తులుగా ఉండే ఆమె వెంట్రుకలు తలకు పోసుకోవడం వల్ల సముద్రపు కెరటాల మాదిరి ఎగిసిపడుతున్నాయి. ఎర్రని మొక్కజొన్నకి వేలాడే కుసాల మాదిరి సిల్కుగా ఉండే ఆ వెంట్రుకలు మరీ వింత ఆకర్షణల మాదిరి కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు తెలుపు రంగులోనే ఉన్నాయి. శరీరఛాయి తెల్లగా ఉంటే బహుశా కళ్ళు తేనె రంగులో ఉంటాయేమో. ఆమె పెదవులు పలుచగా, ఎర్రగా, మెత్తని గులాబీ రేఖల మాదిరిగా ఉన్నాయి.
చెంపల మీద పెదవుల చిరునవ్వు అద్దంలో ప్రతిఫలించినట్లు చెక్కిళ్ల వరకు పాకాయి. తలగడ్ని అతడు గాఢంగా పెనవేసుకున్నాడు. అతనికి సిగ్గేసింది. ఇంతకీ నేను కౌగిలించుకుంది ఈ తలగన్నా? అతని మొహం చిన్నబోయింది. అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి పట్టుదలగా. సెలవులివ్వగానే ఇంటికి వెళ్లి తండ్రితో చెప్పాలి. ఆయన్ని ఒప్పించాలి. కాదు కూడదంటే? ఆ తర్వాత అతనికి ఆలోచించేందుకు భయం వేసింది. కళ్ళు గట్టిగా మూసుకుని తలగడ్ని గుండెల మీద కదుముకున్నాడు. అతనికి ఈసారి సిగ్గనిపించలేదు. చల్లని గాలి నేనున్నానంటూ శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకి అతనికి తల్లి జ్ఞాపకం వచ్చింది. ఆ రేళ్ల వయసులో అంతర్ధానమైపోయినట్లు చచ్చి ఏ లోకాల్లోకి వెళ్లిపోయిందామె. ఆ స్పర్శ తల్లి ఓదార్పులా ఉంది. అతను కళ్ళు మూసుకున్నాడు. తల్లి మరీ మరీ జ్ఞాపకం వస్తోంది. సృష్టిలో తీయనిది ఆడదాని స్నేహం. ఆ సంగతి మొదటిసారి సమీర్కి అర్థమైంది. ఎంత లాలిత్యం, ఎంత నిష్కల్మషమైంది, ఎంత అనిర్వచనీయమైంది. స్త్రీ స్నేహంలో మాధుర్యం మామూలు మనుషులకేం తెలుస్తుంది? సమీర్ అప్పటికప్పుడు ఎంతో ఎదిగిపోయినట్లు సమాజాన్ని, మనుషుల్ని చిన్నగా అంచనా వేసుకుని గర్వంగా తృప్తి పడుతున్నాడు. కన్నీరు అతనికే తెలియకుండా చెక్కిళ్ల మీద పడసాగింది. క్రమంగా నిద్రలోకి జారిపోయాడు. సౌదామిని పుస్తకాలన్నీ సర్ది టేబుల్ మీద పెట్టింది. టేబుల్ మీద సవతి తల్లి లలిత ఫోటో ఉంది. ఆమె పక్కనే తండ్రి ఫోటో ఉంది. రోజు ఆ ఫోటోల్ని తుడిచి జాగ్రత్తగా పెడుతూనే ఉంది. ఈవాళ మాత్రం ఆ ఫోటోల్ని పెట్టే ముందు ఆమెకి జాలేసింది. లలితకి 25 ఏళ్లుంటాయి. నందగోపాల్కి 50 పైన పడుతున్నాయి. ఇద్దరికీ మధ్య 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నందగోపాల్ మిలిటరీలో పనిచేశారు. అతని వయసుని శరీరాన్ని దాచేస్తుంది. ఎత్తుగా, బలంగా, ఆరోగ్యంగా ఉండే ఆయన జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల 38 ఏళ్లవాడి మాదిరిగా కనిపిస్తాడు. తలంటి పోసుకున్న రోజున ఆయన మీసాలు, జుట్టు ఎర్రగా గుర్రంతోక మాదిరి కనిపిస్తాయి. ఆయన టూత్ బ్రష్ మీసాలను చూసి బాబు రాజేంద్ర ప్రసాద్ మీసాలు అంటారు. ఉండడం కూడా ఆయన అలాగే ఉంటారు. మిలిటరీలో పనిచేయడమే కాక రిటైర్ అయ్యాక ఇంటికొచ్చి నేను దేశభక్తుణ్ణి అన్నట్లు కద్దరు బట్టలు వేసుకుంటారు. ఈవాళ్లే సౌదామినికి తండ్రి మీద పట్టలేని అన్యాయం వచ్చింది. ఇంత తెలిసి ఈ పెద్ద మనిషి లలితకి అన్యాయం చేశాడు అనుకుంది కసిగా. సౌదామిని, లలిత కంఠమది. చొప్పున చీపురు అందుకుంది సౌదామిని. లలిత ఉన్న నగలన్నీ పెట్టుకుంది. అందమైన లలిత మొహంలో ఎన్నో కళాకాంతులు కనిపిస్తాయి. నల్లగా గవ్వల మాదిరున్న ఆమె కళ్ళు ఎంతో అందంగా ఉంటాయి. ఆమె వేరే కాటుక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోజు పొట్టుచీరలే కట్టుకుంటుంది. కుర్చీలో కూర్చుని నవలల మీద నవలలు చదువుతుంది. పుస్తకాలు అయిపోతే కేకలు పెడుతుంది. సౌదామిని, రెండోసారి పిలిచింది లలిత. వస్తున్న పిన్ని. సౌదామిని పరిగెత్తినట్లు వెళ్ళింది. ఆమె ఆ పిల్లవైపు చూసి, ఈవాళ ప్రభ, పత్రిక, యువ అన్నీ వస్తాయి, మొత్తం తీసుకురా అంది. ప్రకాష్ ఆలస్యం చేస్తాడు పిన్ని. సర్క్యులేషన్ నుంచి వస్తేనే గాని ఇవ్వడు. పుస్తకాలు ఇచ్చే వరకు ఉండి తీసుకురా. లేటైతే తిడతావు. పర్వాలేదు, పుస్తకాలు తీసుకునిరా. లలితకి కళాకళ్ళు. అంతలోనే ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఉన్నట్లుండి తిట్లు తిడుతుంది. తిట్లను భరించినట్లే ఈ స్వల్పమైన అనురాగాన్ని భరిస్తుంది సౌదామిని. 16 ఏళ్ల సౌదామినికి టేబుల్ మీద ఫోటోలు చూస్తే గాని లలిత తనని ఎందుకు తిడుతుందో అర్థం కాలేదు. ఆమెకి లలిత మీద విపరీతమైన జాలి వేసింది. వంట చేసి పెడతాను పిన్ని అంది. లలితకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. సౌదామిని వంట చేయకపోతే అమ్మ బాబోయ్ తను చెయ్యాలి, తన వల్ల కాని పనులు. అలాగే అనేసి చదువుతున్న పుస్తకంలోకి మొహం దురుచుకుంది. సౌదామిని నిమిషాల మీద వంట పూర్తి చేసింది. అప్రయత్నంగా ఆమె నోట్లోంచి కూని రాగాలు వస్తున్నాయి. ప్రేమ ప్రవాహంలో కాలు పెట్టిన సౌదామినికి ప్రపంచం వింత వెలుగుల్లో కనిపిస్తోంది. ఆ వెలుగులో చుట్టూ వ్యాపించిన తళతళల్లో తను ఓ పువ్వైపోతే సిగ్గుపడింది. గండుతు మీద మోటుగా పువ్వుని ముద్దాడుతుంది. ఏమైపోవాలి? ప్రకృతిలో కలిసిపోయే ఏ జీవరాశి అయినా అయితే ఎంత బాగుంటుంది. ఆమె కిటికీలోంచి బయటకు చూసింది. సూర్యుడు పడమటి వైపు గుంకుతున్నాడు. ఎర్రని అతని బింబం అప్పుడెప్పుడో ఆంజనేయస్వామి అనుకున్న పండు మాదిరిగా ఉంది. మబ్బుల్లోకి జారిపోయే సూర్యబింబం సముద్రంలోకి గుంకుతున్నట్లుంది. నల్లని తెల్లని మబ్బులు ఆయనకి పరదా వేస్తున్నాయి. ఆ వైపున రంగురంగుల మార్పులు జరుగుతున్నాయి. ఎర్రని కుంకుమ ఒలకబోసినట్లు, పచ్చని పసుపు పారబోసినట్లు, తెల్లని వెండి తీగలు సరున పొరుచుకున్నట్లు కనిపిస్తున్నాయి. కిటికీ ఊచలు పట్టుకుని ఇలా చూస్తూ ఉంటే ఆమెకు ప్రపంచమే కనిపించడం లేదు. సౌదామిని, వస్తున్నా పిన్ని, అయిపోయింది, షాపుకి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అంది. సౌదామిని వెళ్ళిపోగానే లలిత తన గదిలోకి వెళ్లి మంచమెక్కి పడుకుంది. గది చీకటిగా ఉంది. లలిత మనసు అంతకంటే చీకటిగా ఉంది. అబ్బా, చూసి చూసి విసిగిపోయిన సమీర్ ఆమె వెంబడి నడుస్తున్నాడు.
సౌదామిని అతని వైపు తిరిగి, సమీర్, ఇంకా ఎన్నాళ్ళీ దొంగ బ్రతుకు అంది. సమీర్ ఆలోచనలో పడ్డాడు. కాసేపు మాట్లాడలేదు అతను. అతనికి ఏ విధమైన ఆధారం దొరకడం లేదు. ఉద్యోగం వస్తే ఎంత బాగుండేది. ఉద్యోగం ఉంటే నేను ఎవరిని లెక్క చేసేవాణ్ణి కాదు. ఉద్యోగం దేనికి? మనిషి ఓ నీడపట్టు నుండి స్వర్జితంతో బట్టకట్టి తిండి తినేందుకు. అబ్బో! సౌదామిని కళ్ళు గుండ్రంగా తిప్పింది. చాలా ఎదిగిపోయావు సమీర్. నీకు ఆస్తుంది. డబ్బు కోసం తిప్పలు పడే పనిలేదు. అటువంటప్పుడు పెళ్లి చేసుకుంటే ఏం? సమీర్ బుర్ర గోకున్నాడు. మా నాన్న నాతో పేచిపడి నా పొలాల్ని చూడడు. వేరే వాళ్ళవి చూడనివ్వడు. నేనా ఊరు వెళ్ళి అక్కడే ఆయన కళ్ళెదిటే కాపురం పెట్టలేను. తండ్రి కొడుకులు దూరంగా విరోధులు కావచ్చు, కానీ పాలివాండ్ల ముందు, ఊరి ప్రజల ముందు కొట్లాడి వేరుపడితే తుప్పుపట్రా? సమీర్, ఆమె అతని వైపు ఆరాధనగా చూసింది. నువ్వెంత ఆలోచిస్తావు? నన్ను కాక మరెవరినైనా పెళ్లి చేసుకో సమీర్. నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. సుఖం? సమీర్ విరక్తిగా నవ్వాడు. అది ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ బ్రతుకంతా నిరాశ నిస్పృహలే తప్ప నాకు ప్రేమ, అనురాగం, సుఖం తెలియవు సౌదామిని. ఎండమావుల వెంట పరుగులు పెట్టే బాటసారిని నేను. ఈ బ్రతుకంతా ప్రేమ కోసం, సుఖం కోసం అలమటించడమే అయిపోతుంది. మనం పబ్లిక్ గార్డెన్కి వెళదాం, సౌదామిని చొరవగా అంది. బస్ ఎక్కి పబ్లిక్ గార్డెన్ చేరుకున్నారు ఇద్దరు. 11 గంటలు దాటుతోంది. చెట్ల మధ్య నుంచి ఎర్రని ఎండ రాలేకపోతోంది. ఆకుల చాటున సూర్యుడు నెమ్మదిగా కిరణాల్ని పంపిస్తున్నట్లు అనిపిస్తోంది. మెట్లు దిగి కొద్ది దూరంలో ఉన్న గట్టు దగ్గర పచ్చిక మీద కూర్చున్నారు ఇద్దరు. సమీర్ 2 చేతులతో ఆమె చేతులందుకుని కళ్ళ దగ్గర కాసేపు ఉంచుకున్నాడు. ఆమె 2 నిమిషాల తర్వాత చేతులు వెనక్కి తీసుకుంది. ఇక్కడ ఎవరూ లేరు. కానీ నువ్వు నేను అనుకోవడం కాదు. మన చుట్టూ ఎన్నో కళ్ళు మనల్ని ఎప్పుడూ పరికిస్తూనే ఉంటాయి. ఏమీ అనుకోకు సమీర్. సమీర్ తప్పు చేసి దొరికినట్లు తలదించుకున్నాడు. నువ్వంటే నాకిష్టమే, కానీ ప్రపంచం వేసే నింద భరించగలిగే అంత గుండెని బరువు నాకు లేదు. నన్ను నీ భారీగా చేసుకో. నీతో ఎంత దూరమైనా వస్తాను. పోబే. సమీర్ అల్లరిగా నవ్వాడు. పెళ్లి చేసుకున్నాక నువ్వు వచ్చేదేంటి? బోల్డ్ మంది వస్తారు. అంటే నువ్వు బోల్డ్ మందిని చేసుకుంటావా? ఓహో, తప్పు. పెళ్లి చేసుకున్నాక అందరూ వస్తారు. నీదేముంది గొప్ప? సమీర్, నాన్నగారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటున్నారు. ఎందుకని? ఏమో. ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. నీకోసం ఈ ప్రపంచంలో ఏ మూలనైనా వచ్చి కలుసుకుంటాను. సమీర్ స్వరం దృఢంగా ఉంది. ఆమె చేతులు చూసుకుని వేళ్లు లెక్కబెట్టుకుంటోంది. సమీర్ దూరంగా వెళుతున్న జంటల వైపు ఆపేక్షగా చూస్తున్నాడు. సౌదామిని అతని దృష్టితో తన దృష్టి కలిపింది. ఎంత స్వేచ్ఛగా చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. సమీర్ ఆమె వైపు చూసి, ఈ సెలవులకు వెళ్ళినప్పుడు మా నాన్న ఒప్పిస్తాను సౌదామిని. ఆయన ఎందుకు ఒప్పుకోరో చూస్తాను. పిచ్చి సమీర్, నువ్వింకా బీఎస్సీ పూర్తి చేయలేదు. నేను ఇంటర్ పూర్తి చేయలేదు. చదువు లేదు, సంధ్య లేదని నిన్ను మీ వాళ్ళు నానా మాటలు అంటారు. నాదేముంది? నేను చదివి ఎవరిని ఉద్ధరించేది లేదు. మనం పెళ్లి చేసుకుంటే ఈ గొడవలన్నీ అక్కర్లేదు. దేవుడు మేలు చేసి బంగారు లాంటి కోడలని నాన్నగారు ఒప్పుకోకూడదా? సమీర్, ఇంత చిన్న వయసులో ఈ ప్రేమ ఏమిటి, పెళ్ళేమిటి అన్నవరు. నవ్వితే నవ్వని. నీకు భయం లేదు? నాకేం భయం లేదు. నాకు ఈ చదువు కూడా ఇష్టం లేదు. నువ్వుంటే చాలు. ఆశ ఎవరికుండదు కనుక నన్ను గేలి చేయడానికి. సమీర్ ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఎవరో సౌదామినితో మాట్లాడడం చూసి మేనమామతో చెప్పారు. ఆయన చిందులు తొక్కుతున్నాడు. ఆ విషయం తెలిస్తే సౌదామిని ఈ క్షణంలో రాకపోయేది ఇక్కడికి. 2 గంటలు గడిచాక లేచి నిల్చున్నారు ఇద్దరు. ఎవరి దారిని వారు చీలిపోయారు. మీ నాన్నొస్తున్నాడు. నువ్వు చేసే ఘనకార్యాలు ఎప్పటికప్పుడు నాకు వినిపిస్తున్నాయి. నువ్వు ఆ పిల్లతో ఎన్నాళ్ళు తిరిగావు. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ చూస్తుంటే కనిపించావు. నీకెన్నేళ్ళో తెలుసా? నీలకంఠం విసురుగా అన్నాడు. సమీర్ కాళ్ళు నీరసంతో చొచ్చుబడినట్లయ్యాయి. అతనికి అనుకోని ఈ సంఘటన లాయి ల్యాంప్ మీద కొట్టినట్లయింది. సమీర్కి దుఃఖం పెళ్ళుకొస్తోంది. నిగ్రహంగా అదిం పెట్టాడతను. నీలకంఠం అంతటితో ఆగలేదు. అతని వాక్ ప్రవాహం కట్టలు తెంచుకుంది. తల్లి లేని వెధవని నీకింత ఆధారం చూపించి ప్రయోజకుని చేయాలనుకున్నాను. కానీ నువ్వు ఆదిలోనే తపటడుగులేస్తున్నావు సమీర్. పలానా లాయర్ నీలకంఠం మేనలుడు పలానా పిల్లతో తిరుగుతున్నాడని ఎవరైనా అంటే నాకెంత అవమానం. సమీర్ వంచిన తల ఎత్తలేదు. అతనికి ఎన్నో సంఘటనలు కళ్ళ ముందు తిరుగుతున్నాయి. తల్లిపోయినప్పుడు ఈ మేనమామే అనాథాశ్రమంలో చేర్చమని ఉచిత సలహా ఇచ్చాడు. ఆనాడు పెంచలేని మేనమామ ఇప్పుడు పెద్ద కాగానే పిల్లనిచ్చే ఉద్దేశంతో ఇంట్లో పెట్టుకున్నాడు. ఉక్రోషం పట్టలేక నానా మాటలంటున్నాడు. అప్పుడు అనాథలు, ఇప్పుడు ఆస్తి బంధువులతో కనిపించగానే అవకాశాన్ని జారి విడుచుకొనివ్వడం లేదు. అతను కంఠంలో ప్రాణం ఉండగా చిన్నప్పుడు మేనమామ అన్న మాటలు మరిచిపోడు. అతనికి ఆ క్షణంలో అప్రయత్నంగా పిడికిళ్లు బిగుసుకున్నాయి.
ప్రతీకారం మొహంలో ప్రజ్వరిల్లుతున్నట్టు కనిపిస్తూనే ఉంటుంది. పెదవి విప్పి ఏమైనా అనాలనుకుంటాడు. అంతటితో నోరు మూత వేసుకుంటాడు. ఇప్పుడు అలాగే జరిగింది. అతను చేతులు మూసుకుని గుప్పిళ్ళని మరీ బిగించి వదిలిపెట్టాడు. మీ నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చాను. ఆయన వస్తాడు. మీ అయ్యా కొడుకులు చూసుకోండి. మేనమామ భార్య సుమిత్ర అతన్ని భోజనాన్ని పిలిచింది. ఆకలి లేదు అనేసి మేడ మీదకు వెళ్ళిపోయాడు అతను. అతని మెదడు పనిచేయడం మానేసింది. ఎన్నెన్నో ఆలోచనలు అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. సమీర్ వయసుకి చిన్నవాడే అయినా అతను మాట తప్పే మనిషి కాదు. అతను ఎన్నోసార్లు సౌదామినితో ఎక్కడెక్కడ కలుసుకోవాల్సింది చెప్పేవాడు. సౌదామినిని కాలేజీకి కొంచెం దూరంలో పబ్లిక్ గార్డెన్లో పార్కులో ఇలా ఎక్కడెక్కడో కలుసుకునేందుకు టైం ఇచ్చేవాడు. ప్రాణం పోయినా ఆ టైంకు అక్కడ హాజరవ్వాలనేది అతని సిద్ధాంతం. సమీర్ అశాంతిగా పక్క మీద దొర్లుతున్నాడు. చాలా రోజుల నుంచి సౌదామిని తన ఇంటికి రమ్మని పిలుస్తోంది. అతను ఎందుకో ఆ వీధి చివరి వరకు వెళ్లడం, తిరిగి వాపసు వచ్చేయడం జరుగుతోంది. రేపు తప్పకుండా వెళ్ళాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయి తిరిగి రేపు అనుకుంటున్నాడు. ఈ రాత్రి ఆకాశంలోకి చూస్తుంటే అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తోంది. ప్రేమ, పిడికెడు ప్రేమ కోసం పరితపించే హృదయం తంది. సౌదామిని. అతనికి చాలా సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి. సౌదామిని పొట్లం కట్టి ఎన్నెన్నో తినుబండారాలు తన కోసం దాసి తీసుకొచ్చేది. గంటల తరబడి తన సన్నిధిలో కూర్చుని మాటల్ని మూటలు కట్టించేది. తండ్రి కాదు కదా, ఆయన్ని పుట్టించిన జేజమ్మ దిగొచ్చిన సౌదామిని చేసుకుంటాడు తను. తన నిర్ణయానికి తిరుగులేదు. సమీర్ నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు. ఇతను సమీర్ పిన్ని, నా స్నేహితుడు. సౌదామిని లలితకి పరిచయం చేసింది. సమీర్ను చూడగానే లలిత నిశ్చేష్టురాలైంది. సౌదామిని ధైర్యం ఆమెను మరింత ఆశ్చర్యంలో ముంచేసింది. ఎంత తెగింపు! ఆమె నమ్మలేందాల్లా చిత్తరువులా నిల్చుండిపోయింది. కూర్చో సమీర్. సౌదామిని కుర్చీ వేసింది. లలిత ఆశ్చర్యం అంతకంతకు ఎక్కువ అవుతోంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు. సమీర్ని సౌదామిని పక్కపక్కనే చూస్తుంటే లలిత హృదయం బొగ్గును మండుతోంది. ఈడు జోడు అనే సామెత జ్ఞాపకం వస్తోంది ఆమెకి. లలిత అతని వైపు చూసి కూర్చోబాబు అంది. సమీర్ రెండు చేతులు జోడించి నమస్కారమండి అన్నాడు. లలిత సౌదామిని పిలిచి నువ్వు కూర్చో, మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఈసారి సౌదామిని తెల్లబోయింది. అటు సూర్యుడు ఇటు తలకిందులైన ఆమె కాఫీ స్టవ్ వెలిగించడం సౌదామినికి తెలీదు. సమీర్ ఎదుట ఆమె ప్రవర్తనకి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సమీర్ ఆ ఇంటినే పరిశీలనగా చూస్తున్నాడు. టేబుల్ మీద రేడియో ఉంది. పక్కనే ఫ్లవర్ వాజ్ కూడా ఉంది. కొద్దిగా ముందు లలితది సౌదామిని తండ్రి నందగోపాల్ది ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తుంటే అతనికి జాలేసింది. లలిత ట్రేలో 3 కప్పుల్లో టీ తీసుకునొచ్చింది. తను ఓ కుర్చీలో కూర్చుని టీ అందుకుంది. సమీర్ని ఊరి పేరు అడిగింది. ఏం చదువుతున్నావని, ఎక్కడ ఉంటున్నావని ప్రశ్నించింది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అంది. వెర్రిబాగుల సమీర్ ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు. ఏమాత్రం దాపరికం లేకుండా అతను చెప్పే మాటలు ఆమె శ్రద్ధగా వింటోంది. సౌదామినికి భయంతో వెన్నులో జరజరా పాకినట్లయింది. ఆమె ఏమాత్రం కలగజేసుకోలేదు. లలిత మరోసారి లోపలికి వెళ్ళినప్పుడు సమీర్ సౌదామిని చేతినందుకుని చటుకున ముద్దు పెట్టుకుని వదిలేశాడు. సౌదామిని బెత్తరపోయి చూసింది. అతనికి ఎన్నో చెప్పాలనుకుంది, కానీ ఒక్క మాట చెప్పలేకపోయింది. లలిత వచ్చి మరో 10 నిమిషాలు కూర్చుంది. మరి పోయేస్తానండి. సమీర్ లేచాడు. మంచిది, వస్తూ ఉండు అందామె. సమీర్ గేటు దాటాడు. సౌదామినికి ఇక్కడ అష్టోత్తర శతనామావళి ప్రారంభమైంది. లలిత శివమెత్తిందాల్లా ఊగిపోతోంది. ఆమె చెయ్యి చేసుకోదు కానీ అట్టహాసం చూస్తే గుండె ఆగిపోతుంది. ఆమె చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది. పొరపాటున దెబ్బ తగిలితే చెప్పలేం, కానీ సౌదామిని చాలా వరకు నిల్చుని దెబ్బలు తప్పించుకునేందుకు రకరకాల నృత్య భంగిమలు ప్రదర్శించాల్సి వస్తుంది. రోజు లైబ్రరీ పేరు చెప్పి ఎందుకా నువ్వు పెత్తనాలు చేస్తోంది? సౌదామిని, ఆ పిల్లాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. ఆమె ఆయాసంతో కొద్దిసేపు శ్వాస పీల్చుకునేందుకు వ్యవధి తీసుకుంది. నందగోపాల్ షికారుగా వెళ్ళొచ్చాడు. ఆయన రాగానే మరోసారి టేప్ రికార్డర్ ఆన్ చేసినట్లు సమీర్ వచ్చి వెళ్లే వరకు జరిగిన సంగతులు చెప్పింది. అక్కడికి ఆగక నీ కూతురు లేచిపోతుందట. సవతి తల్లి పిల్లను సరిగ్గా చూడలేదని నన్ను అందరూ ఆడిపోసుకుంటారు. నీ కూతురు సంగతి నువ్వే చూసుకో అంది. లలితకి ఉక్రోషం ఆగడం లేదు. ఎన్నోసార్లు నందగోపాల్తో ఆమె బయటకు వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఆమెను చూసి నందగోపాల్తో మీ అమ్మాయా అని అడిగేవారు. నందగోపాల్ మాట తప్పించేవాడు. ఆమె ఆ మాట విని ఇంటికొచ్చి నానా రభసా చేసేది. ఆమె ప్రత్యక్షంగా ఎప్పుడూ బయటపడలేదు, కానీ ఆమె మానసిక సంఘర్షణ అందరికీ తెలిసిపోయింది. నందగోపాల్ భార్య సౌదామినికి 8 ఏళ్లు రాని క్రితమే పోయింది.
అతను ఆ పిల్లని కోనసీమలో ఏనుగుల మహల్ గ్రామంలో ఉంచేశాడు. పక్క లంకలో స్కూలు మాస్టారు సీతారామయ్యకి నందగోపాల్ సంగతి తెలిసింది. అతను 16 ఏళ్లు కూడా రాని లలితనిచ్చి పెళ్లి చేసి లలితకి కన్యచార విడిపించాడు. లలితకి తండ్రి మీద, సమాజం మీద, కట్నం కోసం ప్రాణాలు తోడే యువకుల మీద పీకల వరకు కోపం ఉంది. అన్నీ భరించినట్లే భరించి ఉన్నట్లుండి విరుచుకుపడుతుంది. సౌదామినిని పిలిచి అడిగాడు నందగోపాల్. నిజమేనా లలిత చెప్పింది అని. సౌదామిని అవును అన్నట్లు తల ఊపింది. నందగోపాల్ గొంతు పెద్దది చేసి సౌదామినిని నానా తిట్లు తిట్టాడు. ఆఖరిగా ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. సౌదామిని బయటకొచ్చేసి ఆరుబయట రాయి మీద కూర్చుంది. ఆమెకు చుట్టూ ఉన్న చీకటి కన్నా ఎక్కువగా ఉంది మనసులో, భవిష్యత్తులో ఉన్న చీకటి. ఆకాశం కారు మబ్బులు కమ్ముకుని కటిక చీకటి కన్నా భయంకరంగా ఉంది. ఆమె పదే పదే అనుకుంటోంది, ఈ వెధవ ప్రాణం ఒక్కటి ఈ ప్రపంచంలోకి రాకపోతే ఏమని. ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. వాగులే వరదలయ్యేట్లుండే ఆ దుఃఖాన్ని కూడా బయటికి రానివ్వడం లేదు పాపిష్టి మనసు. జీవితం అంటే మన ఇష్టంతో నడిచేది కాదని, అది చెప్పినట్లు చచ్చినట్లు నడవాలని చిన్న సౌదామినికి తెలుసు. ఆమె దుఃఖభారం తీరేలా ఏడవలేకపోయింది. ఆమెకు సమీర్ జ్ఞాపకం వచ్చాడు. ఎడారిలో వయస్సు మాదిరి సమీర్ తలపే లేకపోతే ఆమెకు బ్రతికే దుర్భరమైపోయింది. ఎన్నోసార్లు ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. ప్రతిసారి ఆమెకి విఘ్నమే ఎదురైంది. తండ్రి పక్కన కూర్చుని 2 మాటలు మాట్లాడు, ఓదార్చాడు. లలితనే ప్రతి మాటకి అతను సై అంటాడు. ఈ బ్రతుకు బ్రతికేం అనుకున్నా ముందు ఎప్పుడో ఒక రోజు సుఖం ఉంటుందేమో అనుకుంది. కీచురాళ్లు రొద చేస్తున్నాయి. చుట్టూ నల్లటి రంగు ఏర్పడింది. లోపల తల్లి తండ్రి భోజనాలు చేస్తున్నారు. తండ్రి ఇవాళ కొత్తగా వెళ్ళిపోమని లేదు ఆమెను. ఇదివరకు ఎన్నోసార్లు అన్నాడు. ఇప్పుడు అలాగే అన్నాడు. అది అతనికి అలవాటైపోయింది. తనకి పరిపాటైపోయింది. మెల్లగా లేచి వెళ్లి తన గదిలో మంచం మీద వాలిపోయింది. ఆమెకు కలలు లేవు. సమీర్ కౌగిలిలో కరిగిపోయి నూతన జీవితానికి స్వర్గపు నిచ్చెనలు వేయాలనే తలపు లేదు. ఎంతకంటే మంచి జీవితం చాలు అనుకుంటోంది ఆమె. ఎదుటి వ్యక్తుల ముందు నవ్వడం, నవ్వుతున్నట్లు బ్రతకడం ఆమెకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు అలాగే ఏడుపుని, కష్టాల్ని పక్కకు నెట్టేసి నిద్రపోయింది. ఆమెను ఎవరూ భోజనానికి పిలవలేదు. కాలేజీ నుంచి తిన్నగా ఇంటికొచ్చాయి. లలిత గట్టిగా కేక పెట్టింది. మెట్లు దిగుతూ అలాగే పిన్ని అంది సౌదామిని. కాలేజీకి వెళ్ళొస్తుంటే దారిలో సమీర్ ఎదురయ్యాడు. ఆమెకి గుండెగినంత పనైంది. అతని మొహం చిరునవ్వుతో వెలిగిపోతోంది. ఆమెకి అడుగు పడ్డం లేదు. సమీర్ దగ్గరగా వచ్చి మనం సినిమాకి వెళదాం, నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. సౌదామిని చేతులు అప్రయత్నంగా గుండెల మీదకు వెళ్ళాయి. వద్దు సమీర్, నీతో నేను రాను. నాకు భయం వేస్తోంది. పిన్ని తొందరగా వచ్చేయమని మరీ మరీ చెప్పింది. సమీర్ చిత్రంగా చూశాడు. పోనీ ఇప్పటికిప్పుడు ఏ గుళ్ళో అయినా పెళ్లి చేసుకుందాం. చిత్రంగా నవ్వింది సౌదామిని. వీల్లేదు సమీర్, మన పెళ్లి చెల్లదు. మన మీద మీ నాన్నగాని మా నాన్నగాని కేసు పెడితే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడెలా? చేసేదేమీ లేదు, నా తలరా తింతే. సమీర్ అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వద్దు సౌదామిని, నువ్వు ఆధారపడకు. నువ్వు దూరమైపోతే నేను బ్రతకలేను. పిచ్చివాడివి. నిజంగానే నిన్ను ప్రేమించి నేను పిచ్చివాడినైపోతున్నాను. ఈ నిరాశతో నేను బ్రతకలేను. సౌదామిని దిక్కులు చూడసాగింది. పోనీ ఒక పంచాయి, నేను ఈ మధ్య మామయ్యకి దూరంగా ఉంటున్నాను. నాతో నా రూమ్కి రా. వాప్రే, ఇంకేమైనా ఉందా? సౌదామిని. అతని మొహం వివరణమైపోయింది. నేనంత చెడ్డవాణ్ణి కాను. నీకు అన్యాయం చేసి సంతోషించను. నా రూంలో స్నేహితుడు కూడా ఉన్నాడు. సౌదామిని ఆలోచించలేదు. అయితే పద అంది. అతను ముందు, ఆమె వెనక కొద్ది దూరం నడిచాక బరకత్పోరా చమన్ సందులోకి దారి తీశాడు. ఆ సందు చివర పెద్ద గేటుంది. గేటుకి ఎదురుగా ఉన్న మరో గేటు మీద నాట్యాలయం అని బోర్డుంది. సౌదామిని అతనితో లోపలికి అడుగుపెట్టింది. రూము బ్రహ్మచారి ఉన్నట్లుగానే ఉంది. అస్తవ్యస్తంగా బట్టలు పడున్నాయి. కొన్ని తాళ మీద వేలాడుతున్నాయి. కూజాలో నీళ్లు సన్నగా కాలువ మాదిరి గుమ్మంలోకి పోతున్నాయి. నీళ్లు తొక్కి గదిలో నడవడం వల్ల అడుగులు మరకలుగా ఏర్పడ్డాయి. అతను మూలన్న చీపురు తీసుకుని తొడవబోయాడు. సౌదామిని ఆ చీపురు అందుకుని తనే తుడిచేసింది. అతను జంపకానా పరిచాడు. ఆమె దానిమీద కూర్చుని చుట్టూ చూసింది. గోడకు రంగులు వెలిశాయి. బూజులు వేలాడుతున్నాయి. క్యాలెండర్ ఒకటి అలంకారానికుంది. గోడల మీద సమీర్ తన పేరు, స్నేహితుడి పేరు రాసుకున్నాడు. గోడల మీద పడవ బొమ్మ, తెరచాప, నది సొద్దుముక్కతో గీశాడు. ఈ పని ఎవరు చేశారు? సౌదామిని గోడ మీదకి వేలితో చూపిస్తూ అడిగింది. అతను చిన్నగా నవ్వి నేనే అన్నాడు. ఈ ఇల్లు మీకెలా నచ్చింది? ఏమైంది? సమీర్. ఆమె శాంతంగా అంది.
నువ్వు నిజమే చెప్పినట్లయితే నువ్వు జమీందారు బిడ్డవి. ఈ రూము, ఈ బట్టలు, వీటిని చూస్తుంటే నాకు ఈశ్వరుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరైనా? సౌదామిని నవ్వింది. శనీశ్వరుడు, దేవుడు ఈశ్వరుణ్ణి కొంతసేపు తను ఆక్రమించుకుంటానని చెప్పాడట. ఆయన అత్తెరి, నా అంతటి వాణ్ణి నన్ను నువ్వు ఆవహించడం ఏమిటి అని వెళ్లి శనీశ్వరుడికి కనిపించకుండా చెట్టు త్వరలో దాక్కుని సాయంత్రం బయటకొచ్చాడట. ఆ సాయంత్రం శనీశ్వరుడు నవ్వి ఈశ్వరుడి పక్క నుంచి వెళుతుంటే, చూసావా, నన్నెవరూ పట్టుకోలేరు అన్నాడట దేవుడు. ఓ, సమీర్ అలజడిగా అన్నాడు. చెప్పేది విను. చెప్పు. హిమవత్ పర్వతం మీద ఉండవలసిన దేవదేవుడివి చెట్టు త్వరలో ఉన్నావంటే కారణం నేను కదా స్వామి అన్నాడట. ఇంతకీ ఎందుకు చెబుతున్నావి కదా? మర్రిపడ్డ దొరవైతువు నువ్వు. ఏడా ఈ రూమ్లా శివశివ శని నెత్తినున్నది కాదు. నీకు మాట్లాడరాదు. అయితే ఏమంటావు? ఈ రూమ్ ఏంటి సమీర్? గాలి వెలుతురు ఏ కొసానా వచ్చేట్లు లేవు. రోగాలు వస్తాయి. నీకేం కర్మ చెప్పు. వేరే మంచిలు తీసుకో. అయినా నువ్వెందుకెలా ఉన్నట్లుండి మీ మేనమామ ఇంట్లోంచి వచ్చేసావు? దొరసాని కోసం. సమీర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. అతనికి 2 చేతులతో ఆమెను గాఢంగా పెనవేసుకోవాలనుంది. 2 నిమిషాలు ఆలోచించి చటుక్కున ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సౌదామిని బిత్తరపోయింది. అన్యాయం సమీర్, నువ్వు మాట తప్పుతున్నావు. రూంలో స్నేహితుడేడి? సమీర్ నెమ్మదిగా అన్నాడు. మా ఊర్లో ఎవరినైనా కనుక్కో. బాప్రే, నేను మాట తప్పేవాణ్ణి కాదు. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. మరి తొందర దేనికి? నాది అన్న స్వార్థం. ఎంతకీ ఎందుకిలా విడిగా ఉంటున్నావు? సమీర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఒకళ్ళ చెప్పు చేతుల్లో ఉండే స్వభావం కాదు నాది. నన్ను ప్రయత్నించి ఎవరూ లొంగదీసుకోలేరు. మా మామ నన్ను చాలా మాటలు అన్నాడు. నా డబ్బుతో నా తిండి నేను తింటూ అతనికి తల వంచాల్సిన అవసరం ఏమిటి? నీతో మాట్లాడవద్దంటాడు. నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటాడు. మంచిదే కదా? నిజం. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ మాట నిజమేనంటావా? నీకు నా మీద ప్రేమ లేదని ఒక మాట చెప్పు. నేను తప్పకుండా మరిచిపోతాను. సౌదామిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని నోటి మీద సున్నితంగా చేతునుంచింది. వద్దు సమీర్, నువ్వు పొరపాటును కూడా నన్ను మరిచిపోతాను అనే మాట అనుకు. నేను వినలేను, ప్లీజ్. సమీర్ కూడా దుఃఖం వస్తోంది. ఇంత చిన్న వయసులో ప్రేమ ప్రలోభంలో చిక్కుకోవడం విచిత్రమే మరి. అతనికి ఈ ప్రవాహం దాటి ఒడ్డును చేరుకోవాలని మహా ఆతృతగా ఉంది. అతనికి వయసు కన్నా అనుభవాలు పెద్దవాణ్ణి చేస్తున్నాయి. ఈసరికి అతడికి ఇది మంచి, ఇది చెడు అనే 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. స్త్రీ పట్ల అతను కొద్దిగా ఆలోచిస్తున్నాడు. ప్రేమమయ్యే స్త్రీని బాధించకూడదని కూడా అతను మనసులో దృఢంగా అనుకున్నాడు. కంటతడి పెట్టే అభాగ్యులు అందరి కన్నీరు తొడవలేకపోయినా కనీసం తనని ప్రేమించి అభిమానించుకుంటున్న సౌదామిని కోసమైనా తను కష్టపడాలి. ఆమెతో భావి తీయగా గడిపేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? సౌదామిని అడిగింది. అబ్బా, ఇంకా 2 ఏళ్లు గడవాలంటే ప్రాణాంతకంగా ఉంది సౌదామిని. 2 ఏళ్ల తర్వాత పరిచయమైనా బాగుండేది. సౌదామిని వాచి చూసుకుంది. టైం అయిపోయింది సమీర్, నేను వెళతాను. పిన్ని తిడుతుంది. సమీర్ ఆమెను చాలా దూరం సాగనంపొచ్చాడు. సౌదామిని మనసు సమీర్తో బందీ అయిపోయింది. ఆమె అతనితో పెనవేసుకోబోయే బంధం కోసం 1000 దేవుళ్లకి మొక్కుకుంటోంది. సమీర్కు దూరంగా వెళ్లిపోవడం బలిపీఠం వైపు యజ్ఞపశువుని లాక్కుపోయినట్లుగా ఉంది. ఆమె కాళ్లు గాలిలో తేలిపోతున్నట్లున్నాయి. మనసు శరీరం ఏకమై సమీర్ పరిష్వంగం కోసం తహతలాడుతున్నాయి. దారిలో నడుస్తుంటే అప్రయత్నంగా కారిన కన్నీరు చెంపల మీదకు జారిపడింది. సమీర్, సమీర్ అని ఆమె అంతరంగం సముద్ర ఘోష పెడుతోంది. చొరవలేని ఆమె మనసు ఆమెను నిలిపేస్తోంది. ఇంతసేపు అతనికి ఎదురుగా కూర్చుని కనీసం అతని పాదాల మీద చెయ్యి వేయలేకపోవడం ఎంత పిచ్చితనం! అతని జుట్టులోకి వేళ్లు దూర్చి నాది అని పరవశించలేకపోవడం ఎంత పొరపాటు చేసింది! రేపు సమీర్ను కలుసుకున్నప్పుడు అతనికి దూరంగా ఎంతమాత్రం ఉండకూడదు ఆమె దృఢంగా అనుకుంది. సౌదామిని గడపలో అడుగుపెట్టింది. అక్కడ చాలామంది కొత్తవాళ్లు కూర్చునున్నారు. లలిత గొంతు పెద్దది చేసి చేతులు తిప్పుతూ మాట్లాడుతోంది. అటువంటి సందర్భాల్లో లలిత వయసు ఎవరూ 25 కనుకోరు. 30 మించిన ఆరిందలా కనిపిస్తోంది. సౌదామిని గురించే మాట్లాడుతోంది. మా సౌదామినికి పనిపాట్లు దొడ్డమ్మా, వంక పెట్టేందుకు లేదు. ఏదో మనవాళ్లని రక్త సంబంధం తెంపుకోవడం దేనికి అని ఇన్నిసార్లు చెబుతున్నాను. మా సౌదామినికి నోట్లో నాలుగు లేదంటేనేమో. సౌదామిని అడుగు లోపలికి పెట్టి బెత్తరపోయి చూసింది. లలిత ఆమెకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి ఇంకా దగ్గరకు తీసుకుంది. సౌదామిని అయోమయావస్థలో పడిపోయింది. సౌదామిని మొహాన్ని చేత్తో పైకెత్తి, సరిగ్గా చూడు దొడ్డమ్మా, ఆ తర్వాత వంకలు పెట్టడానికి వీల్లేదు అంది.
ఆవిడ సౌదామిని వైపు పరికించి చూసింది. ఇంక చూపులు తిప్పుకోలేనట్లు సౌదామిని వైపు చూస్తూ ఇలా రామ్మా అంది. సౌదామిని పుస్తకాలు టేబుల్ మీద పెట్టలేదు, చెప్పులు విడవలేదు, వాడిన మొహం కడుక్కునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇంతకీ వీళ్ళెవరు అన్నది తెలిసిపోయింది. లలితకేం చుట్టాలో అది మాత్రం తెలీదు. నేను నీకు అమ్మమ్మనే అందావిడ. అదేంటి దొడ్డమ్మ, అత్తగారు అను లలిత అందుకుంది. సౌదామినికి భూకంపం వచ్చి భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. లలిత అక్కడ ఉన్నవాళ్ళని పరిచయం చేయసాగింది. ఇతను మా మామయ్య, ఈవిడ మా దొడ్డమ్మ. సౌదామిని 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. లలిత కాఫీ పలహారాలు అందజేసింది. 6 గంటలవుతుండగా నందగోపాల్ వచ్చాడు. అతను వస్తూనే అందరికీ నమస్కారాలు అందజేశాడు. లలిత తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. మన టెలిగ్రామ్ మొన్న పొద్దున్న అందిందట. మా అన్నయ్య ఒక విధానం ఒప్పుకోలేదట. నిన్న రైలెక్కే వరకు చెబుతూనే ఉన్నారట. ఆఖరికి ఎలాగో ఒప్పుకున్నాడట. మా దొడ్డమ్మకి పిల్ల నచ్చింది. మా అన్నయ్య ఫోటో తీసుకొచ్చారు. ఏది దొడ్డమ్మ, ఆ ఫోటో ఇలాగు. నందగోపాల్ కుర్చీలో కూర్చుని తాపీగా లలిత అందించిన ఫోటో చూడసాగాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పార్థసారథి అని చెబుతోంది లలిత. 2-3 ఏళ్లు అటు ఇటుగా తన వయసే ఉంటుంది అతనికి. జుట్టు పాపిడి దగ్గర కట్టుమాదిరి మెరిసింది. మొహం దృఢంగా ఉంది. శరీరం పొలాల గట్ల వెంట తిరగడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తోంది. ఎన్ని ఎకరాలున్నాయి దొడ్డమ్మా? లలితకి ఈ పెళ్లి ఇప్పటికిప్పుడు చేసేయాలనే ఉంది. ఈ పెళ్లి చేయడం వల్ల లలిత ఇన్నాళ్లు అనుభవించిన మానసిక సంఘర్షణ ఒక కొలికొస్తుంది. తన మాదిరిగానే సౌదామిని 2వ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేయడం తనకి పెన్నిది దొరికినంత ఆనందం కలిగిస్తోంది. ఆ భర్త పక్కనే పడుకుని తప్పనిసరి జీవితాన్ని చచ్చినట్లు భరించడంలో ఉన్న ఆవేదన తెలిసి రావాలి. ప్రపంచంలో తనకొక్కదానికేనా ఇటువంటి రాత రాయడం ఆ దేవుడు? సౌదామిని ఇంకా నిల్చునే ఉంది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. సౌదామిని ఏ ఒక్కరూ కూర్చోమని చెప్పలేదు. ఆమె చూసి చూసి నెమ్మదిగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అంతవరకు జరుగుతోన్న సంఘటనలన్నీ తనకి సంబంధించినవి కానట్లే అనిపించింది. ఇప్పుడు ఇంట్లోకొచ్చాక నిజంగా ఈ పెళ్లి జరిగితే అని ఆలోచన రాగానే భయంతో గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఎంత అన్యాయం! ఎక్కడి సమీర్, ఎక్కడి ఈ పెళ్లి కొడుకు? అప్పటికప్పుడు పరిగెత్తుకు వెళ్లి సమీర్తో ఈ ఆంధ్రదేశానికి దూరంగా పారిపోవాలనిపించింది. ఆమె నిల్చున్న చోటనే కుప్పలా కూర్చుండిపోయింది. కళ్ల వెంట ధారావాహంగా కన్నీరు కారుతోంది. 2 చేతులు కట్టేసినట్లు ఆమె ఖైదీలా కూర్చుండిపోయింది. పెళ్లివారొచ్చారు. పెళ్లి కూతురు నచ్చింది. నందగోపాల్కి లలితకి పెళ్లి కొడుకు దివ్యంగా ఉన్నాడు. సౌదామిని అడిగే పనిలేదింకా. పెళ్లివారు వెళ్లిపోయారు. లలిత కూతురు దగ్గరకొచ్చింది. ఆమె తల మీద చేయి వేసింది. సౌదామినికి కంపరంగా ఉంది. కాని మనం చేయలేని పనులు చచ్చినట్లు భరించాల్సి వస్తుంది. ఆమె ఆ విధంగానే నోరు మూత వేసుకుంది. సౌదామిని, ఇక మీదట నేను నీకు ఆడబిడ్డను. మా అన్నయ్యకి పక్కలంకలో చాలా ఎకరాల పొలం ఉంది. ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. హాల్లో ఉయ్యాల బలం మీద నుంచి దిగే పనే లేదు. నిన్ను పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం లేదు. ఈ పుట్టిల్లంతో మా పుట్టిల్లు అంతే. అంతకంటే బ్రతికుండగానే వల్లకాట్లోకి పంపకూడదా పిన్ని అనుకుంది సౌదామిని. నోట్లోంచి మాటలు బయటికి రాలేదు. సౌదామిని అదృష్టాన్ని 1000 నోళ్లతో చెబుతోంది లలిత. సౌదామినికి నిప్పుల మీద కూర్చున్నట్లుంది. ఆ రాత్రి ఆమె సవితి తల్లితో తండ్రితో భోజనాన్ని కూర్చుంది. సౌదామిని పట్టుదలగా సమీర్ను గురించి ఆలోచిస్తోంది. జూన్ నెలాఖరు రోజులు. స్కూళ్లు కాలేజీలు తెరిచేందుకు వ్యవధుంది. సమీర్ మర్రిపడలో తన ఇంటి మేడ మీద గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతనికి బెంగతో బాధతో శరీరం మనసు కొతకొత ఉడుకుతున్నట్లుంది. అతను అరచేతుల్లో రేఖలు చూసుకుంటున్నాడు. అవి అల్లిబిల్లిగా అలుముకున్నట్లున్నాయి. కళ్లల్లో నీరు తిరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. లంకంతింట్లో ఒకడే ఉన్నాడు. తన పుట్టిన తారీఖు గుర్తుపెట్టుకుని వేళ్లు లెక్క పెట్టుకుంటున్నాడు. ఎటు నుంచి ఎటు తిరిగినా 20 నిండలేదు. తల్లి చిన్నప్పుడు పోవడంతో అతను ప్రేమకు దూరమై నిర్లక్ష్యంగా పెంచబడ్డాడు. అస్థిరమైన అతను సౌదామిని పరిచయంతో స్థిరత్వం నేర్చుకున్నాడు. ఒకరోజు మెడ్రాస్లో ఉండి మరుక్షణంలోంచే ప్రయాణం కట్టే అతనికి ఇప్పుడిప్పుడే నిలకడగా ఉండడం తెలుస్తోంది. సౌదామిని అతనితో గంటల తరబడి మాట్లాడుతుంది. అంతటితో తృప్తి పొందందాల్లా అతని భుజం చుట్టూ చేతులు వేసి వక్షస్థలం మీద వాలిపోతుంది. 2 గాడి తప్పిన జీవితాలు ఒక చోట చేరే ప్రయత్నంలో ఒకరి మాటలు మరొకరికి ఓదార్పునిస్తున్నాయి. అతను ఈ ఊరొచ్చే ముందు రోజు సౌదామిని కలుసుకున్న క్షణం మరిచిపోలేకుండా ఉన్నాడు. 2 నెలల కాలంలో ఒకరినొకరు నమ్ముకుని అనేక ప్రమాణాలు చేసుకున్నారు. అతను ఆమెకు రకరకాల వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేకపోయినా చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాడు. ఆమె అతని పాదాల మీద చేతులు వేసి దీనంగా చూసింది. సమీర్,
నువ్వు నా పరువు కాపాడతావని నాకు చాలా నమ్మకంగా ఉంది. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏ క్షణాన ఆ రెండో పెళ్లివాడికిచ్చి నన్ను నట్టేట ముంచుతారో మా వాళ్ళు. దేవుడి దయవల్ల మనం ఒకటైన ఈ క్షణంలో నువ్వు నన్ను దగా చేయకు. నా సర్వస్వం నువ్వే అనుకున్నాను. మనం భార్యాభర్తలమని దేవుడి ముందు నువ్వు చాలాసార్లు అన్నావు. నిన్ను ప్రేమించిన నేను శరీరాన్ని లెక్కజేయను. నువ్వు ఏడవకు సౌదామిని. మా నాన్న ఒప్పుకోకపోతే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. సమీర్, ఉత్తరాలు రాయవా నువ్వు? ఎందుకు రాయను? నా కలలన్నీ కాగితాల మీద నింపి నీకు రోజుకో ప్రణయలేఖ రాస్తాను. నువ్వు చదివి నన్ను గురించిన ఆలోచనలతో నిద్రకు దూరమై నాకు చేరువు కావాలి. సౌదామిని కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే? ఏమీ కాదు. మా స్నేహితుడి పేర టెలిగ్రామ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. సౌదామిని క్రమంగా ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నా మాట నమ్ము సౌదామిని. ఈ బ్రతుకంతా నీకోసమే గడుపుతాను. సౌదామిని మోకాళ్ళ మీద 2 చేతులు ఉంచుకుంది. తలెత్తి అతని మొహంలోకి చూస్తూ, మీ ఊరి పేరు చెప్పలేదు నువ్వు అంది. మర్రిపాడా. మీ నాన్నగారి పేరు? ఎందుకు? నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. మరి? క్షీరసాగర్. పేరు గమ్మత్తుగా ఉంది. నిజంగా మా లైఫే గమ్మత్తు. నాన్నగారు ఇంటి పట్టునున్నారు. నేను మొదటి నుంచి ఇంట్లో నాయర్ మీద ఆధారపడ్డవాణ్ణి. నన్ను నువ్వు మోసం చేస్తే? సౌదామిని అతని మొహంలోకి చూసింది. చేయలేవు. నీకు మోసం చేయడం తెలియదు సమీర్. మీ నాన్నని ఒప్పించి త్వరగా రా. సమీర్ ఆమెకు దూరంగా ఆ రాత్రే వచ్చేశాడు. అతనికి ప్రతి నిమిషం సౌదామిని రూపమే గుర్తుకొస్తోంది. తండ్రితో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను నిశ్శబ్దంగా ఉన్నట్లుండి ఒకసారి పిడుగుల వర్షం కురిపిస్తాడు. అతన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది సమీర్కి. 4 రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తున్నాడు. తండ్రి కంటికి కనిపించగానే అంతవరకు మనసులో అనుకుంటున్న మాటలన్నీ మటుమయమైపోతున్నాయి. ఇప్పుడు మాత్రం అతడు దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. ఏమైనా తండ్రితో ఈ విషయం చెప్పాల్సిందే. కాని పక్షంలో తండ్రిని ఎదిరించక తప్పదు. అతను ఆలోచనల్లో ఉండగానే బండిలోంచి తండ్రి దిగాడు. పని మీద పొరుగుర్లు వెళ్లి అతను అప్పుడప్పుడు 3 రోజులుండి వచ్చేస్తుంటాడు. ఒక్కోసారి 15 రోజులైనా అతనికి పనులు కావు. ఈసారి వెళ్లి 10 రోజులైంది. అతను గుమ్మంలో అడుగు పెడుతూనే కొనుబొమ్మలు ముడివేశాడు. సమీర్ తండ్రిని ఓసారి పరికించి చూసి లోపలికి వెళ్లిపోయాడు. అతని చేతి కింద పనిచేసేవాళ్లు చాలా మంది దొరవారి చుట్టూ మూగారు. స్థానబ్దులైంది దొర. అందరూ ఏకకంఠంతో ఒక్కసారి అన్నారు. ఆయన దర్జాన్ని వలకపోస్తూ లోపలికి వెళ్ళాడు. సాయంకాల విన్నపాలన్నీ చేశారు కూలి జనం. వడగండ్లు పడి పంట పాడైంది దొర. ఆయన మెడ వెనక్కి తిప్పి, నేనేం చేయాలి దానికి అన్నాడు గట్టిగా. ఒకళ్ళ మొహాలు మరొకరు చూసుకున్నారు. అవును, దీనికి దొర ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అసలే దొరగారికి ఒంటి మీద కారం రాసుకున్నట్లుంది. కొడుకేదో చదివి ఉద్ధరిస్తాడనుకుంటే వాడు పట్నం వెళ్లి ఆంధ్రోళ పిల్లతో దోస్తీ కలిపాడని బామ్మరిది ఉత్తరం రాశాడు. తను వెళ్లాలనుకుంటుండగానే రోజులు గడిచిపోయాయి. ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో అంతుచిక్కడం లేదు. కోపం కట్టలు పెంచుకుని వస్తోంది. ఆయన నిగ్రహంగా ఊరుకున్నాడు. ఏ పని చెయ్యాలన్నా చిరాగ్గా ఉంది. ఆయన స్నానం చేసొచ్చి కూర్చున్నాడు. ఇప్పటికి ప్రాణం కుదుటపడ్డట్లయింది. వారి దొరవారి పేరు ఎవరో పలకరు. కొందరు మాత్రం రావు అంటారు. ఆయన పూర్తి పేరు ఎక్కడో నూటికొక్కళ్ళకి తెలుసు. సమీర్ ఈ కేక వింటూనే వచ్చాడు. తండ్రికి కొద్ది దూరంలో గుమ్మాను కానుకుని చేతులు కట్టుకుని నిల్చున్నాడు. కూర్చో. సమీర్ తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వేంది ఆంధ్రోళ పిల్లని పెళ్లి చేసుకుంటానన్నావట? మీ మేనమామ ఉత్తరం రాసిండు, నిజమేనా? సమీర్కి ముచ్చాముట్లు పోశాయి. తను మనసులో అనుకున్నాడు గాని ఆ మాట పైకనలేదు. ఈయనకి ఆయన ఉన్నవి 2 లేనివి 2 కల్పించి చెప్పినట్లున్నాడు. మాట్లాడో, నేనడిగేది నిన్నే. సమీర్ తలెత్తి తండ్రి చూపులతో చూపులు కలిపాడు. 2 క్షణాలు ఆలోచించి, అవును, నేను ఆ పిల్లకి మాటిచ్చాను, మాట తప్పను నేను అన్నాడు. రావుగారికి గుండె బాదుకోవాలనిపించింది. తీరిగ్గా చూస్తే మూతి మీద మీసం సరిగ్గా రాలేదు. పసితనం మొహంలోంచి పోలేదు. అటువంటి సమీర్ ఎంత నిర్భయంగా అంటున్నాడు. వారి అతని గొంతు చాలా నెమ్మదిగా మారిపోయింది. అరే, నువ్వు దొరబెట్టవని ఏర్పాటే ఉంటుందిరా. డబ్బు కొరకే ప్రేమలో పడ్డట్టు నాటకం ఆడుతుండొచ్చు. నేనా పిల్లని పెళ్లి చేసుకుంటా. నువ్వేడ కూర్చోవారి, నీతో మాట్లాడాలా. సమీర్ తండ్రి పక్కనే కూర్చున్నాడు. మనకు వాళ్లకు పొత్తు కుదరదు వారి. నీ మేనమామ 40,000 కట్నంతో పిల్లనిస్తానంటున్నాడు. నువ్వు చేసుకోవాలా. ఆంధ్రాలకు మనకు ఆచారాలు వేరు. మనకు వాళ్లకు అన్నింట్లో చాలా ఫరక్ ఉంది. ఈ మాటలేవి సమీర్కి వినాలని లేదు. ఎన్ని మాటలు చెప్పినా కొడుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో రావు చివరిగా అన్నాడు.
నువ్వు ఆమెను పెండ్లాడాలనుకుంటే నా కంటికి కనపడద్దు. నీ ఆస్తి మీ నాయనమిచ్చింది నువ్వే చూసుకో. మనిద్దరి మధ్య మరి మాటలు అవసరం లేదు. సమీర్ అదిరిపోయాడు. అతని కోసం తండ్రి సరిగ్గా చూడడం లేదన్న బెంగతో నాయనమ్మ వేరే ఆస్తి రాసిచ్చింది. ఇప్పుడే వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే అతనికి తల తిరిగినంత పనైంది. అతను గిరుక్కున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. సౌదామిని ఒకవైపు, ఎత్తలేని బాధ్యతలు మరొక వైపు తులాదండంలో నిల్చుని అతన్ని పరీక్ష చేస్తున్నాయి. అన్ని ఎకరాల భూమి పట్టించుకోకపోతే ఏడాది లోపల వీడైపోయి తను నిల్చున్న పాటున బికారి కాక తప్పదు. ఇంతవరకు ప్రేమ ఒకటే కరువైనా డబ్బు కూడా లేకపోతే తను ఏమైపోతాడో కూడా అతనికి తెలుసు. ప్రపంచంలో విలువైంది రోజుకు 10 సార్లు వెదవది అనిపించుకునే ఈ డబ్బుకు దూరం అయ్యి తనేం లాభం పొందగలడు? నయా పైసా లేనప్పుడు ప్రేమ తింటూ ఎంతకాలం గడపగలరు? ఆలోచించిన కొలది అతనికి బుర్ర వేడెక్కిపోతోంది. మంచం మీద అస్తవ్యస్తంగా కదులుతున్నాడు. అతను పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు. ఎంతవరకు అతను ఆరుబయట మంచం మీద పడుకుని పిల్లగాలులు శరీరాన్ని తాకుతుంటే కన్న కలలన్నీ కరిగిపోయినట్లయ్యాయి. ఆకాశంలో తారల మధ్య తన ప్రేయసి తాత్కాలికంగా కనుమరుగైంది. జలపాతంలా చిందులు తొక్కి ఉక్కిరిబిక్కిరి చేసి అనుక్షణం సౌదామిని కౌగిలిలో సర్వసుఖాలు అనుభవించిన ఆ రక్తం ఇప్పుడు చల్లగా హిమానీ నదల్లా అయిపోయింది. ఉద్రేకంతో ఉరకలు వేసే రక్తనాళాల్ని పట్టుమనిపించేటట్లు ప్రవహించిన ఆ రక్తంలో ఇప్పుడు నిశ్చలమైన నీరవం చోటు చేసుకుంది. సౌదామిని, నన్ను క్షమించు అనుకున్నాడు. ఒకసారి కాదు, ఎన్ని రకాల ప్రమాణాలు చేశాడో అన్ని రకాలుగా క్షమార్పణలు కోరుకుంటూ తృప్తి పడుతున్నాడు. అతనికి సౌదామిని రూపం 1000 దేవతల రూపంలా కనిపించడం మానేసింది. అతనికి అప్రయత్నంగా కన్నీరు కారుతోంది. జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఈ ఎస్టేటు సంపద అన్నీ వదిలి పారిపోవాలని కూడా అనిపిస్తోంది. కళ్ళు 2 చేతులతో మూసుకున్నాడు. ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు. రాత్రి 12 గంటలవుతోంది. కింద గదిలో రావుగారు పడుకున్నారు. దొరగారు పొద్దున్న పనులన్నీ చక్కబెట్టుకోవడంతో అలసిపోయారు. కొడుకుతో వాదించి మరికొంత అలసిపోయి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు. ఆయన గురక శబ్దం మెట్ల వరకు వినిపిస్తోంది. సమీర్ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బాత్రూం పక్కనే దాచుంచిన ఖరీదైన విస్కీ తీసుకుని పైకి వెళ్లి గదిలో లైటు వేసి తలుపు గడి వేసుకున్నాడు. ఒక్కో గుక్కే గొంతులో పోసుకుంటున్నాడు. చేతకాని వాడికి మాటలెక్కువ, చల్లని రూపాయికి గీతలెక్కువ అయినట్లే పిరికివాడికి ఆశ్రమిచ్చే విస్కీ సమీర్ని పూర్తిగా తనలో చేర్చుకుంది. గొంతులో విస్కీ పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించినంత తపన కలిగిస్తోంది. కళ్ళు తేలిపోతున్నాయి. ఎక్కడో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. అతను ఆ ద్వారాల దగ్గర నిలదీసి ప్రశ్నిస్తున్న సౌదామినికి సంజయ్షి ఉత్తరం రాశాడు. సౌదామిని, నీకు నా ఆశస్సులు. బాగున్నావా? నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మన విషయం మా నాన్నకు తెలిసింది. ఎన్నో విధాల ఆయనకి నచ్చజెప్పాలని ప్రయత్నం చేశాను. ఆయనకి ఆంధ్ర వాళ్ళంటే ఎందుకో నమ్మకం లేదు. ఆయన్ని ఒప్పించలేకపోతున్నాను. ఇంకా ఎస్టేట్ వ్యవహారాలు నన్నే చూసుకోమన్నారు. నా వల్ల కాదు వీటిని చూడడం. నేను ఎంత చిన్నవాడినో నీకు తెలుసు. ఆయన ప్రమేయం లేకుండా నేను ఈదలేను ఈ వ్యవహారాల సముద్రాన్ని. డబ్బు లేనివాడు చిల్లిగవ్వకు పనికిరాడు అనేది పచ్చి నిజం. నేను బస్టాండ్లో దిగితే చిన్నదొర అని నా కోసం జీతగాళ్లు పరిగెత్తుకొస్తారు. నా సంచి సూట్ కేసు వంతులు వేసుకుని మోసుకుని వెళతారు. నాకు తలంటి నలుగు పెట్టేందుకు, నేనిచ్చే కానుకలు అందుకునేందుకు మా పాలేర్ల భార్యలు తగవులాడుకుంటారు. నా కాలిగోళ్లు తీసేందుకు నేనంటే నేనే అని పందాలు వేసుకుంటారు. నా ఊపిరి ప్రాణం అన్నీ 100 మాదిగల వంటి వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి. నేను మా నాన్నకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న రోజున ఈ వైభవాలేవి ఉండవు. మామూలు మనిషికి నాకు తేడా ఏమీ ఉండదప్పుడు. మర్రిపడ చిన్నదొర బికారైతే ఆ ఊహే నేను భరించలేను. ఈ రాజసాలు అలవాటు పడిన నాకు మరో ప్రపంచంలో బ్రతికే సాహసం లేదు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, మనం తప్పు చేశాం. ఈ తప్పులో ఒక అరభాగం శిక్ష నన్ను అనుభవించనీయమని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నువ్వు నన్నే ప్రేమించి నా మీద ఆశలతో నా దగ్గరకు వచ్చావు. నిన్ను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు. నువ్వంటే నేను ప్రాణాన్నిచ్చినందుకు సిద్ధపడ్డాను. కాని పరిస్థితులు నాకు దీర్ఘాయుష్నిస్తున్నాయి. సౌదామిని, నన్ను మర్చిపో. నీకు ఈ విషయంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సమీర్. సమీర్ ఉత్తరం పూర్తి చేసి సంతకం చేశాడు. అతనికి దుఃఖం వస్తోంది. అంతలోనే తెలివి తప్పిపోతోంది. అతను బాటిల్ దాచొచ్చి తడబడే అడుగులతో పక్క మీద కొరిగిపోయాడు. మర్నాడు పొద్దున్న చాలా పొద్దుపోయిగా గాని అతను నిద్రలేవలేదు. 10 గంటలకి యువతలకొచ్చి చూశాడు. తండ్రి బండి సిద్ధం చేయించుకున్నాడు. అతను వరంగల్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. అతని కంటికి సమీర్ కనిపించలేదు. ఉత్తరం పోస్టు చేయించొచ్చి సమీర్ ఆలోచనలో పడ్డాడు. నిశ్చలమైన సరస్సులో రాయి విసిరినప్పుడు భగ్నమైపోయిన నీటి కెరటాలు చూసి అరే అనుకుంటాం. రాయి ఎందుకు విసిరాను అనుకుంటాను. అరే ఎంత గంభీరంగా ప్రవహిస్తోంది సరస్సు, రాయి వేసి పాడు చేశాను అని బాధపడతాడు.
సరిగ్గా ఇప్పుడు సమీర్ అలాగే ఆలోచించాడు. అతని ప్రమాణాలు కాలసర్పాల్లా అతని తూట్లు చేస్తున్నాయి. నిజాయితీపరుడైన సమీర్కి ఆ క్షణంలో ఏ దుష్టసత్తో వచ్చి నెత్తిన కూర్చుని తండ్రి చెప్పే మాటల్ని వినేందుకు సిద్ధం చేయించింది. అతను డూడు బసవన్నలా తలూపాడు. ఇప్పుడు విచారించి లాభమేముంది? జారిపోయిన క్షణం తిరిగిపోయిన అలా తిరిగి రానట్లే పోస్ట్లో పడ్డ ఉత్తరం ఇప్పటికిప్పుడే బండిలోంచి, బస్సులోంచి, రైల్లోంచి, సైకిల్ మీద ప్రయాణం చేసి నిమిషాల మీద సౌదామిని చేతిలో పడిపోతుంది. దీర్ఘంగా ఆలోచించాక తనెంత తెలివి తక్కువ పనిచేసింది అర్థమైంది సమీర్కి. అతను మంచం మీద నుంచి ఒక్కసారి కింద కురికాడు. మను మను అతను పాలేరు కొడుకు మనోరథని పిలిచాడు. మనోరథ మెట్రిక్ పాస్ అయ్యాడు. రావుగారి ప్రాపకంలో అతని వ్యక్తిత్వంతో ఎదిగాడు. ఎంత అప్డేట్ గా ఉన్నా అతను చిన్న దొరని చూసి విలవల్లాడిపోయాడు. ఏంది దొర అని అడిగాడు. వెంటనే బండి సిద్ధం చేయించు. హడావిడిగా సూట్ కేసులో 4 జతల బట్టలు వేసుకున్నాడు. చల్లా చెదిరైపోయిన క్రాఫ్ని సరిగా దూకునే ప్రయత్నం చేయలేదు. చేత్తో అటు ఇటు సర్దుకున్నాడు. కాళ్ళు చెప్పుల్లో దూర్చి జల్దీ అన్నాడు ఆతృతగా. ఇప్పుడా అని అడిగాడు మనోరథ నిరాశగా. ఇప్పుడే, వెంటనే సిద్ధం చేయి. ఆలస్యం అసలు పనికిరాదు. సమీర్ మొహం ఎర్రబారిపోయింది. కళ్ళు ఎర్రజీరల్ని కమ్ముకున్నాయి. ఏమాత్రం కదిలించినా ఏడ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సంగతి గ్రహించి మను బయటికి పరిగెత్తాడు. తండ్రితో చెప్పి బండి సిద్ధం చేయించాడు. అరగంట కాకముందే సమీర్ ఇంటి ముందు బండి ఆగింది. బండిలో కూర్చుని ఇల్లు జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు. మను ఆతృతగా చూశాడు. అంతటితో ఆగక బండి వెనక వడివడిగా అడుగులు వేస్తూ, దొరా నాతో చెప్పు, ఏమైంది? ఏడకు నువ్వు పోయేది? ప్లీజ్ చెప్పు దొరా అని అడిగాడు. అతని వైపు చూశాడు సమీర్. బండి గతుకుల రోడ్డు మీద పోతోంది. మిట్ట పల్లాల్లో అడుగులు వేస్తూ సాగిపోతుంటే గతుకుల్లో కాళ్ళు నిలదొక్కుకోలేక ప్రయాసగా నడుస్తున్నాడు మను. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. సమీర్ దొరబిడ్డ, మను దొరచేతి కింద పనిచేసే పాలేరు కొడుకు. అయినా వాళ్ల స్నేహంలో ఈ అంతరం లేదు. దొర అని గౌరవంగా పిలిచే మను అంటే సమీర్కి ప్రాణం. అతను మంచం మీద పడుకుంటే మను కొద్ది దూరంలో చాపపరుచుకుని పడుకునేవాడు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ సమీర్కి ఈ అంతరాలు తెలిసిపోయి మానవత్వం బయటపడగానే మను మంచం తెచ్చుకో నువ్వు కూడా అన్నాడు. మను చదువుతో పాటు సంస్కారాన్ని జీర్ణం చేసుకున్నాడు. దొర ఇట్లా తాగద్దు, తాగితే పేరు పాడవుతుంది, నా మాటిన్ దొర. సమీర్ ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూశాడు. నాకు ఏం మిగిలింది? అమ్మలేదు, నానున్నా లేనట్లే. సుఖం లేదు, శాంతి లేదు. ఎట్లా బ్రతకాలి నేను? దేనికి బ్రతకాలి? దొర అశాంతిగా పిలిచాడు. సమీర్ అతని వైపు చూశాడు. వయసులో ఏమాత్రం భేదం లేకపోయినా మనోరథ్ మెట్రిక్ పాస్ అయ్యాడు. ఎన్నో ఊళ్ళు తిరిగాడు. ఎక్కడెక్కడో ప్రయాణం చేశాడు. రకరకాల మనుషుల్ని చూశాడు. అందర్నీ కాకపోయినా కొంతవరకు కాచి వడపోశాడు. దుఃఖం, కష్టం, నరకం, స్వర్గం ఎలాంటివో తెలుసుకున్నాడు. అతను అనుభవాలతో ఎదిగిపోయాడు. సమీర్ అతని కళ్ళకి పాపాయి మాదిరి కనిపిస్తున్నాడు. కావాలనుకున్న బొమ్మ కొనివ్వలేని తల్లి దగ్గరికి పేచీకి దిగే పసిబిడ్డలా కనిపిస్తున్నాడు. సమీర్ చిన్నపిల్లవాడి మాదిరిగా బేలమొహం వేశాడు. చెప్పు అన్నాడు. బతకాలంటే చోరే దొర. పెద్ద దొర ఇచ్చేటప్పటికి ఇంట్లో భోజనం చేసినాం, లేకుంటే చోరు కాదా దొర. సంభాళించుకోవాలా, ధైర్యం తెచ్చుకోవాలా. కష్టాలు పుట్టినావు, కష్టాలనే పెరిగినావు. కావాలని కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకుంటావు దొరా? నేనా? నీకొచ్చిన కష్టమేందో నాతో చెప్పుదరా. మను చెప్పుదరా. గుండెల మాట నోటిదాకా రానియం దొరా. మను అతని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. స్వామి భక్తి అతని కళ్ళల్లో మొహంలో ప్రతిఫలిస్తోంది. నేను ఆంధ్రవాండ్ల పిల్లను పెళ్లి చేసుకుంటానన్నా. మా నాయన ఒపతలేడు. గంతేనా? ఇంతపాటికి పరీక్ష ఎందుకు దొరా? నీ ఇష్టం. పెళ్లి చేసుకునేది నువ్వు. బాగున్నా లేకున్నా నువ్వు చేసుకుంటానని పట్టుబడితే పోలేదా దొరా? సమీర్ వినిపించుకోలేదు. తండ్రికి తనకి మధ్య జరిగిన సంగతులన్నీ ఇప్పుడు తవ్వి తీయాలని లేదు అతనికి. గప్చిప్గా మిగిలిన బాటిల్ పూర్తి చేసి మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. మను చాలాసేపు కూర్చుని వెళ్ళిపోవడం కూడా సమీర్కి తెలుసు. బండి వెంబడి నడిచే మనుని చూస్తుంటే సమీర్కి బెంగగా అనిపించింది. ఉప్పు తిన్న విశ్వాసంతో వెంటబడుస్తున్న ప్రాణ స్నేహితుడిని కౌగిలించుకోవాలనిపించింది. వెంటనే ఏ మూలో దాగిన అహం అతన్ని చెవి మెలేసి కూర్చోబెట్టింది. చెప్పుదరా, ఏడిపోతున్నావు? హైదరాబాద్. గామెను కలుస్తావదరా? ఈసారి మను కళ్ళు మెరుపు తీగల్లా ప్రకాశించాయి. దేవుడు కాపాడిని దొరా నిన్ను అన్నాడు. బండి విశాలమైన మైదానంలోంచి మలుపు తిరిగింది. మలుపు తిరిగే చోట ఆగిపోయాడు మను. బండి వేగం హెచ్చింది. అతనికి ఆ క్షణంలో పరుగులు తీసి ఎంత వీలైతే అంత త్వరగా హైదరాబాదు చేరుకోవాలనుంది. నిమిషానికి కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటున్నాడు. పొలాలు, చెరువులు, అతని వాటా దారిలో కనిపించింది.
అతను చేల వైపు చెరువు వైపు చూస్తూ నిట్టూర్చాడు. ఇప్పుడు అనిపిస్తోంది అతనికి, ఉద్భుతప్రాయమైన ఈ జీవితంలో తను తొందరపడి డబ్బు మనిషి అయిపోయాడు. ఏం చెయ్యాలి? సౌదామిని లేనిదే తను ఉండగలడా? అతనికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బస్టాండ్ వచ్చింది. హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా లారీ ఉంది. ఒక పరుగులో లారీలో ఎక్కి కూర్చున్నాడు సమీర్. లారీ కదిలింది. వెనుతిరిగి చూశాడతను. బండి ఇంటివైపు దారి పడుతోంది. సౌదామినికి ఉత్తరం అందింది. ఆ ఉత్తరాన్ని ఆమె ఎవరూ చూడకుండా భద్రంగా దాచుకుని చదువుకుంది. అందులో ప్రేమ లేదు, ఆవేశం లేదు, ఆరాధన అంతకన్నా లేదు. చివరికి అలక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. కళ్లల్లో నీళ్లు అవిరామంగా చెంపల మీద జారిపడుతున్నాయి. అనాదిగా మగజాతి దురహంకారం కింద నలిగిపోయే స్త్రీమూర్తికి ప్రతినిధిలా ఉంది సౌదామిని. సమీర్తో ఒకరోజు కాదు ఆమె పంచుకున్న జీవితం, కలలుగనే జీవితం కలకాలం ఉండాలని అతని దగ్గరికి వెళ్ళింది. అతని పక్కన గుండెల్లో చేరి తలదాచుకుని నిశ్చింతగా నిద్రపోయింది. ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలు నీటి మీద రాతల మాదిరి చెరిగిపోయాయి. మొహంలో, కళ్లల్లో, మనసులో, చేతల్లో ఎక్కడా లేని మోసం ఎక్కడి నుంచి బయలుదేరి సౌదామిని జీవితాన్ని కాల్చివేసిందో అర్థం కావడం లేదు. ఆమె తల గోడకు వేసుకుని బాదుకుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుంది. సమీర్. ఆమె గొంతులోంచి మాటలు బయటికి రావడం లేదు. పిన్ని, తండ్రి సినిమాకు వెళ్లారు. ఆమె కుప్పలా కూలిపోయింది. ఇంట్లో దీపం వెలిగించే సమయం అయింది. అయినా ఆమె ఆ చీకట్లోనే కూర్చుండిపోయింది. సమీర్. ఆమె మనసు ఏడుస్తోంది. మంచం మీదకు చేరుకుని గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఆమె ఏడుపు విని ఓదార్చేందుకు ఎవరూ లేరు. చివరికి లేచి కూర్చుంది. కళ్ళు తుడుచుకుంది. ఎంతవరకు వివేకం లేనిదాల్లా ప్రవర్తించినందుకు సిగ్గుపడింది. తల గోడకు వేసి పగలగొట్టుకోవడం వల్ల బొప్పి కట్టింది. నొప్పి కూడా వేస్తోంది. అంతలోనే చిన్నగా నవ్వుకుంది. సమీర్ వెళ్లి నెల 15 రోజులైపోయింది. అతను బోకులాంటి ఉత్తరం రాసి తనని నిర్దాక్షిణ్యంగా పొడి చేశాడు. ఇప్పుడు ఆమె మనసుకి ఆలోచనలు తప్ప కోరికలు లేవు. సమీర్ని, ఆస్తిని గంగలో కలవని అనుకుంది. సమీర్ పట్ల తనకున్న నిస్వార్థమైన ప్రేమతో అతన్ని సుఖంగా ఉండనీయమని భగవంతుణ్ణి కోరుకుంది. అతని అనాలోచితమైన పనికి ఏడవలేక నవ్వుకుంది. ఇంత స్థిరం లేని మనిషికి మనసు, శరీరం ఇచ్చి తనను తానే అన్యాయం చేసుకున్నందుకు వాపోయింది. ఆమె ఎన్నో కోణాల్లోంచి ఆలోచించి చివరకు దృఢనిశ్చయానికి వచ్చేసింది. తనకు నచ్చిన దారి వెతుకున్న తర్వాత ఆమెకు గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది. మర్నాడు పొద్దుపోయినా తెలివి రాలేదు. లలిత చాలాసార్లు లేపి విసుగెత్తి తిట్టడం మొదలుపెట్టింది. సౌదామిని ఆ తిట్లలో మొదటి భాగం వినగానే టక్కున లేచి కూర్చుంది. ఆమె ఆ పైన నిద్రపోదామని ప్రయత్నం చేసినా ఇంక చచ్చినా నిద్ర రాదు. లేస్తూనే తూలి గోడకు కొట్టుకోబోయిందల్లా నిలదొక్కుంది. 2 క్షణాలు కళ్ళు బయలు కమ్మినట్లయ్యాయి. సౌదామిని తనను తాను చూసుకుంది. 17 ఏళ్లు పూర్తవుతాయి 2-3 నెలల్లో. సమీర్తో స్నేహం చేశాక తృప్తి, ఆనందం కలుపుకుని ఈ మధ్య బొద్దుగా, ముద్దుగా, ముద్దబంతి పువ్వు మాదిరి తయారైంది. ఇంట్లో ఉన్న నిలువుటద్దంలో స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిబింబం. గజ్జెలు లేకపోయినా గజ్జెల గుర్రం మాదిరిగా ఉంది. కళ్లల్లో ప్రశాంతి, మొహంలో నిశ్చింత కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఈ ఇంటి చాకరీ చేసి తను ఆరోగ్యం పెంచుకుందే గాని ఎన్నడూ తలనొప్పొచ్చి కూడా పడుకోలేదు. అటువంటిది ఇవాళ ఇదేంటి కళ్ళు తిరగడం అనుకుంది. 2 నిమిషాలు ఆలోచించి చేతిలో పళ్ళపొడి వేసుకుని బాత్రూం వైపు దారి తీసింది. స్నానం చేసొచ్చి చీపురు పట్టుకుని ఇల్లు తుడిచింది. కాఫీ డికాషన్ చేసింది. ఇంటి పనులన్నీ రోజు కన్నా త్వరగా చేసింది. అయినా కాలం ఇంకా తరగడం లేదనిపించింది. సమీర్ మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాడు. అతని వెంట జ్ఞాపకాలు కదులుతున్నాయి. ఇంట్లో లలిత పెళ్లికి కావలసిన సామానంతా సిద్ధం చేస్తోంది. మంగళసూత్రాలు మొదలు చీరల వరకు ఒక్కొక్కటే ఇంట్లోకి చేరుకుంటున్నాయి. ఒక్కో వస్తువు తీసుకొచ్చి లలిత ఇరుగు పొరుగుల్ని పిలిచి ఏ చీర ఏ కొట్లో కొంది, ఏ వస్తువు ఎక్కడ చేయించింది చెబుతోంది. తన పుట్టింటివారు కాబట్టి సౌదామిని కట్నం తీసుకోకుండా చేసుకోవడమే కాకుండా 60 కాసుల బంగారం పెట్టడం గురించి గపాలు కొడుతోంది. ఆ మాటలు వింటుంటే సూదులు పెట్టి పొడుతున్నట్లుంది సౌదామినికి. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. శుభలేఖలు రావడం తరువాయి. సౌదామిని పనంతా చేసుకుని వాల్ కుర్చీలో కూర్చుంది. లలిత బియ్యం బాగు చేస్తోంది. అక్కడ పని మనిషికి పెళ్లి గురించి చెబుతోంది. విని విని సౌదామిని చెవులు తుప్పుపడుతున్నాయి. ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఆమె కళ్ళు మూసుకుంది. ఒంటి మీద చెయ్యి పడగానే కళ్ళు తెరిచింది. 12 ఏళ్ల పిల్లాడు చేతిలో కాగితాన్ని పెట్టేసి పరుగు పెట్టాడు. ఆ పిల్లాడెవరో తెలీదు సౌదామినికి. ఎక్కడి నుంచి వచ్చాడో అంతకంటే తెలీదు. కాగితంలో ఏదో రహస్యం ఉందని మాత్రం ఆమెకు తెలుసు. లోపలికి వెళ్లి గది తలుపులు మూసుకుంది. ఈ ఉదయం 11:30 గంటలకు ఫిరోజ్ గాంధీ పార్కుకు రా సమీర్.
సౌదామిని మనసు పరవశంతో పురివిప్పినట్లయింది. అంతలోనే కుంగిపోయింది. మరో 2 సార్లు చదువుకుని ఉత్తరం చిన్న చిన్న ముక్కలు చేసి కిటికీలోంచి బయటకు విసిరేసింది. ఆ ముక్కలు వెళ్లి డ్రైనేజీలో పడ్డాయి. తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన సౌదామినికి లలిత గడపలకు పసుపు రంగు వేయడం కనిపించింది. పిన్ని, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను అంది సౌదామిని. లలిత తలెత్తి ఓసారి చూసి త్వరగా వచ్చాయి అంది. ఏ కళనుందో ఆమె సౌదామిని ప్రయాణానికి ఆటంకం చెప్పలేదు. అసలు ఈ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నప్పటి నుంచి సౌదామిని నోరు విప్పలేదు. ఆ పిల్ల అభ్యంతరం చెప్పలేదు. లలిత అదే 10,000 అనుకుంది. ఈ పెళ్లి వల్ల తను పుట్టింట్లో అధికారం చెలాయించొచ్చు. తనకంటే అందం, చదువు అన్ని విధాలా యోగ్యురాలైన సౌదామిని తనలాంటి జీవితమే గడపడం కంటే తను ఎక్కువ కోరుకోలేదు. బ్రష్తో రంగుల్ని కసిగా మరీ మరీ రుద్దుతోంది లలిత. సౌదామిని టైం చూసుకుంది. అప్పటికి 11 గంటలయింది. సమీర్ అక్కడికొచ్చుంటాడు. అతన్ని 4 మాటలోని కడిగేయాలి. ఆమె ఉక్రోషంగా అడుగులు ముందుకు వేసింది. రిక్షాలో కూర్చుని వెళ్లేసరికి అక్కడ దూరంగా పార్కులో నిల్చునున్నాడతను. సౌదామిని గుండె క్షణం ప్రేమతో రెపరెపలాడింది. మరుక్షణం బిగుసుకుపోయినట్లయింది. అభిమానం గల ఆడపిల్లని అతను అన్యాయంగా బాధ పెట్టడం ఆమె మనసు మీద దెబ్బతీస్తోంది. దూరం నుంచి సౌదామిని చూస్తూనే సమీర్ మొహం మెర్క్యూరీ లైట్ మాదిరిగా వెలిగిపోయింది. అతను మొహం నిండా నవ్వు పులుముకున్నాడు. ఆమెకెదురుగా 4 అడుగులు వేశాడు. సౌదామిని. అతని కంఠం వణికింది. సౌదామిని నిర్లిప్తంగా అతని మొహంలోకి చూసింది. ఏం? నా ఉత్తరం చదివాక నీకు కోపం వచ్చింది కదూ? మాట్లాడు సౌదామిని. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆమె గిరుక్కున అతని మొహంలోకి చూసింది. వెంటనే నవ్వుతూ వేళకోళం చేస్తున్నావా అంది. లేదు, నిజం, ప్రామిస్. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ సౌదామిని శబ్దం అయ్యేట్లు 2 చేతులు జోడించింది. ఎందుకులే సమీర్, నన్నిలా బ్రతకని. నువ్వు దొరబిడ్డవైతివి. ఆంధ్ర వాళ్ల పిల్లని చేసుకుంటే నీకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయేమో. మరి నీ దొరతను నన్ను చేసుకుంటే సాగలేదు కదా. లేదు సౌదామిని, నా మాట విను. సౌదామిని కఠినంగా అతని వైపు చూసింది. చాలు సమీర్, నీతో షికార్లు, నీతో ప్రేమ కలాపాలు ఇప్పటికి స్వస్తి చెప్పాలని నేనొచ్చింది. ముందు ముందు నాకు ఉత్తరాలు రాయకు. రాసిన ప్రయోజనం లేదు. నువ్వు రమ్మన చోటుకు వచ్చేందుకు ఎన్నాళ్ళు నాకు తెలియలేదు. ఇప్పుడు ఏదో గుడ్డిగా వివేకం చెబుతోంది. వెర్రిమొర్రి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవద్దని. బాయ్, నేనొస్తా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఇన్నేళ్లు ప్రేమ, అనురాగం ఎలాంటివో తెలియవు. ఆయాసంతో కొద్దిసేపు ఆగింది సౌదామిని. తిరిగి కంఠం పెద్దది చేసింది. అవి ఎలా ఉంటాయో నేను చూపించాను. చావో బ్రతుకో, నా దారి నేను చూసుకుంటాను. అన్యాయంగా ఆడపిల్లను అగాధంలోకి తోసేస్తే వచ్చే పరిణామాల్ని ఆ భగవంతుడు నిన్నే ఎదుర్కొని, ప్రేమకి, వాత్సల్యానికి, పిడికడు ప్రశాంతికి అలమటించిపోయిన రోజున నీకు నేను జ్ఞాపకం రావాలి. బస్. నా మాట విను సౌదామిని, నేను తొందరపడ్డాను. నన్ను చెప్పని. సౌదామిని అతని మొహంలోకి స్థిమితంగా చూసింది. అప్పటికే ఉక్రోషంతో ఆమె మెదడు, శరీరం వేడకసాగింది. కళ్లల్లో ఎంత నిగ్రహంగా దాచుకుందామన్నా అప్రయత్నంగా కన్నీరు ఊరసాగింది. నువ్వు లేకుండా నేను ఉండలేను సౌదామిని. నాకు నువ్వు తప్పకుండా కావాలి. సౌదామినికి ఈ మాటలేమీ వినిపించడం లేదు. ఆమె వేడిపోబోతూ అంది. ఇంత పెద్ద ప్రపంచంలో బ్రతకలేకపోను. అంతగా కష్టమనిపించిన రోజున నిక్షేపంగా చచ్చిపోతాను. నువ్వు మాత్రం ప్రేమ కొరువైందని నాటకమాడుతూ అందరి జీవితాలతోనూ ఆడుకోకు. నేను ఆడుకున్నానా? పబ్లిక్ పార్కులో అతనికి సౌదామిని ఏ విధంగా కూర్చోబెట్టి అర్థమయ్యేట్లు చెప్పాలో తెలియలేదు. అతనికి ఆమె వెళ్లిపోతుంటే బెంగగా ఉంది. ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆమె వెళ్లిపోయింది. సమీర్ హృదయం ఒక్కసారి కటిక చీకట్లోంచి గాఢాంధకారంలోకి ప్రవేశించినట్లయింది. అతను నిల్చున్న చోటే కూర్చుండిపోయాడు. బస్సుల రొదలో, విపరీతమైన జన ప్రవాహంలో అతనికి బయటికి వెళ్లాలి తప్పదు అన్న ఆలోచన వచ్చింది. అతను చటుకుని లేచి నిల్చుని అడుగులో అడుగు వేసుకుంటూ గేటు బయటకొచ్చేశాడు. సౌదామిని అన్న మాటలన్నీ తిరిగి చెవిలో రొదపెడుతున్నాయి. సమీర్ చాలా దూరం నడిచాడు. ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలియడం లేదు. మేనమామ గుమ్మం తొక్కాలని లేదు అతనికి. పూర్వం తనున్న రూమ్ ఖాళీ చేశాక ఆ ఛాయలకే అతడు వెళ్లడం మానుకున్నాడు. ఇప్పుడు అతని మనసు ఒకసారి ఆ గదికి వెళ్లాలని ఏడుస్తోంది. సౌదామినితో అతను పంచుకున్న జీవితం, తీపి గుర్తులు అక్కడ రాసున్నాయి. అతను తిరిగి వాటిని చూసి గతాన్ని తలుచుకుని కరువు తీరా ఏడవాలనుకుంటున్నాడు. కాని అతని అడుగులు బస్టాండ్ వైపు మళ్ళాయి. సమీర్ ఇంటికి చేరుకునేసరికి చాలా పొద్దుపోయింది. హోటల్లో పెట్టిన సామాను బస్టాండ్ వరకు వెళ్ళాక గాని జ్ఞాపకం రాలేదు. సామాను కోసం తిరిగి వెనక్కి వెళ్లాడు. సూట్ కేసు చేత్తో పట్టుకుని ఎయిర్ బ్యాగ్ భుజాన తగిలించుకుని అడుగులు ముందుకు వేస్తుంటే సర్వస్వం కోల్పోయిన చక్రవర్తిలా అనిపించింది. ఏం జీవితం, ఎవరి కోసం బ్రతకాలి? కొట్టుదలకపోయి సౌదామిని తనని వదిలి వెళ్లిపోయింది.
ఆమెతో గడిపిన క్షణాలు తను మర్చిపోగలడా? ఈ ఊపిరి పీలుస్తున్నంతకాలం మధురమైన అక్షరాలు ఎలా మాపివేయగలడు? అతనికి ఆలోచించి ఆలోచించి మెదడంతా వేడెక్కిపోయింది. గదిలో తండ్రి లేడు. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. పాలేర్లొచ్చి పల్లీలు కొనాలని, బెల్లం అమ్మాలని ఏంటో చెబుతున్నారు. సమీర్ విని ఊరుకున్నాడు. అతనికి మనసంతా దిగులుగా ఉంది. అగ్నిపర్వతాలు బద్దలవుతున్న తపన కలుగుతోంది. మరిచిపో, వెళ్ళిపో అంటే పిచ్చివాళ్ల వచ్చేశాడు. తనకున్న అధికారంతో స్వంతం ఎందుకు చేసుకోలేకపోయాడు? ఇప్పుడు సౌదామిని లేని జీవితం ఎంత వెలితిగా ఉంది. ఈ సిరి సంపద వీటికెందుకు గుడ్డిగా ప్రాముఖ్యతనిచ్చాడు? అతను నిద్రకి దూరమై అశాంతిగా పక్క మీద దొర్లుతున్నాడు. మర్నాడు సాయంత్రం పొలంగట్టు దగ్గరికి వెళ్లి చెరువుకి కొద్ది దూరంలో కూర్చున్నాడు. అతను ఆ రోజంతా భోంచేయలేదు. ఇన్నేళ్లు కనిపెట్టుకునున్న నాయరు మనువును పిలిచి చెప్పాడు. మను ఆలోచించి తిన్నగా సమీరున్న చోటుకొచ్చాడు. చెరువులో నీళ్లు నిశ్చలంగా ప్రవహిస్తున్నాయి. అతను అప్పుడప్పుడు రాళ్లు విసురుతున్నాడు. నీరెండ కూడా రాలేదు. పశ్చిమానికి దిగుతున్న సూర్యబింబం ఇంకా తేజస్సుగానే వెలుగుతోంది. మను చేతిలో గేలం ఉంది. గేలం చెరువులోకి విసిరేశాడు. అలికిడి విని తల తిప్పాడు సమీర్. మను దీక్షగా చేపలు పడుతున్నాడు. అతను కావాలనే సమీర్ వైపు దృష్టిని నిలపలేదు. సమీర్కి చేపలు పట్టడం చిన్నప్పటి నుంచి చాలా సరదా. అతను మెల్లగా వచ్చి గేలాన్ని అందుకున్నాడు. దొరా, మీరు భోజనం చేయలేదట కదండి? ఈ మాటకి నవ్వొచ్చింది సమీర్కి. గేలం చెరువులోకి విసిరేశాడు. చేప బలంగా పట్టుకుంది ఎరని. అతను టక్కన లాగేశాడు. పెద్ద చేపే బయటపడింది. మను, తీసుకోరా అన్నాడు సమీర్. అతను శాకాహారి. చేపలు పడుతున్నట్లు తెలిసిన పెద్ద దొర ఊరుకోడు. మను చేపనందుకుని బొట్లో వేసుకున్నాడు. మీరు భోజనం చేయండి చందొరా. సమీర్ మాట్లాడలేదు. మను ఈ మధ్య చాలా రోజులు బొంబాయి వెళ్ళొచ్చాడు. అతను బొంబాయిలో తను చూసిన మనుషుల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. చందొరా, బొంబాయిలో ఆడవాళ్లంతా దోస్తాని చేస్తారు గాని ఇట్లా మీ లెక్క పరేషాన్ కారు. పోనీరాద్దొరా, గామి కాకుంటే దొరవారు తెచ్చే పిల్లని చేసుకోండి. మనోరథ తలెత్తి చూశాడు. సమీర్ బాధగా చూశాడు అతని వైపు. నీకసలు మనసుందా? ఇదేం 3 రోజుల ఆట అనుకున్నావా? రాద్దొరా, మన చేతి కందేటియే మనం కోరుకోవాలి కానీ కానాటికి పోతే దుఃఖమైతుంది గాని ఖుషి ఆడిది దొరా. నేనే ఆ పిల్లను అన్యాయంగా దూరం చేసుకున్నాను మను. నన్ను దేవుడు కూడా క్షమించాడు. మన్ను చిన్నగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? తెలుగు సినిమాల డైలాగ్ కొడుతుండ్రు మీరు. దేవుడు క్షమించడంట. సమీర్ మౌనంగా ఉండిపోయాడు. అతనికి తీరని ఆవేదన మంటలా హృదయాన్ని ఆక్రమించుకుంది. దొరా, సమీర్ ఇటువైపు తిరిగాడు. నీరిని చూసిండ్రా దొరా? సమీర్తో కొత్త విషయం చెప్పడం మనుకి ఎంతో ఇష్టం. సమీర్ నిర్లిప్తంగా చూశాడు. మను చెప్పుకుపోతున్నాడు. లంబడోళ్ల పోరి దొరా, సానా సక్కగుంటాది. ఓ అబ్బా, దానందం చూసేటందుకు 2 కళ్ళు సాలవు కదా. మీకు చూపిస్తా, నాతో రండి. సమీర్ మాట్లాడలేదు. రండి దొరా అన్నాడు మను. సమీర్ తలెత్తి ఓసారి చూసి తిరిగి తల దించేసుకున్నాడు. మీరు నాతోని రారాదా దొరా? పద. సమీర్కి ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. అతనికి పక్షవాతం వచ్చి శరీర భాగాలని చచ్చుబడిపోయినట్లు అనిపిస్తోంది. యాంత్రికంగా మను ముందు నడుస్తుంటే అతని వెనక సమీర్ అడుగులు వేస్తున్నాడు. పొలం గట్ల వెంబడి ఇద్దరూ ముందు వెనకగా పోతున్నారు. దూరాన పాలేర్ల భార్యలు ఇంటికి వెళ్లిపోయేందుకు తయారవుతున్నారు. మను అతన్ని ఆపాడు. దొరా, గామినే నీరి అన్నాడు దూరంగా నిల్చున్న లంబాడి పొడుచుని చూపిస్తూ. సమీర్ కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. కొర్రలు జొన్నలతో చేసిన రొట్టె కారం తిని కాయ కష్టం చేస్తున్న అందరికన్నా నీరి దృఢంగా ఆరోగ్యంగా ఉంది. ఆమె శరీరం నిగనగలాడుతోంది. ఒంటి నిండా రకరకాల పూసలు హారాలు వేసుకుంది. కాళ్ల కడియాలు చన్మంటున్నాయి. నీరి నడుస్తుంటే అంబారికి శృంగారం చేసిన చిన్న ఏనుగు పిల్లలా ఉంది. ఎంత లావుగా ఉందో, లావుకు తగ్గ ఎత్తులో కూడా ఉంది. సమీర్ మరోసారి చూసి చటుక్కున తలదించుకున్నాడు. అందాలన్నీ స్వంతం చేసుకుని అపరంజి బొమ్మ మాదిరున్న సౌదామిని తనను తాను దారపోసుకున్న తృణీకరించిన తనకి ఈ నీరి అందం ఏమాత్రం చెక్కు చెదరనీ లేదు. అతను అడుగు వెనక్కి వేసి ఇంటిదారి పట్టాడు. మనుకి అతన్ని పలకరించాలంటే భయం వేసింది. సమీర్ ముందుకే సాగిపోయాడు. ఆ రాత్రి అతను దీర్ఘంగా ఆలోచించి తండ్రికి ఉత్తరం రాశాడు. బాపు, ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడం నా వల్ల కాదు. సౌదామిని లేని నాకు వీటి మీద మమకారం లేదు. నా కోసం మీరు ప్రయాసపడద్దు. నేను ఇంటి మీద మనుషుల మీద భ్రమ లేనివాణ్ణి. మరుంటాను. బహుశా మీకు ఈ వయసులో కష్టం కలిగించుంటాను. నాకు ఏర్పడ్డ కష్టం ముందు వేరే వాళ్ళ కష్టం ఆలోచించే స్థితిలో లేను. సమీర్. అతను ఆ ఉత్తరం మరోసారి చదువుకుని తండ్రి గదిలో తల్లి ఫోటో దగ్గర పెట్టాడు. ఆమె వైపు ఓసారి చూశాడు.
నన్నెందుకు కన్నావమ్మా? నీతో పాటే నేను పోయుంటే ఇప్పుడు ఈ బెంగలేవి ఉండేవి కావు నాకు. అతను సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. బీరువాలో ఉన్న డబ్బు తీసుకుని ఇంటికి తాళం వేశాడు. హాల్లో పడుకున్న మనుని లేపి తాళాలిచ్చాడు. నిద్రమత్తులో మనుకి ఆ తాళాలేంటో అర్థం కాలేదు. వాటిని తీసుకుని తలగడ కింద పెట్టుకున్నాడు. అంతలోనే ఎవరో కొట్టినట్టు తెలివొచ్చింది మనుకి. అతను హడావిడిగా లేచి కూర్చుని, తాళాలేంది దొరా, మీరెడిగిపోతుండ్రు అని అడిగాడు ఆత్రతగా. మను వీపు మీద ఒకసారి తట్టి, కొడుకో, పొద్దున్నే మాట్లాడుకుందాం అన్నాడు సమీర్. ఈ మాట నిద్రలో సగం కళ్ళు తెరిచిన మనుకి కొంత తృప్తినిచ్చింది. అతను మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు. ఆ రాత్రి పొలం గట్టు వెంట చాలా దూరం నడిచి బస్టాండ్కి చేరుకున్నాడు సమీర్. పుట్టింది మొదలు కాలు కింద పెట్టడం తెలియని అతనికి నడుస్తుంటే తనకు ఇంతకన్నా మంచి శిక్ష కావాలి అని కోరుకుంటున్నాడు. బస్టాండ్లో లారీ ఎక్కిన అతనికి దుఃఖం ముంచుకొస్తోంది. దేశ బహిష్కరణ చేసిన రోమియో, కైస్ మొదలైన భగ్న ప్రేమికులు జ్ఞాపకం వస్తున్నారు. అతనికి లారీ కుదుపులకి ఒళ్ళు హోనం అవుతోంది. ప్రపంచ చరిత్రలో ప్రేమకి ఎంత విలువ? ప్రేమించి భగ్న ప్రేమికుడైన వాడికే ప్రేమ విలువ తెలుస్తుంది. ఈ చరాచర జగత్తులో ప్రేమ కోసం పోకులాడుతూ ఆ మంటల్లో శలభంలా చిక్కుకుపోవడంలో ఎంత శాంతి ఉంది. ఆ అనుభూతి 1000 కాలసర్పాల మాదిరిగా కాటు వేస్తుంటే పొందే నైరాస్యంలో థ్రిల్లు ఎంత రసవత్రంగా ఉంటుంది. సమీర్ వీపుకి లారీ రాడు తగులుతోంది. కత్తితో వీపుకి ఘాట్లు పెట్టినట్లవుతోంది. సౌదామిని, నిన్ను నేను ఎందుకు శాసించలేకపోయాను? నువ్వు నా దానివని తెలిసి ఎందుకు మౌనంగా వచ్చేశాను? అతనికి కన్నీరు చెంపల మీద ప్రవాహం కాసాగింది. అతను పరిగెత్తే లారీలో చేతులు కట్టేసిన ఖైదీలా కూర్చున్నాడు. లారీ సాగిపోతోంది. గమ్యం ఎటువైపో తెలియని సమీర్ అస్థిరంగా కదులుతున్నాడు. ఈ దుర్భరమైన బ్రతుకులో అర్థం లేని ప్రయాణం చేసేందుకు అతనికి శక్తి లేనట్లుంది. ఆకాశంలో అప్పుడప్పుడే వస్తున్న నక్షత్రాలు మిణుకు మిణుకుమనే ఆశాజ్యోతిలా కనిపిస్తున్నాయి. కన్నీరు కారుతోంది. ఆకాశం వైపే చూస్తున్నాడతను. అంధకారంలోకి, అంతు తెలియని భవిష్యత్తులోకి తొంగి చూసేందుకు సాహసం లేనివాళ్ల ఉన్నాడు. లారీ గొతుకుల రోడ్డు మీద ప్రయాసగా పోతోంది. సౌదామిని సమీర్తో వాదించి అతనితో పేచికి దిగి ఉక్రోషం పట్టలేక కడివెడు కన్నీళ్లతో ఇంట్లో కడుగు పెట్టింది. లలిత కొంగు బిగించి నందగోపాల్తో దీర్ఘంగా చర్చ వేస్తోంది. వంట బ్రాహ్మణులు ఎవరైతే బాగుంటారో, ఎక్కడుంటారో చెబుతోంది. అతను ఊ అంటున్నాడు. సౌదామిని కళ్ళు ఎర్రని జీరలు కమ్ముకున్నాయి. ఆమె ఏడ్చినట్లు ఎర్రబడి వాచిన కళ్లే చెబుతున్నాయి. ఎక్కడికి వెళ్ళావు? నందగోపాల్ అడిగాడు. సౌదామిని తలెత్తి ప్రశాంతిగా జవాబు చెప్పింది. ఫ్రెండింటికి. ఇంక తిరుగులు మానేయాలి. నేనెక్కడికి తిరుగుతాను? ఆ మాట నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేసింది. నందగోపాల్ గట్టిగా అన్నాడు. నువ్వింత ప్రయాసపడి గోడలకి సున్నాలు వేయించావు, గడపలకి రంగులు వేస్తున్నావు, కానీ మనం వరంగల్ వెళ్ళిపోతున్నాం. లలిత ఉలికి పడింది. అదేంటి ఇప్పుడెందుకు? అక్కడే ఉంది మనకి. అదే నేను చెప్పబోయేది. ఎక్స్పీరియన్స్ ఉన్న అకౌంటెంట్ కావాలని ఓ కంపెనీ అడ్వర్టైజ్ చేసింది. నేను అప్లై చేశాను. ఏకాయికి ఆర్డర్స్ పంపారు. నిజమా? 100కి 100 పాళ్ళు నిజమే లలిత. మనం ఈ ఊరు 10 రోజుల్లో ఖాళీ చేస్తున్నాం. పెళ్ళి? లలిత మధ్యలో ఆపేసింది. అక్కడే చేద్దాం. అతను లోపలికి వెళ్లి పడకుర్చీలో వాలిపోయాడు. లలిత అచేతనంగా నిల్చుండిపోయింది. సౌదామిని తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. ఆమె కళ్లలో సమీర్ చేసిన వాగ్దానాలు ఎంత ప్రయత్నించినా మరుపు రాకుండా సినిమా రీలు మాదిరి కనిపిస్తున్నాయి. ఈ ప్రేమలో మాధుర్యం ఎంతుందో కష్టం కూడా అంతే ఉంది అనుకుంటోంది. ఆమెకు అతనితో గడిపిన జీవితం కల మాదిరి మరిచిపోయేది కాదనిపిస్తోంది. ఏం చేయను? ఈ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. మూసుకున్న కళ్ళకి నిద్ర ఆవరించింది. ఒక్కో సంగతి చిత్రంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరిగిందో చెప్పలేం. సౌదామిని వెచ్చలవిడిగా పబ్లిక్ పార్కులో గాని, నడి రోడ్డు మీద గాని సమీర్తో చట్టాపట్టాలు వేసుకుని తిరగలేదు. అయినా ఈ వార్తకి కాళ్ళు చేతులు వచ్చినట్లు మగపెళ్లి వారికి తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి పిడుగులాంటి వార్త రానే వచ్చింది. మీ అమ్మాయికి అదివరకే స్నేహితులున్నారని విన్నాం. మీ పట్నవాసు పిల్లలు మా పల్లెటూరులో కాపురాలు తిన్నగా చేస్తారని నమ్మకం లేదు. కనుక ఈ సంబంధం మాకు అవసరం లేదు. ఆ ఉత్తరం చదివి లలిత చండికి అవతారం ఎత్తింది. కూర్చుని కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్న సౌదామిని జుట్టు దొరకబుచ్చుకుని గట్టిగా లాగి వదిలిపెట్టింది. సౌదామిని కంగారుగా లేచి నిల్చుని ఏమైంది పిన్ని అంది. లలిత చేతిలో ఉత్తరాన్ని సౌదామిని మొహం మీదకి విసిరేసి లోపలికి వెళ్ళిపోయింది. సౌదామిని ఆ ఉత్తరం చదివింది. అంత దుఃఖంలోనూ సంతోషంతో ఎగిరి గంతులే అనిపించింది ఆమెకు. నిల్చున్న చోట్లో కూర్చుండిపోయింది. ఎన్నిసార్లు లెక్క వేసినా గుండె అదుపులోకి ఉండడం లేదు. 4 నెలల నుంచి ఏం చెయ్యాలో తెలియక లలిత కళ్ళుగప్పి నాటకం ఆడింది. 3 రోజులు చాప దూరం వేసుకుని కూర్చుంది. ఆ నటన మరి సాగదని తెలిసినా ఒంటరిగా ఏం చేయాలో పాలుపోవడం లేదు సౌదామినికి.
ఈ ఇంట్లోంచి తప్పించుకోవాలని అనుకుంటోంది. తప్పించుకుని ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిదైనా సహాయం కోరితే? ప్రపంచంలో దౌర్భాగ్యులెవరో ఇప్పుడు తెలుస్తోంది. ప్రాణానికి ప్రాణం ఇచ్చేందుకు కనిపించే స్నేహితులెవరూ లేరు సౌదామినికి. వెల్లకిల్లా మంచం మీద పడుకుంటే క్రమంగా కదిలే పాపాయి కదలికలు ఆమెను ఉత్సాహంతో ఉరకలు వేయించడం లేదు. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అందరూ సాయంత్రం భరత కోసం ఎదురుచూసి రాత్రి చెవిలో గుసగుసలు చెప్పే మహత్తర క్షణాలేవీ లేవు ఆమెకు. తన శరీరం పాపపంకిలమైపోయినట్లు ఆమె కుచించుకుని పోవడం లేదు. ఈ విషమ సమస్యకి పరిష్కారం ఎలాగో తెలియడం లేదు. నందగోపాల్కి ఇప్పుడు క్షణం తీరిక లేదు. అతను పొద్దున్న డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తున్నాడు. రిటైర్ అయిన వ్యక్తికి చేతి నిండా పని దొరకడం అదృష్టాల్లో అదృష్టం. అతను అదృష్టానికి అంకితమైపోయాడు. నెల తిరిగేసరికి 500 పైనొస్తోంది. సౌదామిని రోజులు మరి దొర్లించలేకపోతోంది. ఆమె వరంగల్లొచ్చాక లలితని మంచి చేసుకుని చాలా ప్రదేశాలు చూసింది. పాకాల రామప్ప వెళ్ళింది. హనుమకొండ 1000 స్తంభాల గుడి, పద్మాక్షి దేవాలయం చూసింది. రాయి రప్ప అని లేక కనిపించిన ప్రతి దేవుడికి మనసారా మొక్కుకుంది. ఏ మొక్కులు ఆమెను ఆదుకోలేదు. ఏ దేవుడు ఆమెను ఆదుకోలేదు. భద్రకాళిని ప్రతి శుక్రవారం దర్శించుకుంటుంది. ఇక మార్గం లేదనుకుని చివరికి బలవంతంగా చచ్చిపోయేందుకే దృఢ నిశ్చయం చేసుకుంది. ఆ రాత్రి ఎవరి దారిన వాళ్ళు పడుకున్నారు. సౌదామిని ఎర్ర రంగు చీర జాకెట్టు వేసుకుంది. సమీర్కి ఆ రంగు చాలా ఇష్టం. ఆ రంగుతోటే ఈ ప్రపంచానికి వీడుకోలు ఇవ్వాలనుకుంటోంది. చచ్చిపోయే ముందు ఏ విషయమూ ఆలోచించలేకపోయినా సమీర్కు దూరంగా బ్రతకడం అంత సులభం కాదని ఆమెకు తెలిసిపోయింది. 10 గంటలు దాటాక ఆ ఇంట్లో అలికిడే ఉండదు. గిర్మాజీపేటలోంచి భుజం మీదుగా కొంగు తీసుకుని లక్ష్మీ టాకీస్ వరకు వచ్చి రిక్షా మాట్లాడుకుంది. రిక్షావాడు ఆమెను నకసిక పర్యంతం ఆశ్చర్యంగా చూడసాగాడు. ఆమె భద్రకాళి గుడికే బేరం పెట్టింది. ఇప్పుడు ఆ రోడ్డు పూర్వమంత నిర్మానుష్యంగా ఉండడం లేదు. అక్కడ ఇళ్లు కూడా కొత్తగా కట్టారు. ఆ ఇళ్లని చూసేందుకు విడివిడిగా ఉన్న కాలనీ మాదిరే ఉన్నాయి. రిక్షావాడు ఆమెను ఎక్కించుకుని చీకట్లోకి దూసుకుపోయాడు. గాంధీ హాస్పిటల్ దాటింది. మెడికల్ కాలేజ్ దగ్గర కొంతమంది స్టూడెంట్స్, మరి కొంతమంది వరంగల్ వెళ్లే వ్యక్తులు బస్ కోసం కాబోలు ఎదురు చూస్తున్నారు. రిక్షాలో సౌదామిని ఒంటరిగా ఉంది. బస్సు ఆగింది. బస్సులో చాలా మంది ఎక్కారు. బస్సు కదిలింది. చీకట్లో స్టూడెంట్స్ 2 మిగిలారు. ఈలలు ఒకదాని తర్వాత మరొకటి. సౌదామిని తలెత్తింది. తెల్లని ప్యాంట్లు షర్ట్లు వేసుకున్న ఆ 2 రిక్షా దగ్గరకు వచ్చారు. రిక్షావాడు రైమని పోనిస్తున్నాడు. 4 చేతులు బలంగా రిక్షా నాపేశాయి. రిక్షావాడితో పెనుగులాట్లో ఆదుకునేందుకు ఎవరూ లేరు. సౌదామిని చెయ్యందుకుని ఒకసారి కిందకి లాగేశాడు ఒక స్టూడెంట్. సౌదామిని ఈ హఠాత్ సంఘటనకి నివ్వెరపోయింది. కొంగు బిగించుకునేందుకు కూడా సమయం లేదు. చీకట్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. రిక్షావాడు ఎందుచేతనో సౌదామినికి సహాయం చేయడం లేదు. సౌదామినికి భయంతో నోరు పెగలం లేదు. నిస్సహాయంగా అమ్మవారి గుడివైపు వెళ్లే దారివైపు దీనంగా చూడసాగింది. సౌదామిని వంటి స్త్రీలకి భగవంతుని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముకున్న వాళ్ళకి ఈ లోకంలో అన్యాయం జరగదు. పరిస్థితులు ప్రతికూలించి విధి బలీయమైనప్పుడు తప్ప. అంబాసిడర్ కారు హైదరాబాద్ నుంచి వచ్చే త్రోవలో సరుణ దూసుకొస్తోంది. సౌదామిని ఎత్తుకుని వెళ్లే ప్రయత్నంలో ముందు వెనకలు ఆలోచించడం లేదు ఆ స్టూడెంట్స్. రిక్షావాడు ఎప్పుడో పలాయనం చెత్తగించాడు. కారు దూసుకొచ్చేస్తోంది. ఒకడి భుజం మీద వాలిపోయిన సౌదామిని కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది. హెడ్ లైట్స్ కాంతి ముగ్గురు మీద పడింది. కారు ఆగింది. పరిగెత్తి వెళ్లిపోతున్న వాళ్ళని వెంబడించి పట్టుకున్నాడాయన. ఆయన చేతిలో గన్నుంది. ఆగండి. అతని కంఠంలోంచి మాటలొచ్చినట్టు లేదు. మేఘం గర్జించినట్లుంది అతని స్వరం. స్టూడెంట్స్ సౌదామిని వదిలి వెళ్లిపోయారు. సౌదామిని రోడ్డు మీద నిలబడలేని దానిలా కూర్చుండిపోయింది. మోకాళ్ళ మధ్య మొహాన్ని దాచుకుని బౌరుమంది. ఆయన ఆమె దగ్గరకు వెళ్లి 2 నిమిషాలు నిల్చుండిపోయాడు. ఆ తర్వాత ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను రామ్మా. సౌదామినికి దుఃఖం అంతకంతకు ఎక్కువే అవుతుంది కానీ తగ్గడం లేదు. చెప్పమ్మా, నేను డ్రాప్ చేస్తాను. సౌదామిని తలెత్తి ఆయన మొహంలోకి చూసింది. ఆయనకి 50 ఏళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అయినా దృఢంగా ఉన్నాడు. బట్టతల. ఆయన నిబ్బరంగా నిల్చునే ఉన్నాడు. చెప్పమ్మా. సౌదామిని ఏడు పాపింది. నేను ఎక్కడికి వెళ్ళలేను. పాపం ఆడపిల్ల మోసపోయింది. లేదు, మోసపోలేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలిసి చేసిన తప్ప ఇది? ఆహా, ఇలా రౌడీలు వెంటపడతారని నాకు తెలీదు. చచ్చిపోవాలని ఇక్కడికి వచ్చాను. ఇలా అమ్మవారికి జాలి లేదు. బ్రతికి నేను ఎవరిని ఉద్ధరించాలి? చావునివ్వకుండా శిక్ష విధించింది. నీకెవరూ లేరమ్మా? లేరు. మీరెక్కడుంటున్నారు? బాబుగారు. సౌదామిని క్షీణస్వరంతో అంది. నాకింకా బ్రతకాలని లేదు. మీరు వెళ్ళండి. నిన్ను వదిలి వెళ్ళనా?
నేనెవరో క్షణం క్రితం మీకు తెలీదు. మీ దారికి అడ్డొచ్చాను నేను. దేవుడి దయ వల్ల ఏ అపాయమూ జరగలేదు. నీ వెళుతున్నా, నన్ను పోనివ్వండి. ఈ చీకట్లోనా? సౌదామిని తలూపింది. వీల్లేదు. నిన్ను వదిలి వెళితే ఈ పక్కనే ఎక్కడో ఉండుంటారు వాళ్ళు. ఈసారి వదిలిపెట్టరు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు. సౌదామినికి భయం వేసింది. చిగురుటాకులా విలవిల్లాడింది ఆమె శరీరం. ఆమెకి చావంటే ఏమాత్రం భయం లేదు. కాని ఆ రౌడీలు మానభంగం చేసి తనని ఈ రోడ్డు మీద వదిలేస్తే నన్నేం చేయమంటారు? నాతో మా ఊరొచ్చే, అతను గంభీరంగా అన్నాడు. మాట కూడా నిదానంగా ఉంది. చూడగానే మనిషి పెద్ద వ్యక్తిత్వం ఉన్నవాడి మాదిరిగా తోస్తున్నాడు. సౌదామిని ఆ చీకట్లో తలదించుకుని చాలాసేపు నిలబడింది. ఇంటికి వెళ్లి 2 అవమానాలు భరించలేదామె. ఒకటి ఈ రాత్రిపూట గడప దాటి కాలు బయట పెట్టడం. రెండవది రేపట్నుంచి క్రమంగా పెరిగి పెద్దదయ్యే రహస్యాన్ని తెలియజేయడం. సౌదామినికి ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. తన భవిష్యత్తు మాదిరిగానే ఉంది ఈ కటిక చీకటే. ఆయన వైపు మరోసారి నిదానించి చూసింది. నీకేం భయం లేదు, నేనున్నాను, రామ్మా. ఆయన డోరు తెరిచాడు. తెరిచి పట్టుకున్నాడు. ఆమె కారులో ఎక్కి కూర్చుంది. కారు తిరిగి హైదరాబాద్ రోడ్డు వైపు మళ్ళింది. మీరెటో వెళుతున్నారు, ఇటు తిప్పేశారేం? ఈ ప్రశ్నకి ఆయన చిన్నగా నవ్వాడు. నేను వరంగల్లో స్నేహితుడిని కలవాలని బయలుదేరాను. అనుకోకుండా నీ పరిచయం అయింది. నాకు ముందు వెనక ఎవరూ లేరని అందరికీ తెలుసు. నిన్ను వెంట పెట్టుకుని వెళితే ఏం మర్యాదగా ఉంటుంది? ఈ ప్రశ్న ఎందుకు అడిగానా అనుకుంది సౌదామిని. కారు నెమ్మదిగా తారు రోడ్డు మీద దూసుకుపోతోంది. జో కొట్టినట్లు సన్నని కుదుపుకి నిద్ర కమ్ముకొచ్చేస్తోంది. బ్యాక్ సీట్లో ఆమె కాళ్లు ముడుచుకుని పడుకుంది. తిరిగి హైదరాబాదు చేరుకునేసరికి తెల్లవారలేదు. చీకటింకా దట్టంగా ఉంది. అతను ఆమెను బేగంపేట దగ్గరికి తీసుకువెళ్లాడు. సౌదామిని నిద్రాభంగమై లేచి కూర్చుంది. కారు అందంగా కట్టిన 2 అంతస్తుల భవనం పక్కన పోర్టుకోలో ఆగింది. సౌదామిని ఏం చేయాలో తోచందల్లా దిక్కులు చూస్తుంటే దిగమ్మా అన్నాడాయన. ఆమె లోపల కడుగు పెట్టింది. హాల్లో గడియారం 2 గంటలు కొట్టింది. కారాగిన శబ్దం విని ఉలికిపడ్డ నౌకర్లు ఒకరి వెంట మరొకరు బయటకొచ్చేశారు. ఆయన చేతిలో కర్రొకడు, విడిచిన చెప్పులు మరొకడు అందుకున్నారు. హాల్లో, వంటింట్లో, ముందు గదిలో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఇల్లు బయటనుంచి చూసేందుకు దేవేంద్ర భవనంలా ఉంది. సౌదామిని తలెత్తి ఆయన వైపు చూసింది. లోపలికి రామ్మా అన్నాడాయన. ఆమె అతని పేరు కనుక్కోలేదు. తనని తాను తిట్టుకుంటోంది. ఇటువంటి జీవితం ఏమిటి? ముక్కు మొహం తెలియని ఈయంతో రాత్రికి రాత్రి ఇలా వచ్చేయడమేమిటి? అర్థంలేని ఈ ప్రయాణం ఎటువైపు మళ్ళుతోంది? ఆమెకి ఒకవైపు నీరసంతో బెంగతో గుండె బరువెక్కుతోంది. నాయర్, కాఫీ. ఆయన గొంతు ఖంగుమంది. ఎప్పటికప్పుడు ఆయన ఆజ్ఞను శిరసావహించే మనుషులు రెడీగా ఉన్నారు ఆ ఇంట్లో. ఇంతకీ ఈయన పేరేంటో? సౌదామిని అతను కూర్చోమని చెప్పాడు. ఆమె నిశ్శబ్దంగా చూస్తోంది. నా పేరు సుబ్రమణి ఆయన అన్నాడు. సౌదామిని కాఫీ తీసుకుంది. నౌకర్లందరినీ పిలిచి, రేపటినుంచి ఈ ఇంట్లో అమ్మగారుంటారు. మీరందరూ చూసుకోవాలి, మాట రానియద్దు అన్నాడు. మంచి దొర అన్నారు అందరూ ఏకకంఠంతో. సుబ్రమణి వెళ్లిపోయాడు. కారు వెళ్లిపోగానే అందరూ సౌదామిని చుట్టుముట్టారు. ఎన్నో రకాల ప్రశ్నలు అందరూ వేయాలా వద్దా అన్నట్లు చూస్తున్న ఆ మొహాలే చెబుతున్నాయి. సౌదామిని అందరి వైపు ఓసారి చూసింది. ఎవరికి తగ్గ కుతూహలం వాళ్ల మొహాల్లో స్పష్టంగా అర్థమైపోయింది. మీ పేర్లు అంది. తను ఆ ఇంటి యజమానైనట్లు. నా పేరు సత్యమ్మ, పని మనిషినమ్మా అంది సత్యమ్మ. నా పేరు యూసఫ్, కారు డ్రైవర్ని. చాలా దూరం పోతే నేనే డ్రైవ్ చేస్తాను. నేను మణి అయ్యర్ని, వంట చేస్తాను. నేను చౌకీదార్ని, నా పేరు లాల్. నలుగురు పరిచయాలు చేసుకున్నారు. సత్యమ్మ, మంచం తీసుకొచ్చి ఇక్కడ వేసి మీ అందరూ వెళ్లి పడుకోండి అంది సౌదామిని. సత్యమ్మ మంచం వేసి పరుపు వేయబోతుంటే వద్దు, తలగడొకటి తీసుకురా అని పురమాయించింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. సత్యమ్మ మాత్రం చింకిచాప పరుచుకుని సౌదామిని పక్కనే కింద నేల మీద పడుకుంది. సౌదామిని లైట్లు ఆరిపోయమంది. బెడ్ లైట్ వెలుగులో కళ్ళు తెరిచే ఆలోచిస్తోంది సౌదామిని. ఎవరికి ఎవరు? ఈయనకి తనకి మధ్య ఏం బొందుతూ ఉందని తనిలా అనాలోచితంగా వచ్చేసింది. వీళ్లంతా ఉన్నా ఆవిడ ఏమైపోయింది? ఇప్పుడు ఇంత రాత్రి చీకట్లో అతను ఎక్కడికి వెళ్ళినట్టు? పిల్లల్లేరా? ఉంటే ఏమైపోయారు? ఇంత పెద్దింట్లో వట్టి నౌకర్లేనా ఉంది? సౌదామిని ఎంత వద్దనుకున్నా సుడిగుండంలోకి తోస్తున్నట్లు ఎన్నో ప్రశ్నలు. వేటికి సమాధానం లేదు. సత్యమ్మ కళ్ళు తెరిచింది. సౌదామిని నిద్రపోవడం లేదని గ్రహించి అమ్మా అని పిలిచింది. సౌదామిని ఉలికిపడి ఏంటి అని అడిగింది. మీ దేవురమ్మా? సత్యం అడిగింది. సౌదామిని ఓపిగ్గా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఇదే ఊరు. అమ్మానైనా ఉన్నారా? ఆ, ఎంత పొద్దుపోయినాక వచ్చిండ్రు? కారు పాడైంది. ఏమైతారమ్మా? సౌదామిని మనసు దృఢం చేసుకుని ఎంతసేపో నిగ్రహంగా ఉంది.
ఇప్పుడు మాత్రం ఆమెకు ఏమాత్రం ధైర్యం లేనట్లు తను మరేదో విషవలయంలో చిక్కుకున్నట్లు అనిపించసాగింది. సత్యం అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. కళ్లలో నీళ్లు జారుతున్నాయి. మా నాన్నగారి స్నేహితులు. నాకు అంతగా తెలీదు. ఈయన భార్య ఉంటుందని విన్నానే, ఇక్కడ లేదా? పిల్లలున్నారా? ఈ 2 ప్రశ్నలు గబగబా అడిగేసింది. ఒక్క పిల్లాడే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలీదు, సత్యం అంది. ఆ తర్వాత పని మనిషితో ఎక్కువ విషయాలు మాట్లాడాలి అనిపించలేదు ఆమెకి. మంచం గోడవారగా వేసింది. గోడవైపు తిరిగి పడుకుంది. ఆ పడుకోవడం 8 గంటలకి లేచి త్రుళ్ళిపడింది. బారెడు పొద్దెక్కాక లేవడం ఇదే మొదటిసారి సౌదామినికి. లలిత కేకలు వినిపిస్తున్న ఆలాపనయ్యి మరోసారి త్రుళ్ళిపడింది. కాని తను ఉంది వరంగల్ కాదని గుర్తుపట్టడానికి 4 క్షణాలు పట్టింది. లోపల పనులు జరుగుతున్నట్లు బట్టలుతికే శబ్దం వినిపిస్తోంది. వంటింట్లో వంట తాలూకా గుంగుమలు నాసికాగ్రాల్ని తగులుతున్నాయి. సౌదామినికి చొప్పున ఆకలి గుర్తొచ్చింది. నిన్న మొన్నటిదాకా చచ్చే చాకరీ చేసిన సౌదామిని ఒట్టిగా కూర్చుంటే ఆకలి జ్ఞాపకం వస్తోంది. సత్యం అందించిన పళ్ళపొడి తీసుకుంది. మంచినీళ్ళు అందుకుంది. మొహం కడుక్కుని రాగానే కాఫీ కప్పుతో ఎదురైంది సత్యమ్మ. కాఫీ తాగాక అప్పుడు కాని ఆలోచించలేదు తను కట్టుబట్టలతో బయలుదేరిందని. ఇప్పుడెలా? తనకి ఉద్యోగం ఏదైనా దొరికి ఒక మార్గాన పడే వరకు ఈ బట్టలే శరణ్యం అవుతాయి. బాపురే, అన్ని రోజులు ఎలా భరించడం? సౌదామిని ఎటూ ఆలోచించుకోలేక వచ్చి మంచం మీద కూర్చుంది. ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. స్నానం చేయకుండా భోజనం ఎలా చేయడం? భోజనం చేయకుండా తను నిమిషం ఉంటే ప్రాణాలు ఎగిరిపోతాయేమో అనిపిస్తోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. పేగులన్నీ అరుస్తున్నాయి. ఈ లోకంలో అన్నిటికన్నా చెడ్డది ఆకలి బాధ. జానెడు పొట్ట కోసం ఎన్ని పోట్లు పడాలి? డబ్బుంటే అవకాశం లేకుండా ఆకలి చల్లార్చుకోలేని వ్యక్తులు ఉంటారు. కడుపులో కరకరలాడుతూ గందరగోళంగా ఉంది. నిస్సహాయంగా కన్నీళ్ళొస్తున్నాయి. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. బయటికి చూస్తుంటే కొంత రిలీఫ్గా ఉంది. ఆఖరి ఎంత దిగజారిపోయిందంటే ఈ మనసు సత్యమ్మ చీర చుట్టబెట్టుకుని తన బట్టలు ఎండే వరకు ఆగాలనిపించింది. అంతలోనే అభిజాత్యం అడ్డొచ్చింది. నిగ్రహంగా కళ్ళు మూసుకుని మంచం మీదే వాలిపోయింది. ఇంతలో కారు హారన్ వినిపించింది. సౌదామినికి ఆ చప్పుడు గుడిలో గంటల మాదిరి వినవచ్చాయి. కళ్ళు తెరచి గుమ్మం వైపు చూసింది. సుబ్రమణి వచ్చాడు. ఆయన వస్తూనే హలో అన్నాడు. సౌదామిని లేచి కూర్చుంది. పడుకో అన్నాడాయన. సౌదామిని విడిపడుతూనే లేచి కూర్చుంది. చెప్పు, కులాసైనా అని అడిగాడు. సౌదామిని లేచి నిలబడింది. అయ్యర్ అని కేక వేశాడాయన. అయ్యర్ గబగబా యువతలకొచ్చి అయ్యా అన్నాడు. మా ఇద్దరికి టిఫిన్ పెట్టే అన్నాడతను. అయ్యర్ వెళ్ళిపోయాడు. నేను ఈ బట్టలతో ఎలా తిన్నావు? సౌదామిని ఇబ్బందిగా చూసింది. ఆ మాట విని పక్కున నవ్వాడు సుబ్రమణి. ఇంకా ఈ కాలంలో కూడా చాదస్తం ఉందన్నమాట. నాకు అలవాట్లేదండి, తర్వాత తీసుకుంటాను అంది. సౌదామినికి పీక పిసుకునేనా చచ్చిపోవాలనిపిస్తోంది. సుబ్రమణి మరోసారి నవ్వి పర్వాలేదు, ఈ పూటకు టిఫిన్ చేయి. మధ్యాహ్నం బయలుదేరినా మీ ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం కూడా కాదు అన్నాడు. సౌదామిని ఉలికి పడింది. అక్కడ ఎవరూ లేరు. నేను ఇంటికా? మీరు తీసుకువెళ్ళద్దు, నేను వెళ్ళగలను. అంతలోనే దుఃఖం ముంచుకు రాసాగింది. సరే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు ఈ సంగతి చెప్పు. నాతో టిఫిన్ తింటావా లేదా? సౌదామిని కాదనలేదు. ఆయన వెనకే వెళ్లి ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆయన టిఫిన్ చేస్తున్నంతసేపు మాట్లాడలేదు. సౌదామిని గాని ఆయన గాని. ఇడ్లీలు దాదాపు డజన్ తిన్నాడాయన. ఇంకా సాంబారు పోయించుకున్నాడు. పావుసేరు గ్లాసు నిండా 2 సార్లు కాఫీ పోయించుకున్నాడు. చివరికి గట్టిగా త్రేంచి సిగరెట్ వెలిగించుకున్నాడు. సౌదామిని 4 ఇడ్లీలు తినేసరికి ప్రాణం పోయినంత పనైంది. మరో కప్పు కాఫీ తాగేందుకు ఓపిక లేనట్లయింది. ఎంతసేపు ఆకలి వేసినా తినేందుకు కూర్చోగాని ఏదీ హితవు కాలేదు. పొరుగులాంటి నడకతో బయటకొచ్చేసింది. తినదంతా వాంతైంది. కళ్ళల్లోంచి ముక్కులోంచి నీరు కారసాగింది. సౌదామిని చూసి అనుమానంగా ఆయన బయటకొచ్చాడు. ఏమైంది అని అడిగాడు కంగారుగా. సౌదామిని చుట్టూ చూసింది. ఆ తర్వాత తలదించుకుంది. మీరు మా ఇంట్లో దించద్దు సార్. మీకు దయుంటే నాకేదైనా ఉద్యోగం చూపించండి చాలు. ఆమె చెప్పకుండానే సర్వము అర్థమైపోయింది. భంగపాటు పడ్డ ఆడపిల్ల ఏనాటికి పుట్టింటిని చేరుకోలేదు పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఈ ముక్కుపచ్చలారని పిల్ల చేసిన తప్పు ఒళ్ళు పొగరెక్కి చేసింది కాదు. అతను ఆమె వంక దీర్ఘంగా చూసి ఓసారి నా రీడింగ్ రూంలోకి రా, నీతో మాట్లాడాలి అన్నాడు. సౌదామిని అతని వెనకే నడిచింది. ఆయన రీడింగ్ రూంలోకి అడుగు పెట్టాడు. ఆమె చుట్టూ చూసింది. అద్దాల బీరువాలు 3 ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలు ఇప్పటి ఆధునిక రచయిత నవలలు గ్రంథాలు వరుసగా పేర్చున్నాయి. గోడ మీద రవివర్మ, శివపార్వతులు, గరుత్మంతుడు ఎత్తుకు వెళుతోన్న శ్రీ మహావిష్ణువు, 2 భార్యలతో మబ్బుల మధ్యగా వినివీధుల్లో ఎగురుతున్న పటాలు వేలాడుతున్నాయి.
అటు పక్కగా ఆయన భార్య కాబోలు మొహాన పెద్ద బొట్టుతో ఒళ్ళు నిండిన నగలతో కళకళలాడుతోంది. మెళ్ళో మంచి గంధం దండ వేశారు. ఊదొత్తులు ఎవరు వెలిగించారో ఇల్లంతా గుబాళిస్తోంది. కూర్చో అన్నాడాయన. ఆమె కూర్చుంది. ఇప్పుడు చెప్పు అని అడిగాడాయన. సౌదామిని కళ్ళు దించుకుంది. చెప్పమ్మా. ఈసారి సౌదామిని నిర్భయంగా ఆయన కళ్ళలోకి చూసింది. సాధారణంగా ఆడపిల్ల అర్ధరాత్రి గడప దాటిందంటే అర్థం నేను విడమర్చి చెప్పలేను. అది మీరు గ్రహించగలరు. నేను పుట్టెడు అవమానంతో గంపెడు బరువుతో తలెత్తుకోలేక ఆ ఇంట్లోంచి వచ్చేశాను. నాకు సవతి తల్లి స్థానంలో స్వంత తల్లి ఉంటే ఆవిడ నా ఈ అవమానాన్ని కడుపులో దాచుకునేదేమో. ఆయన దిగులుగా చూశాడు. ఎందుకొస్తాయో ఇటువంటి పరిస్థితులు? వ్యర్థంగా నవ్వింది సౌదామిని. భవిష్యత్తు ముందే మనకు తెలిస్తే అందరూ బాగుపడాలని చూస్తారు. అదంతా కటిక చీకటిగా తయారైంది. నేను కావాలని చేసింది లేదు. అది నిజమే. నేను ఈ విషయం ఒప్పుకుంటాను. నిన్ను చూస్తే చిల్లర మనిషిలా కనిపించడం లేదు. అయినింటి ఆడపిల్లలాగే కనిపిస్తున్నావు. ఈ పొరపాటుని విధిరాత అందామా? మీ ఇష్టం. ఇప్పుడేం చేయదలుచుకున్నావు? అది మీ ఇష్టమే. నేను మోసపోయాను. నాకు ఈ భ్రూణ హత్య విషయం అంతగా తెలీదు. తీరా తెలిసాక అటువంటి పోడు పనులు చేయడం కూడా ఇష్టం లేదు. కష్టమో నిష్ఠురమో నేను నా బిడ్డను రక్షించుకుంటాను, పెంచి పెద్ద చేస్తాను. నువ్వు ఈ సంఘంలో నెగ్గగలవా? నిగ్గుకు రాలేను. ఆ చీకట్లో ఆ దుర్మార్గుల మధ్య నుంచి కాపాడిన మీరే నన్ను ఆదుకోవాలి. నీ పేరు? కొద్దిసేపు తటపటాయించి నెమ్మదిగా అంది. నేను చెప్పే పేరు అబద్ధమైతే ప్రయోజనం ఏముంది చెప్పి? అచ్చా, నీకిష్టం లేకపోతే నేను అడగను. కానీ ఈ ఇంట్లో నిన్ను పిలిచేందుకు నాకు ఓ పేరుండాలి కదా. నిన్ను వినోద అని పిలవనా? మీ ఇష్టం. ఎంతకీ నిన్ను మోసం చేసిన అతనెవరు? సౌదామిని విచిత్రంగా నవ్వింది. నిండుగా ఉన్న ఆ పిల్ల మొహంలో ఆత్మవిశ్వాసం చాలా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందమైన ఈ అమాయకురాల్ని మోసం చేసేందుకు అవతల వ్యక్తికి మనసెలా ఒప్పిందో ఆయన రకరకాలుగా ఆలోచించాడు. సౌదామిని తన పేరే చెప్పడం లేదు. ఈ పిల్ల గుట్టుమట్లన్నీ ఇంత జాగ్రత్త పరుచుకుంది. తనకి ఆ మనిషి గురించేం చెబుతుంది? ఎవరతను? నీ క్లాస్మేటా? ఎందుకండి? తెలుసుకుంటే తప్పేముంది? సార్, ఇందువల్ల ప్రయోజనం లేదని నాకు తెలుసు. అతని మీద నాకు కోపం, పట్రాని ఆవేశం, ఇంకా చెప్పాలంటే ఆ మనిషిని చంపేయాలన్నంత ఉద్రేకం ఉన్నాయి. అయినా నేను చెప్పను. బ్రతకనియండి. ఒక అమాయకురాలైన ఆడపిల్లని మోసం చేసిన పాపం అతన్ని బ్రతికినంతకాలం కుట్టి కుడుకుతుంది. ఇటువంటి పద్ధతుల్ని మంత్రాలకు చింతకాయలు రాళ్లం అంటాను నేను. నేనన్ను విధిరాతలు, దేవుడున్నాడనే సత్యం నమ్మిన ప్రతి వ్యక్తి ఈ ఫలితాన్ని తప్పకుండా నమ్ముతాడు. నేనేమీ నాస్తికుని కాను. అయితే మీరు నమ్ముతారు. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండగలవా వినోదా? ఉంటాను. నాకు పల్లెటూరులో పొలాలున్నాయి. వాటిని చూసుకుంటూ బాధ్యతల్ని మనసులో పెట్టుకుని నెలకు 20 రోజులు బయటే ఉంటాను. నువ్వు ఈ ఇంట్లో రాణిలా ఉండొచ్చు. నీ సొమ్ము అన్యాయంగా తినేందుకు నాకు మనసు ఒప్పదు. ఖచ్చితంగా అంది సౌదామిని. ఆయన కళ్ళద్దాలు సవరించుకుని ఆమె వైపు జాగ్రత్తగా చూశాడు. చూడు వినోదా, ఈయన పైసా మనిషి అనుకోకు. నేను నిజంగా పైసాకి పైసా జత చేయాలనుకునేవాణ్ణే. నాకున్న ఆస్తి నిశ్చింతగా 7 తరాలు తినచ్చు. మొత్తం నేనే తినేను కదా. అయినా ఈ డబ్బు గడించడం అనే జబ్బు క్యాన్సర్ కంటే భయంకరమైంది. అందుకని నీకు ఆర్డర్స్ తీసుకొస్తాను. నువ్వు స్వెటర్లు అల్లాలి. నీకు నేర్పించేందుకు ట్యూటర్ను పెడతాను. నేను వాటిని డిస్ట్రిబ్యూటర్స్కి ఒప్పచెబుతాను. చాలా. సౌదామిని కళ్ళు కాంతిపుంజాలయ్యాయి. కృతజ్ఞతతో చేతులు జోడించింది. కళ్ళల్లో నీళ్లు కదలాడగా, బాబుగారు, నేను ఈ గడప దాటను. నా మొహం ప్రపంచానికి చూపించలేను. చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే జరగాలి అంది. ఆయన లేచి నిల్చున్నాడు. 4 అడుగులు ముందుకు వేశాడు. అక్కడున్న కిటికీలోంచి బయటకు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. అతడు కుడి చేత్తో చెంపల మీద పడిన కన్నీటి చుక్కల్ని చంటి పిల్లవాడి మాదిరిగా తుడుచుకుంటూ కనిపించాడు. సౌదామిని క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే మరిచిపోయింది. ఈ ప్రపంచంలో మనిషి కష్టాలకి గురైనప్పుడు నవ్వు నటిస్తాడు. ఏడుపేదో ఒంటరిగా ఏడుస్తాడు. ఇటువంటి బాధలు 100కి జరిగినా ఆశ్చర్యం లేదు. కాకపోతే 2 వ్యధాపూరిత హృదయాలు ఒక చోట చేరుకుని ఉండొచ్చు. ఆయన నిల్చుని గుమ్మంలోంచి బయటకొచ్చి, వినోదా, నాతోరా అన్నాడు. ఆమె మారు మాట్లాడకుండా అతని వెంట బయటకొచ్చింది. నువ్వు భయపడకు అనేసి అతను కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. సౌదామిని అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది. 10 గంటలు కావడం వల్ల ఎండ తీవ్రంగా ఉంది. ఎండాకాలం అవడం వల్ల చెమట పట్టి మరీ చికాగ్గా ఉంది. గెడ్డం కింద చేతి నాంచుకుని కూర్చుంది సౌదామిని. 11 గంటలవుతుండగా గేట్లోంచి కారు దూసుకునొచ్చేసింది. సౌదామిని గంట నుంచి అక్కడే ఉన్న సంగతి ఇప్పటికి గాని అర్థం కాలేదు. ఆయన కారు నాపి చేతిలో ప్యాకెట్తో లోపలికొచ్చాడు. సౌదామిని పిలవగానే ఆమె లోపలికి వెళ్ళింది. ఆయన ముందు చీర జాకెట్టు చూపించాడు.
ఈ జాకెట్ రెడీమేడ్, నాకు తోచింది తీసుకొచ్చాను. నువ్వు అడ్జస్ట్ చేసుకో. నేనేం చేయను? ఈ చీరలు, మిగిలిన బట్టలు నీకు నచ్చినా నచ్చకపోయినా అవసరాన్ని కాపాడతాయి. పోతే ఈ వస్తువులు చూడు. సౌదామిని తలెత్తింది. ఆయన చేతిలో 2 మంగళసూత్రాలు మట్టిలో ఉన్నాయి. ఈ సూత్రాలు, ఈ మట్టెలు నీ పరువు కాపాడతాయి. అంతవరకు నేను ధైర్యంగా చెప్పగలను. సౌదామిని వాటివైపు బేలగా చూస్తుంది. ఆమె చూపులు మంగళసూత్రాల మీద పడ్డాయి. చటుకున వాటిని అందుకుని గొలుసుతో పాటు మెళ్ళో వేసుకుంది. కాలికి మట్టెలు పెట్టుకుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా దౌర్భాగ్యమైన సంగతి ఏదంటే, ఇలా భర్త అనేవాడు లేకుండా తనంతట తానే వివాహ చిహ్నాలు ధరించడం. కోరి చావుని కొని తెచ్చుకోవడం కూడా ఒక విధంగా అదృష్టమనే చెప్పుకోవాలి. ఆమెకి ఆ క్షణంలో సమీర్ జ్ఞాపకం వచ్చాడు. తను గాని తొందరపడిందా అనుకుంది ఆ క్షణంలో. ఆమె మొహంలో చెలరేగే భావాలు సుబ్రమణి ఇట్టే పసిగట్టాడు. వినోద, ప్రపంచాన్ని వట్టి మారుపేరుతోనే కాదు, ఇలాంటి వేషాలతో కూడా అడపాదడపా మోసం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత దర్జాగా ఉండేందుకు ఇవి పరమపద సోపానాలు. సౌదామిని జవాబు చెప్పలేదు. వాటికి నేనిప్పుడు దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. ముందే చెప్పాను, నీకు జ్ఞాపకందా? నేను డబ్బు మనిషిని అని. ఈ డబ్బు నీ సంపాదన ప్రారంభమయ్యాక ఇచ్చాయి. సరే సార్. వినోద, ఆమె తలెత్తి చూసింది. నిన్ను చూస్తుంటే నాకెందుకో జాలి కలుగుతోంది. రోడ్డు మీద ఎంతో మంది ఎన్నో రకాల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు బయలుదేరతారు. అందర్నీ ఆదుకుని ఆశ్రమం లాంటిది పెట్టి వాళ్ళకి సహాయం చేసేంత సహృదయము, ఆర్థికంగా బాగుపరిచేందుకు ఖర్చు పెట్టేంత విశాల హృదయం నాకు లేవు. అయినా నీ విషయంలో రెండూ చేస్తున్నానంటే దీని వెనక ఏదో బలీయమైన శక్తి ఉండుంటుంది. రుణానుబంధం కాకపోతే నీ కింద నేను ఖర్చు ఎందుకు చెయ్యాలి? నిన్నెందుకు ఆదుకోవాలి? ఒకవేళ నువ్వు నాకేమవుతావు అని ఎవరైనా అడిగితే మా బాస్ అని చెప్పు అని ఆగాడు. బాస్ ఇంట్లో ఎవరు ఇలా స్థిరంగా ఉండిపోరు అని నవ్వింది సౌదామిని. సరే సరే, నీకు తోచింది చెప్పు అనేసి వెళ్ళిపోయాడాయన. ఆ తర్వాత సౌదామిని బాత్రూం వైపు దారి తీసింది. అరగంటలో స్నానం ముగించి గదిలోకొచ్చింది. అప్పటికి 12 గంటలైంది. సుబ్రమణి పిలవగానే ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. భోజనానికి కూర్చుని ఆమెని పిలిచాడు అతను. సౌదామిని అతని ఎదురుగా కూర్చుని అన్నం కంచంలో చేపెట్టి అటు ఇటు తోస్తూ ఆలోచిస్తోంది. ఈ ఆయాచిత మర్యాదలన్నింటినీ తను ఉపయోగించుకుంటోంది. ఇది ఎంత అన్యాయం! ఏ విధంగా ఈ రుణం తీరుతుంది? ఈ శరీరం కోసం ఎన్ని తిప్పలు పడాలి? గుక్కెడు ప్రాణం తీసుకునేందుకు కూడా మన చేతిలో లేదే. ఎలా ఈ సమస్యకి పరిష్కారం జరిగే మార్గం లేదు. ఎప్పట్లో తనకి ముక్తి లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు. అది సంపాదించాలి. దాన్ని పెంచుకుంటూ పోయి సంఘంలో గుర్తింపుకు రావాలి. అప్పుడు తప్పు చేసినా అప్పు చేసినా చెల్లుతుంది. డబ్బుకు లొంగని జేజం ఉండదు. సౌదామిని తెండం మానేసి పరధ్యానంగా అయిపోయింది. వినోద, నువ్వు అసలు భోంచేయడం లేదు. ఉలిక్కి పడింది సౌదామిని. గబగబా 2 ముద్దలు నోట్లో వేసుకుని లేచిపోయింది. ఆ ఇంట్లో వినోద బాబుగారి బంధువుగానే చలామణి అవుతోంది. వినోదకి అల్లికలు నేర్పేందుకు పంజాబీ ఆవిడొస్తోంది. ఆవిడ వచ్చిరాని తెలుగులో సౌదామినికి అర్థమయ్యేలా స్వెటర్లిక చూపిస్తోంది. సౌదామిని పనిలో నిమగ్నురాలయ్యేది మొదటి రోజుల్లో. రాను రాను ఆ పని బాగా చేతనైంది. ఎప్పుడు 2 చేతుల మధ్య సూదులతో భుజాన వేలాడే బ్యాగులో ఖరీదైన ఊలుతో కనిపిస్తోంది. సుబ్రమణి నెలలో 1 వారం రోజులు ఇంటి పట్టున ఉండడం లేదు. అతను పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇదంతా వినోద కాలు పెట్టిన వేళ విశేషం అనుకుంటాడతను. అతను కొత్తగా చాలా షేర్లు కొన్నాడు. పంటలు బాగా పండాయి. ఆవులు ఇప్పుడు 10 వరకు పెరిగాయి. గేదెలు చెప్పనవసరం లేదు. పల్లెటూరులో అతని సంపద ఒక విధంగా అంచనాకి లొంగనది. హైదరాబాదులో పనుల వల్ల అతను వస్తూ పోతూ ఉండడం జరిగేది. క్రమంగా ఇక్కడో ఇల్లుంటే బాగుండేది అనుకున్న అతను బేగంపేటలో 1,00,000 రూపాయల బిల్డింగు కొన్నాడు. ఆ వేళ అతను మెడికల్ సిండికేట్ విజయదేవ్కి, బట్టల మిల్లు పార్ట్నర్లకి ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. అవసరమైతే అతను ఇంట్లోనే వెట్ పార్టీ అరేంజ్ చేస్తుంటాడు. అతనికి సంతోషంతో మనసు ఉప్పొంగిపోతుంది. ఫోన్లు చేసి అందరినీ రప్పించాడు. ఒకరి తర్వాత మరొకరు నలుగురు ఒక చోట చేరారు. సీసాలు ఖాళీ అవుతున్నాయి. అందరికీ అస్వస్థత ఆవరించుకుంది. కూల్చంద్ అడిగాడు, ఈ మధ్య నువ్వు ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టావట, మమ్మల్ని చూసి తరించని? చే, ఏం మాటలవి? నా పిల్ల గొప్పింటి పిల్ల. నేను తీసుకురావడం నిజమే, కానీ నా కోసం తేలేదు. చచ్చిపోతున్న పిల్లని అన్యాయం నుంచి రక్షించాను. ఓసారి మేం చూస్తే తప్ప నాకిష్టం లేదు. మేమేమి కొరుకు తినంలే. చా, ఏం మాటలే విజయదేవ్. నేను ఎంత డ్రంకర్నైనా మాట నిలబెట్టుకునే మనిషిని. ఆపదలో ఉన్న పిల్లకి ఆశ్రయం చూపించాను, కానీ ఇలా 10 మంది ముందుకి ఎగ్జిబిట్ గా తీసుకొచ్చేందుకు కాదు. ఓహో, పూల్చంద్ దీర్ఘం తీశాడు. అరే యార్, పాకాల రామప్ప వెళ్ళినప్పుడు మనందరం ఏం చేశామో మర్చిపోయేవటాయ్. శివశివ, అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు సుబ్రమణి.
అతనికి జరిగిపోయిన ఆ సంగతి ఇప్పుడు కాదు, మరో ఇన్ని జన్మలెత్తినా గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ వేళ వరంగల్ నుంచి బయలుదేరారు పార్ట్నర్స్ అందరూ. వెళ్లే సమయంలో ఆహ్లాదం బాగానే ఉంది. బుడ్డీ హై లేకిన్ బుడిగి నహి అన్నాడు పూల్చంద్. అతనికి ఆడపిల్ల కనిపిస్తే వెర్రివేషాలు వేయాలనిపిస్తుంది. అక్కడున్న నలుగురిది ఇంచుమించు ఒకే వయసు, 54, 55 ఏళ్లుంటాయి. కారులో కూర్చుని నవ్వులతో అల్లరితో 20 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు. కారు డిక్కీలో పక్కబట్టలు, కావలసిన తినుబండారాలతో పాటు ఖరీదైన బాటిల్స్ ఉన్నాయి. పాకాల చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. ఉన్నట్టుండి మేఘాలు అలుముకుని ఆకాశం చీకట్లు ఆవరించుకుంది. ఎముకలు కొరికే చలికి స్నేహితులు పూటుగా తాగి వెచ్చగా సిగరెట్లు కలుస్తున్నారు. అందరి మనసుల్లో విషపురుగు ప్రవేశించినట్లు సన్నటి పాడు కోరిక బయలుదేరింది. అందరికంటే ముందు పూల్చంద్ బయటకొచ్చేశాడు. అతని మొహం ఆకలిగొన్న పులి మాదిరిగా ఉంది. వేటగాడు అదృష్టం కోసం వెతుక్కున్నట్లు అతను ఆ చుట్టుపక్కలంతా గాలించాడు. చివరికి నిరాశతో వచ్చేస్తుండగా లాంబాడి పిల్ల హుషారుగా పాట పాడుతూ కనిపించింది. పూల్చంద్ది దృఢమైన శరీరం. అతని పట్టు విడిపించుకోవాలంటే పులి పంజా నుంచి విడిపించుకున్నట్లే. అతను పరిగెత్తి ఆ పిల్లని భుజం మీద వేసుకున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ దుర్ఘటనకి 2 నిమిషాల వరకు ఏం జరుగుతుందో తెలియలేదు ఆ పిల్లకి. తెలిసిన తర్వాత ఎలుగెత్తి అరుస్తూ, చేతులతో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ, పళ్లతో కొరుకుతూ పూల్చందిని నానా రకాలుగా హింస పెట్టింది. అయినా అతను అవమానంతో రెట్టింపు బలాన్ని ఉపయోగించి ఆ పిల్లని తీసుకెళ్లి గదిలో స్నేహితుల ముందు పడేశాడు. తలుపులు మూసుకున్నాయి. తెల్లవారింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ పిల్ల ఏమైంది ఎవరికీ అవసరం లేకపోయింది. మిగిలిన మిత్ర బృందానికి ఇటువంటి విషయాలు అనుభవాలే కనుక అంతగా గుర్తు తెచ్చుకోలేకపోయినా సుబ్రమణి మాత్రం మరిచిపోలేదు. నీ కాలు ముక్కుతాదరా, నన్ను నిడిచిపెట్టుదరా గులాబుదాన్ని అంటూ 2 చేతులు జోడించి ఏడుస్తున్నట్టే అనిపిస్తోంది. సరిగ్గా ఆ పిల్ల వయసు కూడా బహుశా వినోద వయసే ఉన్నట్టుంది. ఆ క్షణిక సుఖం కోసం జీవితాన్ని తొందరపడి ఎంత అశాంతికి గురి చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళకి ఒక్కసారి కూడా జ్ఞాపకం ఎందుకు రాదు? పూల్చంద్కి ఈ వయసు వచ్చినా అదేం బుద్ధి? అరే దికావ్ బాయ్. పూల్చంద్కి నిషా ఎక్కింది. అతని కళ్ళు ఏపెక్కాయి. తొందర పెడుతూ అతని మనిషి నిలువెల్లా ఊగిపోతున్నాడు. అతని మాట పట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఇలా ఉన్నట్టుండి కోలాహలం నుంచి గందరగోళంగా తయారైంది. కొద్దిసేపట్లో రణరంగం మాదిరి అయిపోవచ్చింది. పక్క గదిలో అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తోన్న తాగుబోతుల వెర్రిమాటలకి సౌదామినికి ఒళ్లంతా కారం రాసుకున్నట్లుంది. సుబ్రమణిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఆయన వాళ్ళని సర్దలేక సతమతమవుతున్నాడు. సౌదామిని మంచం మీద నుంచి దిగ్గున లేచి కూర్చుంది. నిమిషం తడపటాయించి బడాలన తలుపులు తెరిచి గుమ్మంలో నిల్చుండిపోయింది సౌదామిని. అరే, నలుగురి నోళ్లు తెరుచుకుపోయాయి. కన్నారపకుండా ఆమె వైపే చూస్తున్నారు. సుబ్రమణి కలగజేసుకోకపోతే ఏ చుట్టరికము లేని వినోదిని మీద చేయవేసేవారే. పూల్చంద్ తడబడే అడుగులతో సౌదామిని ముందు నిలబడ్డాడు. అతను ఆ విధంగా నిల్చోగానే సుబ్రమణి కళ్ళలో మెరుపుకొట్టినట్టు ఉలికిపడి వెళ్లి ఆమె పక్కనే నిల్చుని చుట్టూ చేవేశాడు. ఈ హఠాత్ పరిణామానికి సౌదామిని నిర్ఘాంతపోయింది. సౌదామిని రోడ్డు మీద నుంచి రక్షించి తీసుకొచ్చిన సంగతి మిత్ర బృందానికి బాగా తెలుసు. పూల్చంద్ ఈ కారణంగానే చొరవ చేసుకున్నాడు. సుబ్రమణి పళ్ళు పటపట్లాడిస్తూ ఎడమ చేతిని ఆ పిల్ల భుజం మీద వేశాడు. కుడి చేత్తో పూల్చంద్ మెడ దొరకపుచ్చుకున్నాడు. అతను క్షణం నివ్వెరపోయాడు. మరుక్షణం సుబ్రమణిని ఒక తోపు తోశాడు. ఈ గొడవలో ఆకలి చూపులతో ఉన్న స్నేహితులు సౌదామిని వైపు అడుగులు వేయసాగారు. పూల్చంద్ తోపుకి వెనకపడ్డ సుబ్రమణి వెంటనే లేవలేకపోయాడు. ఈలోగా సౌదామిని మిగిలిన వాళ్లు చుట్టుముట్టారు. సౌదామిని గొంతెత్తి గట్టిగా తన శక్తినంతా ఉపయోగించి కేకపెట్టింది. అయ్యర్, సత్యమ్మ, రాములు, యూసఫ్ అంటూ. సౌదామిని కేక పిలిచినట్టుగా లేదు, ఆర్తనాదంలా ఉంది. పెనుగులాడుతూనే కేకలు పెట్టసాగింది. రాములు, యూసఫ్ పరిగెత్తుకుని మేడ మీదకొచ్చారు. అక్కడ తాగిన మైకంలో ఉచ్చము నీచము తెలియడం లేదు ఎవరికి. రాములు పూల్చంద్ని బలంగా జబ్బ పట్టుకుని లాగి వదిలేశాడు. ఆ వదిలేయడంలో అతను వెళ్లి గోడకు తగిలాడు. మిగిలిన ముగ్గురు ఒంటి మీద దెబ్బలు పడకుండా జాగ్రత్త పడ్డారు. సుబ్రమణి బెదిరిపోయిన సౌదామిని తీసుకుని పక్క గదిలోకి వెళ్లాడు. యూసఫ్ ముగ్గురు వైపు చూస్తూ, వెంటనే వెళ్ళిపోండి సారేగాళ్ళు. నోటుకొచ్చిన తిట్లన్నీ తిడుతూ కాళ్లతో తనినంత పనిచేసి బయటకు పంపేశాడు. ఇంత గొడవ జరిగాక సుబ్రమణి మత్తు వదిలిపోయింది. ఏ పని చేసినా ముందు వెనక ఎందుకు ఆలోచించమంటారో కూడా ఇప్పుడే బోధపడింది. అతను ఆమె దగ్గరకొచ్చి గొంతు తగ్గించన్నాడు. ఈ పరిస్థితుల్లో నీ దారి నువ్వు చూసుకోవాలి వినోదా. వాళ్ళంతా నా పార్ట్నర్స్. మాకందరికీ కంపెనీలో షేర్లున్నాయి. ఈ విషయం వాళ్ళు మరిచిపోరు. ఇదేమీ చిన్న విషయం కాదు. నువ్వు ఇక్కడే ఉంటే నేను అచిరకాలంలోనే దివాలా తీయాలి. సౌదామిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. 7వ నెల వచ్చింది సౌదామినికి. అతని మంచితనం చూసి రాత్రులు నిశ్చింతగా నిద్రపోతోంది.
పీకు చింత వీటిని ఆమెడ దూరంలో ఉంచింది ఎన్నాళ్ళు. లక్షలకి అధికారైన ఈయన ఎదురుగా అండగా ఉన్న వెనకాడలేదు పెద్ద మనుషులు. ఇప్పుడు తను బయట ప్రపంచంలోకి కాలు పెడితే దారి తెన్ను ఎలా కనిపిస్తాయి? ఆమె చేతులు జోడించింది. ఈ 2 నెలలు గడవనియండి సార్. మీకు వీలు కాకపోతే నేను సత్యం గుడిసెలో ఉంటాను. ఈ ఇల్లు విడిచిపెడితే నేను ఏమైపోతానో నాకు బాగా తెలుసు. సుబ్రమణి చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాడు. చివరికి దృఢనిశ్చయానికి వచ్చేసినట్లు ఖచ్చితంగా అన్నాడు. నాదొక షరతు. సౌదామిని కుతూహలంగా చూసింది. ఆమె ఈ పరిస్థితుల్లో ఏ షరతులైనా వినాలని అనుకుంటోంది. చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నిశ్చేష్టురాలైపోయింది సౌదామిని. ఆమెకి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. మిమ్మల్నా? ఆమె బావిలో పడ్డవాడి గొంతులా ఉంది ఆమె స్వరం. ఆ ఆయన దూరంగా కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది. సౌదామిని, ఈ ప్రపంచంలో స్వార్థం లేని మనుషులు ఎక్కడోగాని ఉండరు. నిజం చెప్పాలంటే నాకు చాలా స్వార్థం ఉంది. నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నేను సామాజికంగా ఆర్థికంగా దెబ్బతింటాను. నిన్ను పెళ్లి చేసుకున్నానంటే నన్నెవరూ ఏమీ అనరు. ఇది వరకు ఉన్న గౌరవానికి ఇప్పుడున్న గౌరవం కలిసి రెట్టింపోతుంది. నన్నందరూ బ్రహ్మరథం పట్టి భజన చేస్తారు. ఇంకా నీ మాట అంటావా? సౌదామిని ఊపిరి బిగబట్టి వింటోంది. రేపొద్దన్న పిల్లనో కంటావు. వాడికి ప్రపంచంలో స్థానం ఉండదు. తండ్రి లేని పిల్లాడు అడుక్కు తినేవాళ్లకన్నా గొప్పవాడు కాదు. వాడికి తండ్రిగా, నీకు భర్తగా సంఘంలో చోటిస్తాను. నువ్వు బాగా ఆలోచించుకో. సౌదామిని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత మీ ఇష్టం అంది. అప్పటికే ఆమె గొంతు పూడిపోయింది. అతను వెళ్ళిపోయాడు. సౌదామిని గుండె వేగంగా కొట్టుకోసాగింది. తను ఎంతో నిస్సహాయ పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పడం లేదు. ఈ 2-3 నెలలు ఓపిక పట్టి పిల్లనో ప్రసవించాక ఇక్కడే వదిలేసి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎక్కువసేపు ఆలోచించలేదు. మొత్తానికి 4 పెద్ద మనుషుల సమక్షంలో సుబ్రమణి సౌదామినిని పెళ్లి చేసుకున్నాడు. ఫోటో పేపర్లో వేయిస్తానని ఆయనంటే వద్దు అంది సౌదామిని. ఆమెకి ఈ ఆరబాటం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఇంతకంటే తెగించి చచ్చిపోవలసింది అనుకుంటోంది పదే పదే. జీవితం మీద ఏమాత్రం ఉత్సాహం లేని సౌదామినికి సుబ్రమణి భార్య నగలని తీసి మెడకి చేతులకి తగిలించాడు. ఆ సమయంలో మాత్రం సౌదామిని హృదయం ద్రవించిపోయింది. మీ మనసు చాలా మంచిది సార్. నేను ఊరు పేరు లేనిదాన్ని, దారిలో ఎదురైన దాన్ని. నన్ను మాత్రం కనికరించినందుకే నేను మీకు రుణపడి ఉండాలి. ఈ నగలు, ఈ సొమ్ములు ఇవన్నీ ఇచ్చి నన్ను ఇంకా రుణగ్రస్తురాల్ని చేయకండి. వీటి మీద నాకు అధికారం లేదు. సుబ్రమణి చిన్నగా నవ్వాడు. సౌదామిని, సంఘం కోసం నేను చేసిన ఈ పనిని దేవుడు క్షమిస్తాడో లేదో నాకు తెలియదు. కానీ నా అంతరాత్మ మాత్రం గర్విస్తోంది. ఒక వ్యక్తిని అంట్రాందానిగా పురుగులా చూస్తూ వెలివేయడం సంఘానికి ఇచ్చిన హక్కు కాబోలు. ఆ హక్కు నీ మీద ఉపయోగపడడం నాకు నచ్చలేదు. ఈ వయసులో కోరికలు గుర్రాలే నన్నేమీ హింసించడం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కేవలం సమాజం కోసం. ఆర్థికంగా నువ్వు బలపడిన రోజున నీ మార్గానికి నేను కట్టిన ఆ పచ్చతాడు అడ్డురాదు. సౌదామిని ఆ మాటలు పూర్తి కాకముందే ఆయన పాదాల ముందు వాలిపోయింది. ఆయన ఆమెను లేవనెత్తి కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె చేతి గాజులు సవరిస్తూ, నా భార్య అంటే నాకు చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమని ఇంత త్వరగా మరిచిపోలేను నేను అన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయాడు. నౌకర్లలో కొత్త మార్పు వచ్చింది. అంత క్రితం ఉదాసీనంగా ఉన్న నౌకర్లే అమ్మగారు అంటూ సపర్యలు చేస్తున్నారు. సౌదామిని నోట్లోంచి ఒక్క మాట పలుకు రావడం ఆలస్యం. వాళ్ళంతట వాళ్ళు ఆమెకు కావలసినవి అమర్చి పెడుతున్నారు. రోజులు నిశ్చింతగానే గడిచిపోతున్నాయి. సౌదామినికి సమీర్ జ్ఞాపకొచ్చినప్పుడు మాత్రం కుళ్ళి ఏడుస్తోంది. ఆమె ఏ క్షణాన అతన్ని మరిచిపోలేదు కూడా. ఏడుస్తున్నప్పుడు చూస్తే సుబ్రమణి అనునయంగా అన్నాడు, పోన్లే వినోద, తిరిగిపోయినవాడు మళ్లీ వస్తాడని నాకు నమ్మకం లేదు. అతనొస్తే సగౌరవంగా పంపుతాను. సౌదామినికి సుబ్రమణి నానాటికి పజిల్ మాదిరి అనిపిస్తున్నాడు. నౌకర్లకి అనుమానం రాకుండా మేడ మీద అటాచ్డ్ గదుల్లో పడుకుంటున్నారు. సుబ్రమణియే ఈ ఏర్పాటు చేశాడు. రాత్రి తాగి పడుకోవడం అతనికి అలవాటు. తాగాక అతను లేవమన్నా లేవడు. అతనికి గరళం వంటి బాధలేమున్నాయో పరమాత్ముడికే తెలియాలి. తన విషయాలు చెప్పడు, ఆమె విషయాలు అడగడు. ఆమె ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. అతడు తన దారికి ఏ విధంగానూ అడ్డు నిలవనందుకు సౌదామిని మనసులోనే జోహార్లు అర్పించుకుంది. సౌదామినికి గతం, ఇల్లు జ్ఞాపకం రావు. ఎప్పుడూ ఆమె ధ్యాస భవిష్యత్తుపైనే ఉంటుంది. భవిష్యత్తు తన కోసం ఏ నిర్ణయించిందో అంతు చిక్కదు. ఆశ నిరాశల పెండ్యులంలో వెర్రిదాల్లా ఊగిసలాడుతోంది ఆమె మనసు. కింద నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. పొద్దెక్కినా ఇంతవరకు లేవలేకపోయింది సౌదామిని. ఆమె కొంట్లో ఏమాత్రం బాగలేదు. నడుంలో ఉన్నట్టుండి సన్నగా నొప్పొస్తోంది. సత్యమని పిలవాలనుకుంది, కానీ ఏ పని చేయలేదు. వేళ్ల మీద లెక్కలు వేసుకుంది. ఇంకా సమయం దగ్గర కాలేదు. సుబ్రమణి ఫోన్ చేయగా వచ్చిన లేడీ డాక్టర్ కూడా ఆ మాటే అంది. ఇంకా 2-3 వారాలు టైం ఉందని చెప్పింది.
తన తెలివి తక్కువ కాకపోతే సర్టిఫికెట్లు తెచ్చుకోవద్దు. అంతలోనే తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడింది. చచ్చిపోయేందుకు వచ్చింది తను. కథ ఈ విధంగా అడ్డు తిరిగింది. చచ్చిపోయే మనుషులు ఎవరు మూటాముల్లే సర్దుకుని రారు. సంతోషంతో అమ్మగారు అంటూ వచ్చింది సత్యమ్మ. ఏమైంది సత్యమ్మ అని అడిగింది సౌదామిని కుతూహలంగా. అయ్యా, చిన్నదొరొచ్చిండమ్మా. ఒక్కసారి గుండెల్లో బోగదింపినట్లయింది సౌదామినికి. సమీర్ని తను చిన్నదొర అనేది. ఆ ఊరు మొత్తం అతన్ని అలాగే అంటారని అనగా వింది. అందుకే ఒక్కసారి ఉలికి పడ్డట్టు లేచి కూర్చుంది. ఏడి కిందున్నాడమ్మా. అయ్యింకా రాలేదా? రాలేదమ్మా. సౌదామినికి లేచి వెళ్లాలనిపించడం లేదు. అతని స్వభావం ఎలా ఉంటుందో. ఏమైనా మాటలంటే తను ఏం చేయగలదు? ఈ సమయంలో సుబ్రమణి ఉంటే ఉపాయం లభించేది. సౌదామినికి నిశ్చింతగా ఉండమన్నట్లు కారు హారను వినిపించింది. ఆమె చటుక్కున లేచి తల సరిచేసుకుని బొట్టు దిద్దుకుని మెట్లు దిగొచ్చింది. కింద హాల్లో తండ్రి కొడుకులు ఎదురెదురుగా నిల్చున్నారు. సౌదామిని నెమ్మదిగా వచ్చింది. వినోదా, నీకు చెప్పలేదు కదూ? వీడు నా మీద అలిగి వెళ్ళిపోయాడు. నా కొడుకు, మన కొడుకు వినోదా. అతను ఉత్సాహంగా పరిచయం చేశాడు. ఇటు తిరిగిన సమీర్ నివ్వెరపోయాడు. సౌదామినికి స్పృహ తప్పిపోయేదే. నిగ్రహంగా మేడమెట్లు పట్టుకుని నిల్చుంది. కొద్దిసేపటికి నిల్చున్న చోటే కూర్చుండిపోయింది. ఆయన మీ అమ్మ అని చెప్పాడు. సమీర్ ప్రాణం ఎక్కడికో పోతున్నట్లు ఆ అన్నాడు. అతనికి వినాలని ఏమాత్రం లేదు. ఇదంతా ఏదో గారడీ మాదిరిగా ఉంది. చౌకి బ్రతుకి మధ్య నటించమని పంపే కల్పన చిత్రకారుడి చేష్టలు సమీర్కి అంతుచిక్కడం లేదు. సౌదామిని లేవనెత్తుకుని సుబ్రమణి మేడమెట్లెక్కుతుంటే సమీర్ కళ్లలో నీళ్లు నిండుకున్నాయి. సమీర్ తండ్రి నిజానికి సౌదామినికి తెలీదు. ఈ సంగమం ఎలా జరిగింది? సౌదామిని తన పేరు చెప్పుండదు. అదే జరిగితే తండ్రి పెళ్లి చేసుకునేవాడు కాదు. ఆమె అతన్నెలా కలుసుకుంది? ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయోమయంగా ఉంది సమీర్కి. క్రాస్ వర్డ్ పజిల్ మాదిరిగా నిలువుకి అడ్డుకి పొంతన కుదరడం లేదు. కళ్లల్లో నీళ్లు జలజలా రాలుతుంటే చొప్పున తుడిచేసుకున్నాడు. అక్కడ ఎవరూ లేరు అదృష్టవశాత్తు. 2 రోజులు గడిచాయి. సమీర్ సాయంత్రాలు ఇంటి పట్టునున్నాడు. అతనికి ఈ ఇంటికి ఎందుకొచ్చానో అనిపిస్తోంది. సుబ్రమణి కలగజేసుకుని, వినోదా, నేను ఇంట్లో లేనప్పుడు మీరిద్దరూ కాలక్షేపం చేయొచ్చును కదా. అతనితో మాట్లాడడం నీకు సిగ్గనిపిస్తే దానికి నేనేం చేయలేను. క్రమేణా అలవాటు అదే అవుతుంది. కొత్తలో ఏ పనైనా అలవాటు లేకపోతే చేయబుద్ధి కాదు. సమీర్, నువ్వు మాట్లాడబోయ్ అని వెళ్ళిపోయాడు. సమీర్ తండ్రి గదిలో ఉండగా సౌదామిని కింద గదుల్లో తచ్చాడేది. సౌదామిని కిందుంటే అతను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేసేవాడు. అవకాశం ఇచ్చేది కాదామె. రోజులు గడుస్తుంటే సౌదామినికి ఈ ఇంట్లో ఉండడం మరీ దుర్భరంగా ఉంది. ఆ సాయంత్రం సుబ్రమణి వరంగల్ వెళ్ళాడు. సమీర్ పార్కు వైపు వెళ్ళాడు. సౌదామిని నగలన్నీ తీసి బీరువాలో పెట్టింది. తాళాలు సుబ్రమణి భార్య ఫోటో వెనక పెట్టింది. ఆ సంగతులన్నీ వివరంగా ఉత్తరం రాసి ఆయన తలగడి కింద పెట్టింది. సత్యమ్మని పిలిచి రిక్షా తెప్పించు అంది. ఎక్కడికమ్మా అని అడిగింది సత్యమ్మ. సౌదామిని నవ్వింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఈ మాటకి సత్యమ్మ, నేను వస్తానమ్మా అంది. నువ్వెందుకు? ఇక్కడే కదా, త్వరగా వచ్చేస్తానులే అని అడుగు బయట పెట్టింది. రిక్షా గేటు దగ్గరే ఎదురైంది. రిక్షాలో కూర్చుని సౌదామిని ఆ ఇంటిని పరిసరాల్ని అపరూపంగా చూసుకుంది. ఆ తర్వాత ముందుకు చూస్తూ స్టేషన్కి పోని అంది. గోదావరి ట్రైన్కి సమయం అవుతోంది. సత్యమ్మ చూడలేదు కాని చూస్తే ఆమె మొహంలో జరిగే గందరగోళం ఇట్టే అర్థమై ఉండేది. తండ్రి కొడుకులిద్దరూ తమకు తామే తప్పు చేసినట్లు బాధపడ్డం వల్ల ఎదుటి వ్యక్తి మొహంలోకి చూసే ధైర్యం ఇద్దరికీ లేకుండా పోయింది. సౌదామిని ఉత్తరంలో ఇలా రాసింది. పూజ్యులు సుబ్రమణి గారికి నమస్కరించి సౌదామిని రాయింది. మీరు చూపించే వరకు నా సమీర్ మీ కొడుకే అన్న సంగతి నాకు తెలీదు. మీరు ఇంత సహృదయులు మంచివారయుండి సమీర్ కోరిక మన్నించలేకపోయారు. నేను అతన్ని తిట్టి ఏదో ప్రశాంతి చేత చిక్కించుకుందామనుకున్నాను. కానీ పరిస్థితులు మనల్ని ఇలా ఈ రూపంలో కలుపుతాయని నాకు తెలీదు. నాకు ఎప్పుడు తెలిసింది కనుక భవిష్యత్తు ఇలా ఉంటుందని. నేనిప్పుడు ఎవరి భార్యని? సమీర్ బిడ్డకి మీరు తాతో తండ్రో మీరే నిర్ణయించండి. ఈ ప్రశ్నలే అహర్నిశలు నన్ను వేధిస్తున్నాయి. నేను ఇంట్లో ఉండలేను. మీరిచ్చిన అధికారంతో నేను 1000 రూపాయలు తీసుకుని నగలన్నీ వదిలేసి వెళుతున్నాను. ఈ డబ్బు కూడా లేకపోతే నేను బ్రతకలేను. నాకు 3 నెలలు గడవాలి. మరుంటాను. దేవుడు అనేవాడికి దయ కలిగితే ఇటువంటి పిచ్చి పనులు నా చేత చేయించకుండా కాపాడాలి. మరి సెలవు. సౌదామిని. సుబ్రమణి మొహం మీద కత్తివాటికి నెత్తురుచుక్కలేదు. అసలు ఆ పిల్లలో తనకి నచ్చని గుణాలే లేవు. అటువంటప్పుడు ఈ సమీర్ తనను ఎదిరించి చేసుకుంటే ఏం పోయింది? ఇంట్లో అలిగి వెళ్లిపోయిన వాడు 6 నెలల క్రితమే రాలేకపోయాడా? ఎన్నో ప్రశ్నలు ఆయన్ని వేధిస్తుంటే ఆయన గబగబా మేడమెట్లకి తలుపులు మూసుకున్నాడు. ఈ ఇంటికి కోడలు కావలసిన పిల్ల ఇదేంటిలా జరిగింది? పాపాన్నేదో దారుణంగా చేసినంత వ్యధ కలుగుతోంది ఆయనకి. బీరువా తెరిచి సీసాలు తీసి ఖాళీ చేస్తున్నాడు.
తండ్రి ఆదుకోకపోతే ఆ పిల్ల గతి ఏమైపోయేది? అతనికి తన అసమర్థతకి తన మీద తనకే కోపం వస్తోంది. ఎటూ పౌలుపోకుండా తిరుగుతున్నాడు. ఇల్లు చేరుకునేసరికి రాత్రి 12 గంటలు దాటిపోతోంది. ఒక్కో రోజు ఏ తెల్లవారుజామునో ఇంటికి వెళతాడు. కొడుకు పరిస్థితికి తండ్రి, తండ్రి పరిస్థితికి కొడుకు విలువలాడిపోతున్నారు. తండ్రిని వద్దు అనేందుకు సమీర్కి ధైర్యం లేదు. మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న కొడుకును అదుపులో పెట్టే గుండె ధైర్యం తండ్రికి లేదు. ఇద్దరూ తేలుకుట్టిన దొంగల మాదిరిగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఉన్నట్టుండి ఆ యమ్మ ఎక్కడికి పోయిందో ఇంట్లో నౌకర్లకి అంతు చిక్కదు. ఎవరికి వారే విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. అమ్మగారు పురిటికి వెళ్లారు. వచ్చే వరకు నువ్వు పగలు రాత్రి కూడా ఇల్లు చూసుకోవాలి అన్నాడు సుబ్రమణి. ఇంతేనా అనుకుంది సత్యమ్మ. అంతవరకు ఉన్న కుతూహలం ఆ తర్వాత లేదు. సమీర్ పగలంతా తిరిగి ఇల్లు చేరుకుని పుస్తకాల ముందు కూర్చుంటాడు. సుబ్రమణి ఇదివరకు మాదిరిగా పని మీద తిరగడం మానుకున్నాడు. ఎంతసేపు 4 గోడల వెనక తాగి పడుకోవడమే హాయిగా ఉన్నదనికి. గోదావరి స్టేషన్లో రైలు ఆగింది. సౌదామినికి భయం, బెంగ ఇటువంటివేమీ లేవిప్పుడు. ఆమెకు తండ్రితో వెళ్లిన ఆంధ్రదేశానికి పచ్చలహారం లాంటి కోనసీమ ఇంకా గుర్తుంది. బస్సులో కూర్చుంది. అమలాపురానికి టికెట్ తీసుకుంది. డబ్బు ఉండడం వల్ల ఆమెకు నిశ్చింతగా ఉంది. కాన్వెంట్ స్కూల్లో చదవడం వల్ల ఇంగ్లీషు, హిందీ ధారాళంగా మాట్లాడడం వచ్చు. ఆమె బస్సులో కూర్చుని తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది. తన వంటి ఆడపిల్లలకి ధైర్యం ఉండాలి కానీ ఏ పనైనా చేయగలరు. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఉన్న జంకు, భయం ఇప్పుడు మచ్చుకులేవు. ఆమె కిటికీలోంచి బయటికి చూడసాగింది. అక్కడ ప్రకృతి పచ్చని చేలతో, పంట కాలువలతో, ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లతో కళకళలాడుతూ సౌదామినికి శుభసూచకాన్ని తెలుపుతున్నాయి. ఆమె కిటికీలో దృష్టిని నిలిపి ఉంచింది. కుడివైపు అరటి తోటలు, పొగాకు తోటలు, పంటచేలు, ఎడంవైపున నిశ్చలంగా పారే సెలయేరు. ఒక్కో ఊరే దాటుకుంటూ వెళుతోంది బస్సు. ముక్కామల రేవు దాటింది. బయలుదేరిన క్షణాన మాత్రం మనసంతా వైరాగ్యంతో, విరక్తితో రాజమండ్రిలో ఖైదీల్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది. మనసంతా పిచ్చి ఆందోళనతో నిండిపోయింది. ఆమె ఏం చెయ్యాలో తోచనట్లు ప్లాట్ఫామ్ మీదే 2 నిమిషాలు అటు ఇటు తిరిగింది. నిర్భయంగా ఏ జంకు లేకుండా తిరగాలన్నా ఈ వెదవపట్ట అనుకుంది విసుగ్గా. అంతలోనే ఇన్నాళ్లు ఇన్ని అవస్థలు పడింది ఎందుక, ఇలా తిట్టుకునేందుక అనుకుంది మళ్ళీ తనలో తనే. చివరికి ధైర్యం చేసి రైలెక్కేసింది. ఆ పల్లెటూరులో అయితే నిశ్చింతగా కాలం గడిపేయచ్చు అనే నిర్ణయం తీసుకుంది. బస్సు అంబాజీపేట దాటింది. ఆమెకి జ్ఞాపకం వచ్చింది. అటు పట్టణం మరీ పల్లెటూరు కాని అమలాపురంలో తనేం ఉండగలదు. బస్సువాడు బండార్లంక అనగానే చటుకుని దిగిపోయింది. 2 నిమిషాలు అటు ఇటు చూసింది. ఆమె అక్కడే ఉన్న ఇంట్లో కడుగుపెట్టి అరుగు మీద కూర్చుంది. లోపల నుంచి ఇంటి యజమానురాలు బయటికి తొంగి చూసి, ఎవరు, రమణ అని అడిగింది. సౌదామిని ఇటు తిరిగి చూసింది. దూరం నుంచి దృష్టి అందు. మా తమ్ముడు రమణ అనుకున్నాను అందామె. నా పేరు సౌదామినండి అంది సౌదామిని వినయంగా. నా పేరు లక్ష్మి, మీకేం కావాలి? రాజమండ్రి బస్సు ఆగితే హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వస్తున్నారనుకున్నాను. అందుకే ఇలా పరిగెత్తుకుని వచ్చాను. నువ్వే అన్నమాట. ఆమె వయసు 40 సంవత్సరాలుంటుంది. కోలమొహం, పెద్ద కళ్ళు, కొద్దిగా పొళ్ళు ఎత్తైనా, నవ్వినా, మాట్లాడినా ఆకర్షణీయంగానే ఉంది. సౌదామిని తల తిప్పి ఆ ఇంటి లోపల వరకు చూసే ప్రయత్నం చేసింది. ముందు వీధి అరుగు, మధ్య మండువా లోగిలి, ఆ తర్వాత భోజనాల సావిడి, చిన్న పెరడు. పెరట్లో తులసమ్మ కొమ్మలు రెమ్మలతో కళకళలాడుతోంది. ఎడమ చేతి వైపు 2 గదులు కొద్ది దూరంలో ఉన్నాయి. అరుగు మీదకే ఓ గది ద్వారం ఉంది. మంచినీళ్లు కావాలా? ఆవిడ అడిగింది. కొద్దిగా ఇవ్వండి. ఇక్కడ మీకు బంధువులున్నారమ్మా? ఈ ప్రశ్న ఆవిడ లేస్తూ వేసింది. సౌదామిని ధైర్యం చేసింది. మా వారు రేపో మాపో వస్తారు. ఆయన వచ్చే వరకు ఇల్లు చూసి ఉంచితే బాగుంటుందని ముందు నేనొచ్చాను. ఇక్కడే ఒక్కలంకలో మా మేనమామ ఉన్నాడు. ఎవరైనా? లక్ష్మి కుతూహలంగా అడిగింది. పార్థసారథి. పార్థసారథా అంటే? లక్ష్మి తిరగతోడి బంధుత్వాలను వెతుకుతోంది. సౌదామిని నిర్భయంగా ఉంది ఇప్పుడు. ఇటువంటి సమయాల్లో మంచి పొలపడున్న వాళ్ళని ఉపయోగించుకోవాలి, లేకపోతే లాభం లేదు. ఆ సారథికి బారిపోతే మా పెద్ద చెల్లినిచ్చాం, చచ్చాం. సౌదామిని చేతులు అప్రయత్నంగా గుండెల మీద పోయాయి. అయితే నాకు నువ్వు మేనకోడలు అవుతావు. సౌదామిని బేలగా చూసింది. మాకు వాళ్ళకి మాటలు లేవు. ఆయన మా సవతి మేనమామ. మీరు ఈ విషయాలంటే బాగుండదేమో. లక్ష్మి ఆప్యాయంగా అంది. వేరే వాళ్ళ విషయాల్లో తలదూచడం నాకు అలవాట్లేదు సౌదామిని. నా వల్ల సహాయం కావాలంటే చేస్తాను. నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఆమె మాటలు వింటుంటే సౌదామినికి బ్రతకగలననే ధైర్యం అంతకంతకు ఎక్కువ కాసాగింది. ఇంతలో లక్ష్మి పిల్లలు ఒక్కొక్కరే ఇంట్లోకి ప్రవేశించారు. ఉన్న పిల్లలందరూ అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ పల్లెటూళ్ల వరకు వ్యాపించిన ఇంటి గడపలోనే ఆగిపోయిందేమో అనిపించింది సౌదామినికి. 2 ఏళ్ళు వ్యత్యాసం కనిపిస్తోంది ఆ పిల్లల్లో.
గుండ్రని మొహాలు, పెద్ద పెద్ద కళ్ళు, వంకుల జుట్టు. అంత పొడుగు, అంత పొట్టి కాకుండా కళ్ళల్లో వెలుగుతో ఆ పిల్లలందరూ ఒకే మూసలోంచి తీసినట్లున్నారు. ఆ పిల్లలందరికీ వదిన అని పరిచయం చేసింది లక్ష్మి. ఏ ఒక్కరూ చొరవగా ముందుకు రాలేదు. పెద్ద పిల్లాడు మాత్రం ముందుకొచ్చి నమస్తే అని వెళ్ళిపోయాడు. ఒరే గోపి, 2 ప్లేట్లు ఇడ్లీలు పట్టుకురారా అంది లక్ష్మి. ఆ పిల్లాడు తల ఊపి బయటకు వెళ్ళిపోయాడు. లోపలికి రా సౌదామిని అంది లక్ష్మి. సౌదామినికి కళ్ళలో నీళ్లొచ్చాయి. లక్ష్మి కొత్త పాత లేకుండా గలగలా మాట్లాడేస్తోంది. కొద్దిసేపట్లో కామాక్షి అని పిలిచింది. 5 నిమిషాల తర్వాత కామాక్షి అనే అమ్మాయి వచ్చింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. పెద్ద బొట్టు పెట్టుకుంది. జడ వదులుగా వేసుకుంది. ఏంటత్తయ్య అంటూ వచ్చింది. ఏం లేదు, కొద్దిగా పిల్లలకి జడలు వేవే. సౌదామిని ఇల్లు కావాలని వచ్చింది. తీరా చూస్తే మన చుట్టాలే. వాళ్ళకి ఆడబిడ్డ కూతురు అవుతుంది. అలాగా అందామె చెతికిలబడి కూర్చుంటూ. పిల్లలు ఒక్కొక్కళ్లే వచ్చి జడ వేయించుకుని వెళ్ళిపోతున్నారు. లక్ష్మి ఆమెను పరిచయం చేసింది. కామాక్షి మా బావగారి కోళ్ళు అని. సౌదామిని అందర్నీ చూస్తోంది. ఎక్కడా కల్మషం, కావేశం కనిపించడం లేదు. వాళ్లల్లో లక్ష్మిని ఏమని పిలవాలో తోచలేదు. నాకేదైనా ఇల్లు లాంటిది కావాలండి అంది. లక్ష్మి కొంచెం ఆలోచించంది. వీధి వరండాకి తలుపు చూసావు కదా, ఆ ఇల్లే ఉంది. ఇల్లంటే పెద్ద ఇల్లు కాదు. అన్ని సదుపాయాలు లేవు. తలదాచుకోవచ్చు అంతే. మాతో బాటే డొక్క, పేళ్లు, కొబ్బరి మట్టలు పేర్చి ఇక్కడ వంట చేసుకుందు గాని. సౌదామినికి పుట్టెడు దుఃఖం రాసాగింది. ఇలా ఎంతకాలం? పేలప గింజ పెనం మీద ఉండలేక పొయ్యిలో పడిపోయినట్లుంది తన జీవితం. భవిష్యత్తు ఏమవుతుందో? ఈ ఇంటి యజమానితో మళ్ళా చీరలు, పరికినీలు తెప్పించుకోవాలి. తన తెలివికి తనే చిరాకు పడింది. ఈ వెధవ బ్రతుకులో ఆలోచనలే మరుగున పడిపోతున్నాయి. అవసరమైంది ఏది ఆలోచించగలిగే శక్తే క్షీణించిపోతుంది. బయలుదేరే రోజున బట్టలు సర్దుకుని రావాల్సింది. అలా చేసుంటే సత్యమ్మ వెళ్ళనిచ్చేది కాదు. మీ ఇంటి యజమాని ఎప్పుడొస్తారు? అవును, కట్టుబట్టలతో వచ్చేసామేమిటి సౌదామిని అంది లక్ష్మి దగ్గరగా జరిగి కూర్చుంటూ. కామాక్షి కాఫీ తీసుకొచ్చిచ్చింది. ఇదిగో సౌదామిని, నాకంటే చిన్నదానిలా కనిపిస్తున్నావు. నువ్వేం సిగ్గుపడనవసరం లేదు. మేమంతా ఒకప్పుడు బాగా ఇబ్బందులు పడిన వాళ్ళమే. రైల్లో పోగొట్టుకున్నాను. సౌదామిని నిస్సత్తుగా అంది. అయ్యో పాపం, ఇద్దరూ ఒకసారే అన్నారు. సౌదామినికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందమైన సౌదామిని పట్నం నుంచి వచ్చింది. నాజూకుగా ముట్టుకుంటే మాసిపోయేటట్లున్న ఆ పిల్లను మరీ మరీ చూడాలనిపిస్తోంది. లక్ష్మి తనకి తోచిన విధంగా చెప్పింది. మనలో మనకి భేదాలేమిటి? మీ మామయ్య కాసేపట్లో వస్తారు. ఆయన రాత్రి రాజమండ్రి వెళ్లారు. ఆయన రాగానే నీకు కావలసిన వస్తువులు తెప్పించుకుందువు గాని. మా గౌరీ నీకు సాయం వస్తుంది. కాలువ దగ్గరికి వెళ్లి స్నానం చేసిరా. గౌరీ పరుగులాంటి నడకతో వచ్చేసింది. ఆ పిల్ల ఈ ఏడాదే మెట్రిక్ పాస్ అయింది. అక్కడున్న పల్లెటూరి ఆడపిల్లలో మొదటిసారి మెట్రిక్ పాస్ అయిన ఘనత గౌరికే దక్కింది. ఇంకా చదువుతానని పేచి పెడితే తల్లి తండ్రి ఆ పిల్లకి సాష్టాంగం చేసినంత పనిచేశారు. గౌరీ ఆఖరికి ఏడ్చి ఏం చేసినా ప్రయోజనం లేదని గ్రహించి మొత్తానికి పై చదువు చదవడం అనే ఊహని దూరంగా నెట్టేసింది. టైపు నేర్చుకుంటూ ఉద్యోగం చెయ్యాలని కలలు కంటోంది. సౌదామిని చూడగానే పెన్నిది దొరికినట్లయింది ఆ పిల్లకి. కాకపోతే ఈ పల్లెటూరులో ఆ పిల్ల ఇలా, ఇది అలా అని చెప్పుకుని కబులతో కాలక్షేపం చేసే పిల్లలతో విసిగిపోయింది గౌరీ. అందుకే సౌదామినితో వెళ్లమని తల్లి చెప్పగానే ఎగిరి గంతేసింది. సౌదామిని కాలం వైపు దారి తీసింది. కొబ్బరి తోట దాటి పిల్ల కాలువ దాటి మళ్ళా వచ్చే అరటి తోటను దాటితే గాని పిల్ల కాలువ రాలేదు. అంతవరకు సాయం వచ్చిన గౌరీ గిరుక్కున వెనుతిరిగి పరిగెత్తింది. నువ్వు స్నానం చేస్తుండు సౌదామిని, నేను బట్టలు తీసుకొస్తాను అంటూ. సౌదామిని తెల్లబోయింది. చెంగు చెంగుమని లేడిలా గంతులు వేస్తున్న ఆ పిల్లను చూడగానే దుఃఖం లాంటిది ఉబికుబికి రాసాగింది. తన నొసట్రాత తనే రాసుకున్నట్లు చేసుకుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తోంది? దారి తెన్ను లేదు. కాలువలో నీళ్లు కాళ్లకి చల్లగా తగులుతున్నాయి. చేపలు మెరుస్తూ అంతలోనే మునుగుతున్నాయి. పెద్ద నీటిపాము నీటి మీద తేలుతూ చేపల్ని మింగేస్తోంది. ఒక్కసారి ఉలికి పడింది. కాళ్లు చట్టుకున పైన పెట్టుకుంది. ఒళ్లంతా గగురుపాటుగా అయింది. చుట్టూ చూసింది. దూరాన ఎరుకల వాళ్లు పందుల్ని అదిలిస్తున్నారు. ఇక్కడ ఎలా స్నానం చేయడం? సిగ్గుపడకుండా చా, ఎవరి దారి వాళ్లది. దూరాన చాలా మంది మరో చోట మెట్లుంటే అక్కడ కాలువలో దిగి ఈతలు కొడుతున్నారు. ఇంకా నువ్వు స్నానం చేయలేదు? గౌరీ ఆశ్చర్యంగా అడిగింది. ఎలా? సౌదామిని బెంగగా చూసింది. ఇలా పరికిణీ ఓణితో నీళ్లలోకి ఒకసారి దూకింది గౌరీ. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి చేతులు బారలు జాపి అవలేలగా ఈత కొడుతోంది. ఆశ్చర్యంతో సౌదామినికి నోటమాట రావడం లేదు. గౌరీ 10 నిమిషాలు స్నానం చేసి వచ్చేసింది. సౌదామినికి చెంబు అందించింది. చెంబుతో నీళ్లు ఒంటి మీద పోసుకుని గౌరీ వెనకే బయలుదేరింది. 4 రోజులు గడిచాయి. సౌదామిని ఏ విషయమూ దాచలేదు. లక్ష్మిని చూస్తే ఆమె కన్ని సంగతులు చెప్పాలనిపించింది.
అమెరికన్ హాస్పిటల్లో మగపిల్లాన్ని ప్రసవించింది సౌదామిని. సౌదామిని పిల్లల కోసం చేసే ఖర్చు చూసి లక్ష్మికి జాలి, ప్రేమ కలిగాయి. ఈ పిల్లల అవసరాలైనా తీర్చలేని సౌదామిని, నువ్వు కొనిచ్చిన రిబ్బన్లకే నా పిల్లలు మురిసిపోయారు. నువ్విలా డబ్బు ఖర్చు పెట్టకు సౌదామిని, బ్రతుకంతా ముందుంది. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నా మీద పిడికెడు జాలి చూపించారు. నాకా తృప్తి చాలు. నేను 4 ట్యూషన్లు చెప్పి అయినా బ్రతకగలను, నిజం చెప్పాలంటే అని ఆగిపోయింది. బాలింతరాలు సౌదామిని ఏడుస్తుంటే లక్ష్మికి కడుపులో రణరంగం జరుగుతున్నట్లు అనిపించింది. చెప్పు అంది. ఒకసారి దాదాపు 10 ఏళ్ల క్రితం కూచిమంచి అగ్రహారానికి మా నాన్నగారితో వచ్చాను. అప్పుడే మిమ్మల్ని చూశాను. డాక్టర్ గారింట్లో పెళ్లి కదూ? లక్ష్మికి టక్కున జ్ఞాపకం వచ్చింది. ఆ అప్పుడు తల్లి లేని పిల్లనని మీరు చాలాసేపు నాతో ఉన్నారు. బండార్లంక అనగానే మరీ గుర్తొచ్చారు. మీ పేరు చెబితే ఇల్లు వెంటనే చెప్పేశారు. ఆ సంఘటన నేను మర్చిపోను. సౌదామిని తీసుకున్న అమలాపురం టికెట్ జ్ఞాపకం వచ్చింది. అంతలోనే దీపోవడం గుర్తుకొచ్చింది. ఈమెను తను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ రోజు ఇల్లు దాటి ఈ ఆసరా చూసుకునే బయలుదేరానా అని కూడా అనుకుంది. లక్ష్మి చంటి పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. పిల్లి కళ్లతో, కోలమొహంతో పిల్లాడు పొడవుగా ఉన్నాడు. సమీర్ ప్రతిబింబం. సౌదామినికి ఎటూ పోలుపోవడం లేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. 4 రోజులు గడిచాయి. పిల్లవాడి సంరక్షణంతా లక్ష్మి చూస్తోంది. ఒక్కో మనిషి ఒక్కో వ్యక్తి జీవితంలో విచిత్రంగా కలుస్తారు. ఇది జరిగింది లేంది అనేది అప్రస్తుతం. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఒక వ్యక్తిని చూసినప్పుడు తనకున్నది మొత్తం ఇచ్చేయాలనే ప్రేమ కలుగుతుంది. ఒక్కో వ్యక్తిని చూస్తే అకారణంగా తన్ని తరిమేయాలనిపిస్తోంది. మనిషిలో ఉండే ఈ వింత ప్రవృత్తికి అర్థం ఇదని తెలీదు. సౌదామిని దగ్గరున్న డబ్బు క్రమంగా అయిపోతోంది. ట్యూషన్లకి పల్లెటూరులో పెద్ద ప్రాముఖ్యత లేదు. సౌదామిని మాట్లాడే ఇంగ్లీషు భాషను చూసి ప్రెసిడెంట్ చాలా మెచ్చుకున్నాడు. అక్కడే ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో ఆమెకు 150 రూపాయలు ఫిక్స్ చేస్తూ ఉద్యోగం ఇచ్చాడు. లక్ష్మి పిల్లాన్ని చూసేందుకు అభ్యంతరం చూపించలేదు. సౌదామిని జీవితం ఒక త్రోవలో పడింది. సమీర్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతూ తండ్రితో అన్నాడు. ఇంకిక్కడ ఉండలేను బాపు, ఈ సంఘర్షణకి నేను తట్టుకోలేను, నేను పోతున్నాను. ఈ మాట అనగానే సుబ్రమణి ఉలికి పడ్డాడు. సౌదామిని తన పేరు చెప్పలేదు, నేను నా పేరు చెప్పలేదు. ఇద్దరం ఒకరి కథ ఒకళ్ళని దాచేశాం. ఆపదలో చిక్కుకున్న ఆ పిల్లని రక్షించబోయి నేను చిక్కుల్లో పడ్డాను. నీకు అపకారం చేస్తున్నాను అనుకోలేదు సమీర్. అప్పుడేదో మిడిమిడి జ్ఞానంతో నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దానికి నువ్వు అలిగి ఇంట్లోంచి పారిపోయావు. ఆ పిల్ల ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకునేందుకు కారణం నువ్వే కదా. నువ్వు చేసిన పని నాతో చెప్పుంటే నేను ఆలోచించేవాడినా కానా? సమీర్ తలదించుకున్నాడు. అతనికి పశ్చాత్తాపంతో శరీరం దహించుకుపోతోంది. ఆ పిల్ల చచ్చిపోయేంత దారుణ పరిస్థితుల్ని కల్పించిన తనని దేవుడు కూడా క్షమించాడు. సమీర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మొదట్నుంచి నేను పిరికివాణ్ణే బాపు. మీరు చెప్పింది చేయడం, వద్దంది చేయాలనిపించినా చచ్చినట్లు ఊరుకోవడం అలవాటు పడ్డవాణ్ణి నేను. ఈ విధంగా నేను ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నానని తెలిస్తే ముందు నేనే చచ్చిపోయి ఉండాల్సింది. ఆయన చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి అర్థం లేదు. కొన్ని పరిమితులు దాటాక ఏడుపే నవ్వు అవుతుంది. అప్పుడు ఏడ్చినా నవ్వినా అర్థం ఒకటేనని సామెత. ఇప్పుడు సమీర్ తండ్రి రావు నవ్విన నవ్వులో కూడా అదే అర్థం స్ఫురిస్తోంది. ఆయన కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆప్యాయంగా చూస్తూ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ కొద్ది రోజుల్లోనే ఆయనకి చాలా వయసు అయిపోయినట్లు అనిపిస్తోంది. శరీరం పూర్తిగా దృఢత్వాన్ని కోల్పోయింది. బాగా తాగడం వల్ల, ఆలోచించడం వల్ల కళ్ళ చుట్టూ నల్లని గీతలు ఏర్పడ్డాయి. అవి చెంపల వరకు వలయాల మాదిరి వ్యాపించాయి. సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం వల్ల పెదవులు నల్లగా అయ్యాయి. అక్కడక్కడ తెల్లని మచ్చలొచ్చాయి. కళ్ళు గుంటలు పడ్డాయి. మాట్లాడుతుంటే మర్రిపడదొర తాలూకా అహం ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ ఆస్తి అంతస్తు అతన్ని వెక్కిరిస్తున్నాయి. కొడుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళాక ఆయన ఆ ఊరు వదిలి చాలా రోజులు హైదరాబాద్లో ఉండడం మొదలు పెట్టాడు. ఇక్కడికొచ్చాక ప్రశాంతి దొరుకుతుందేమో అనుకున్నాడు. కాని ఆయన జీవితం అనుకోని తుఫాన్లకు గురైపోయింది. సమీర్ తండ్రి వైపు జాలిగా చూశాడు. నేను తప్పు చేశానా? ఆయన ఆసరా కోసం అడుగుతున్నట్లు అడిగాడు. సమీర్ తండ్రి వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు. మీరున్న పరిస్థితిలో ఎవరైనా అదే చేస్తారు బాపు. కాదంటే అసలు పట్టించుకోరు. సౌదామిని మీ రక్తంలో రక్తాన్నైనా నా మనిషి కాబట్టే ఆమెకు సహాయం చేయాలని తోచింది. ఈ సంఘం మంచివాళ్లను బ్రతకనీదు. మీరు మంచితనంతో చేరదీసినా అర్థం చేసుకోలేదు. అప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా? సమీర్ వెంటనే సమాధానం చెప్పలేదు. నువ్వు వెళ్ళిపోయినట్లయితే అర్థం ఒకటే అవుతుంది. అదేంటో చెప్పనా? తండ్రి వైపు ఆసక్తిగా చూశాడు. నువ్వు నన్ను క్షమించలేదనుకోవాలి నేను. కాదు, ఎంతమాత్రం ఆ ఉద్దేశం లేదు నాకు. కానీ మీరామెను నాకు తల్లిగా పరిచయం చేశారు. నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను బాబు.
ఒక్క సంగతి నేను నిజం చెప్పగలను. నేను ఆమెను స్నేహితురాలి మాదిరి చూశాను. అంతకంటే విడమర్చి చెప్పేందుకు ఆయనకిష్టం లేకపోయింది. సమీర్ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయాడు. అతనికి దిగులుగా ఉంది. ఈ ఇంట్లో ఆమె ఉన్న 2 రోజులు ఆయన శబ్దం ఇంకా చెవుల్లో రింగుమంటోంది. తండ్రి చేసిన పని తప్పో, తను చేసిన పని తప్పో, సౌదామినే తప్పు చేసిందో అర్థం కావడం లేదు. సమీర్ చేతిని తన చేతిలో గట్టిగా బంధిస్తూ, సమీర్, నేను ఎక్కువ కాలం బ్రతకను. నాకు ఆ సంగతి తెలుసు. ఈ 2 రోజులైనా నా కళ్ళ ముందు నువ్వు ఉండు. నేను నిశ్చింతగా ప్రాణాలు వదలగలను. కాదంటే చచ్చిపోయిన నా అంతరాత్మ ఏడుస్తూనే ఉంటుంది. సమీర్ మెల్లగా జవాబు చెప్పాడు. ఈ భోగభాగ్యాల మీద, ఆస్తి మీద, డబ్బు మీద నాకు ఆసక్తి లేదండి. నాకెక్కడికైనా పారిపోవాలనుంది. మీరు ఉన్నంతకాలం తప్పకుండా ఉంటాను. ఈసారి రావుగారు అన్నారు. ఈ డబ్బు విలువ అది లేని రోజున బాగా తెలుస్తుంది. నువ్వు ఈ ఉద్రేకంలో డబ్బే అవసరం లేదంటున్నావు. సమీర్, నీ జీవితం అంతా ముందే ఉంది. ఏనాటికైనా సౌదామిని కనిపిస్తే ఆమెను నువ్వు క్షమించాలి. నీ తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. భగవంతుడి నిర్ణయం ఇలా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. సౌదామిని కనిపిస్తుందని నాకు నమ్మకం లేదు. ఏమో, ఇలాగే ఓ రోజు ఆమె మళ్ళీ మన కంటికి తారసపడదని నమ్మకం ఏమిటి? సమీర్ తండ్రి దుఃఖాన్ని చూసి ఆగిపోయాడు. అతను వేసుకున్న ప్రణాళికలు వేరు. ఏ విధంగానైనా ఈ బాదరబందీలన్నీ వదలుచుకుని వెళ్లిపోయి ఏ ఆశ్రమంలోనో జీవితం గడిపేయాలనుంది. అయినా అతనికిప్పుడు తండ్రి ఆ అవకాశాన్ని పూర్తిగా లాగేసుకున్నాడు. సమీర్ తన మనసులో ఉన్న దుఃఖాన్ని మరిచిపోయేందుకు వ్యవహారాల్లో తలదూర్చాడు. అతను ఈ ఊరు వచ్చాడని, పక్కా వ్యాపారస్తుడయ్యాడని తెలిసి అతని స్నేహితుడు మనోరథ్ కూడా వచ్చాడు. మనుకు ఉద్యోగం వచ్చింది. ఓ కంపెనీ తాలూకా వ్యవహారాలన్నీ అతనికి ఒప్పజెప్పాడు సమీర్. రావుగారి పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ఆయన ఒక విధంగా మృత్యువును కావాలని ఆహ్వానిస్తున్నారు. అతనికి ఈ లోకంలోంచి ఎప్పుడెప్పుడు తప్పుకోవాలనిపిస్తోంది. భార్య పోయిన ఇన్నేళ్లకి తను చేసిన పొరపాటుని తనంతట తాను సమర్థించుకోలేకపోతున్నాడు. కొడుకు సుఖంగా ఉండి సౌదామిని కలుసుకోవాలని పదే పదే అనుకుంటున్నాడు. ఆ రాత్రి నుంచి ఆయనకి మాట పడిపోయింది. మనువు ఓ పక్క, నౌకర్లు ఓ పక్క ఉండగా తండ్రిని కనిపెడుతూ ఉండిపోయాడు సమీర్. సౌదామిని గురించి రకరకాల కథలు ప్రచారం అయిపోయాయి. ఆ ఇంట్లోంచి బయటకొస్తే ఆమెను చూసి అందరూ చెవులు కొరుక్కోవడమే. 6 నెలలు, ఏడాది ఏ గొడవ లేకుండా పోయింది. రాను రాను ఆ పల్లెటూరులో చెప్పుకునేందుకు మరో సంగతే లేనట్లు సౌదామిని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె బయట కనిపిస్తే పాపం చుట్టుకున్నట్లు మొహం మీద తలుపులు వేయడం మొదలుపెట్టారు. సందు దొరికితే చాలనుకున్న చాలా మంది పెద్ద మనుషులు సౌదామిని చేత చీకటి దెబ్బలు తిని మింగలేక కక్కలేక అక్కసు తీర్చుకునేందుకు ఆమెను గురించి అనుకునే విషయాలకి చిలవల పలవలు చేర్చారు. ఎప్పటికప్పుడే ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయంతో సౌదామిని అరచేతుల్లో ప్రాణాలు ఉంచుకునేది. నానాటికి ఆమెను గురించిన కథ చుట్టూ ఉన్న ప్రజలకి సందడిగా అయిపోయింది. చాలా మంది లక్ష్మీ భరత మూర్తిని పిలిచి చెప్పారు. నువ్వు ఆడపిల్లలున్నవాడివి, ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు. చెడిపోయిన వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకునేందుకు నువ్వేం గొప్పవాడివి కావు. తర్వాత నువ్వు చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కులంలోంచి వెలువేక ముందే జాగ్రత్త పడు అన్నారు. ఈ మాటలన్నీ మూర్తి భార్యతో చెప్పాడు. పాపం అంది లక్ష్మి. కాని మనం మాత్రం ఏం చేయగలం? ఊరు తరిమేస్తుంటే మనం చెరదీస్తే మనల్ని తరిమి కొడుతుంది. అప్పటికి దారున్నది మనకి. నా నోటితో నేను చెప్పలేను. నేను చెప్పలేను. సౌదామిని ఇద్దరికీ మధ్య కొద్ది దూరంలో నిల్చుంది. ఎన్నాళ్ళు నన్ను ఆదరంగా చూసావు. థ్యాంక్స్ అత్తయ్య. నేనే వెళ్ళిపోవాలనుకుంటున్న సమయంలో ఊరంతా ఏకమైపోయింది. మిమ్మల్ని అర్థం చేసుకోగలను నేను. ఎన్నాళ్ళు నేను దాచుకున్న డబ్బు 1000 రూపాయలుంది. దాంతో నేను ఎక్కడైనా స్థిరపడగలను అంది. ఆమెకు దుఃఖం వస్తోంది. బాబు, నానమ్మ అంటుంటే లక్ష్మి 2 చేతులతో వాణ్ణి గుండెలు కదుముకుంది. మావయ్య, తెల్లవారక నేను ఒక క్షణం ఇక్కడ ఉండను. ఇప్పుడు ఆఖరి బస్కి నన్ను రాజమండ్రి వరకు వచ్చి దిగబెట్టండి అని అడిగింది. మూర్తి ఆమె సామాన్లు సర్దుకుంటుంటే బాధతో నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. పిల్లలందరూ బిక్కమొహాలు వేసుకుని స్తంభాలని పట్టుకుని నిల్చుని సౌదామిని చూస్తున్నారు. సౌదామిని తుడుచుకుంటున్న కొలది కన్నీరు కారుతూనే ఉంది. ఆమె మనసు, శరీరం చచ్చిపోవాలని హఠం వేస్తున్నాయి. అయినా బాబు ఆమెను ఆ ప్రయత్నానికి దూరంగా తీసుకువెళ్తున్నాడు. పేరు పేరున ఇంట్లో అందరికీ చెప్పింది సౌదామిని. పిల్లాన్ని తీసుకుని కాలు బయట పెట్టింది. ఆమె ఈ మధ్య వారణాసి వెళ్లిపోవాలని చాలా రోజులుగా అనుకుంటోంది. అక్కడ ఆ విశ్వేశ్వరుడు ఏం నిర్ణయిస్తాడో అది స్వీకరించాలని ఆమె ఎదురు చూస్తోంది. కాశీలో ఎవరున్నారమ్మా అని అడిగాడు మూర్తి. ఆమె నవ్వి, దేవుడే మావయ్య అంది. ఆమెని మరి పలకరించలేదాయన. రాజమండ్రిలో ఆయన కొనిచ్చిన పువ్వులు పళ్ళు అందుకొని కొడుకుతో అంది, తాతగారికి నమస్తే చెయ్యి అని. ఆయన ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టి తిరిగి సౌదామినికి ఇచ్చేశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిల్లవాణ్ణి చాటు చేసుకుంది. ఆ తర్వాత 2 ఏళ్లకి కాబోలు రోజూ మాదిరే సౌదామిని గంగ ఒడ్డుకి పిల్లాడితో స్నానానికొచ్చింది. తడిబట్టలు నీరు కారుతున్నాయి.
వాణ్ణి 3 సార్లు గంగలో ముంచి లేవదీసి గట్టు మీద కూర్చోబెట్టింది. తను మరో 2 సార్లు మునిగింది. తలారా స్నానం చేయడం వల్ల ఆమె వెంట్రుకలు వర్షపు దారం మాదిరి నీళ్లను కురిపిస్తున్నాయి. కాళ్ళకి తడిబట్ట ఓవైపు బంధం వేస్తోంది. మరోవైపు విస్సు ఆమె చేయి పట్టుకుని కాలు ముందుకి వెనక్కి వేసి అడ్డం పడుతున్నాడు. ఆమె దూరాన తేలిపోయే పూలని, గుడ్డ పీలికల్ని, అపవిత్రంగా మరిచేస్తున్న మలమూత్రాల్ని చూసి నిట్టూర్చింది. విన్నున్న గంగ గంగే. పవిత్రమైన గంగలో ఇన్ని కల్మషాలున్నా ఆమెను శిరసావహిస్తుంది లోకం. తనలో ఉన్న అపవిత్రతని ఎన్నిసార్లు కడుక్కుంది. అయినా ఈ విశ్వనాథుడికి దయరావడం లేదు. ఎందుచేతనో ఆమెకు కన్నీళ్లొస్తున్నాయి. విస్సు తండ్రి లేకుండా ఎప్పటికి పెరిగి పెద్దవాడవుతాడు? విశ్వేశ్వర తండ్రి, నాకు దారేది అనుకోని క్షణం లేదు. సౌదామిని పిల్లవాణ్ణెత్తుకుని గంగవైపే చూస్తోంది. బ్రాహ్మణులు మంత్రోచ్చారణలతో అస్థికల్ని ఆ ప్రవాహంలో కలుపుతున్నారు. దూరంగా ఆమె చూపు లాగిపోయాయి. గుండు చేయించుకున్న వ్యక్తి ఎప్పటినుంచి గమనిస్తున్నాడో సౌదామినినే చూస్తున్నాడు. అతనికి గుర్తుపట్టేందుకు 10 నిమిషాలు పట్టింది. పంచ కాళ్ళ సందుల్లో పడుతుంటే చేత్తో వెనక్కి తీస్తూ పడుతూ లేస్తున్నట్లు పరుగులాంటి నడకతో వస్తున్నాడు. సౌదామిని కళ్ళు గమనించాయి. ఆమె పెదవులు సమీర్ అన్నాయి. అతనొచ్చేశాడు. చాలా దగ్గరికి, మరీ దగ్గరికి. ఆమె చేతిని అందుకున్నాడు. పిల్లవాడు బిత్రపోయి చూస్తున్నాడు. వాణ్ణి మరో చేత్తో అందుకున్నాడు. అతను ఒక్క మాట మాట్లాడడం లేదు. ఆమెను నదిలోకి దింపి తను మెట్లు దిగాడు. ముగ్గురు స్నానం చేశారు. సౌదామిని వింతగా చూస్తోంది. నేను ప్రతి క్షేత్రంలోనూ అస్థికలు కలుపుతూ వస్తున్నాను. ఓ గంగా, నీకు కళంకం లేనట్లయితే, మా తప్పు క్షమించగలదానివైతే ఈ క్షేత్రంలోనైనా సౌదామిని కనిపించని అని కోరుతున్నాను. విశ్వేశ్వరుడికి దయ కలిగింది అన్నాడు అతను ఆయాసంగా రొప్పుతూ. సౌదామిని నెమ్మదిగా అంది. ఆయన మామగారు పోయి ఎంతకాలమైంది? సమీర్ ప్రశాంతంగా చూశాడు ఆమె వైపు. ఆమె మొహంలో ఎటువంటి భావోద్రేకము లేదు. నెమ్మదిగా అంటున్న ఆ మాటల్లో చాలా విశ్వాసం ఉంది. అతను ఆమె కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. పిల్లాన్ని కుడివైపు భుజం మీద వేసుకున్నాడు. అతని అడుగులు విశ్వేశ్వరుడి ఆలయం వైపు మళ్ళుతున్నాయి. పిల్లవాడు అర్థం కానట్లు చూస్తున్నాడు. విసు, నాన్నగారు అంది సౌదామిని. గుళ్ళో గంటలు అవిరామంగా మోగుతున్నాయి. ఇంతటితో తప్పు చేయని మనుషులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.